గవర్నమెంట్లోకి సంబంధించి గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి ఏమైనా పాలసీలు మార్చుకొని ఇట్లాంటి గైడెన్స్ ఇస్తే బాగుంటుంది కదా, దాని గురించి ఏమంటారు? ఎస్ సార్, డెఫినెట్లీ గవర్నమెంట్ సైడ్ నుంచి దీన్ని డెవలప్ చేయడానికి ఒక స్కిల్ డెవలప్మెంట్, ఒక ఇండివిజువల్గా ఒక ఇద్దరు ముగ్గురు యంగ్ ఇంజనీర్స్ ఇలా స్టార్ట్ చేసినప్పుడు చేయగలిగినప్పుడు ఒక యాజ్ ఏ రిజిస్టర్డ్ అండ్ యాజ్ ఏ గవర్నమెంట్ ఎంటిటీ, లీగల్ ఎంటిటీ, సో గవర్నమెంట్ అనేది చేయొచ్చండి, చాలా చేయొచ్చండి. ఈ ఏరియా అనేది మనం ఇప్పుడు ఈ కెరీర్ గైడెన్స్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అనే దాని మీద ఇది చాలా అండర్ రేటెడ్గా ఉందండి. సో దీని మీద మనం చాలా బాగా వర్క్ చేయొచ్చు. సో చాలా మంది వర్క్ చేస్తున్నారు కూడా, బట్ ఇది ఇంకా బాగా వర్క్ చేయొచ్చు. సో జనాలకు అంటే చాలా మంది కమర్షియల్గా వెళ్తున్నారు. సో మేమేంటే ఒక సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా అందరికీ A to Z ఇవ్వాలని చెప్పి సర్వీస్ టు ద సొసైటీ అన్నట్టుగా. సో నెక్స్ట్ ఏంటంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా ఏమవుతున్నారంటే ఎక్స్పర్ట్ బికమింగ్ మోర్ ఎక్స్పర్ట్ ఓకే బై లెర్నింగ్ మోర్ నాలెడ్జ్ ఇన్ హీ సబ్జెక్ట్. బట్ అతను లాంటి ఎక్స్పర్ట్ని సొసైటీకి చేయడం మీద ఎక్స్పర్ట్స్ ఫోకస్ చేయట్లేదు, మేబీ వాళ్ళకి టైం లేకపోవడం వల్ల కొంతమందికి తిన్నా. సో ఈ మధ్యన మేము ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశాక కొంతమంది ఎక్స్పర్ట్స్ మాతో కొలాబరేట్ అవుతూ వాళ్ళకు చేయడానికి వచ్చినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే చాలామందికి ఇంటెన్షన్ ఉన్నా సరే నాలెడ్జ్ లేక, అంటే ప్లాట్ఫామ్ లేక, నెట్వర్క్ లేక చేయలేదని అర్థమైంది. సో మేము ఇప్పుడు ఇక్కడ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం, నెట్వర్క్ కూడా మంచిగా క్రియేట్ చేస్తున్నాం. సో ఎవరైనా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఈ వెబినార్ ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు, మీరు ఏమైనా మీకున్న ఎక్స్పర్టైజ్, మీరు గవర్నమెంట్ ఇంజనీర్ అవ్వచ్చు, ప్రైవేట్ సెక్టర్ అవ్వచ్చు, మీకున్న ఎక్స్పీరియన్స్ని మీరు షేర్ చేస్తే మేము మా దగ్గర ఒక వెబినార్ కండక్ట్ చేస్తాం. మీరు ఒక వర్క్షాప్ లాగా ఇస్తామంటే 2 days 3 days ఆన్లైన్ వర్క్షాప్ పెడతాం మీ ఫ్రీ టైంలో. దాన్ని మా ఇంటెన్షన్ ఏంటంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర నాలెడ్జ్ని గ్రాప్ చేసి దాన్ని ఒక టెక్నాలజీని యూజ్ చేసి ఒక ప్లాట్ఫామ్లో పెట్టి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి దీన్ని అందరికీ అవైలబుల్ చేయడం అనేది మా మెయిన్ ఉద్దేశం అండి. రైట్ రాజ్ కుమార్ గారు, ఇప్పుడు అదేవిధంగా మరి గవర్నమెంట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ ప్లస్ ప్రైవేట్ సెక్టర్ అన్నారు. మరి ఎక్కువ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిపోతుంటారు, lakhs of rupees సాలరీస్ వస్తుంటాయని చెప్పేసి. మరి గవర్నమెంట్ సెక్టర్లో ఎందుకు రాలేకపోతున్నారు? గవర్నమెంట్ సెక్టార్లో అంటే సార్, గవర్నమెంట్ సెక్టార్కి ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్లో ప్రిపేర్ అయినప్పుడు పిల్లలు ఏం చేస్తుంటారంటే బీటెక్ 3rd year ఫైనల్ ఇయర్కి వచ్చాక నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతా ఉంటాను. ఓకే, సో గవర్నమెంట్ జాబ్ కూడా కొట్టచ్చండి, కాకపోతే ప్లేస్ కాంపిటీషన్ పెరిగింది టెక్నికల్ సెక్షన్లో. బట్ మనం 2nd year నుంచే గవర్నమెంట్ జాబ్స్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు 2nd, 3rd years టైంలో నిర్దిష్టమైన గోల్స్, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం అనుకున్నాం, ఆ ఎగ్జామ్కి ఏ స్కిల్స్ కావాలి, ప్రీవియస్ పేపర్స్ ఏంటి, సో మనం ఎప్పుడు కూడా షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఇవి చేసుకుంటూ మనం ప్రిపేర్ అయితే ఇవి కూడా కొట్టచ్చండి. బట్ ఓన్ థింగ్ ఏంటంటే పిల్లలకి ఒక దాని మీద ఉండట్లేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్, ఇప్పుడు బీటెక్ అవ్వగానే కొంతమంది ఏఎస్ అకాడమీ, మేడీస్ ఎక్కడికో దగ్గర కోచింగ్ తీసుకోవడానికి వస్తారు. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వచ్చింది అనుకోండి, ఆ నోటిఫికేషన్ చేస్తారు. బట్ అది ఫెయిల్ అయిపోయారు అనుకోండి, మళ్ళీ ఏం చేస్తారని మళ్ళీ ప్రైవేట్ సెక్టర్ జాబ్కి వెళ్తారు. అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం అనుకున్న గోల్ మీద సీరియస్గా, అది 1 year అవనండి, 2 years అవనండి, ఫోకస్డ్గా చేయగలగాలి. సో మన ఫైనాన్షియల్ కండిషన్స్ బట్టి, మన ఇంటి దగ్గర ఉన్న కండిషన్స్ బట్టి, సో నేను ఎందుకే 1st year 2nd year ద మెయిన్ ఇంపార్టెంట్ టైం అని నేను అనుకుంటున్నాను, క్రూషియల్ టైం. ఆ టైంలో పిల్లలు అనేవాళ్ళు వాళ్ళ గోల్ని ఫిక్స్ చేసుకుంటూ, ఈ కెరీర్ 3 years 4 years అనేది చాలా ఇంపార్టెంట్ టైం అండి. ఇప్పుడు కష్టపడితే మన కెరీర్ ఎప్పుడు కూడా 2 things మీద డిపెండ్ అవుతుంది. ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవడం, ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వెళ్ళడం. మనకు కొన్ని గోల్డెన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నా వెబ్సైట్లో కెరీర్ ఆపర్చునిటీస్ ఫర్ సివిల్ ఇంజనీర్స్ అండ్ ప్రెజెంట్ జాబ్ మార్కెట్ అని ఒక రికార్డెడ్ వీడియో నేను అప్లోడ్ చేశాము. ఆ గోల్డెన్ ఆపర్చునిటీస్ కొన్ని ఉన్నాయి. అందులో ఆ గోల్డెన్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో బీటెక్ అవగానే ఆ గోల్డెన్ ఆపర్చునిటీ పెద్ద లెవెల్కి వెళ్ళొచ్చండి. మినిమం 50,000 to 1.5 lakh per month శాలరీతో మనం హైయెస్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. బట్ అవేర్నెస్ లేకపోవడం, సీరియస్నెస్ లేకపోవడం, ఇలాంటివన్నీ వల్ల పిల్లలు చేసుకోలేకపోతున్నారు. సో ఇప్పటికైనా అయిపోయింది, ఇప్పటి నుంచైనా సీరియస్గా వాళ్ళు తీసుకుంటే ఏ రంగంలో కూడా వెళ్ళొచ్చండి. సో ప్రైవేట్ సెక్టార్లో మొగ్గు చూపుతున్నారంటే, ప్రైవేట్ సెక్టార్లో ఇప్పుడు హై ప్యాకేజెస్ ఇవన్నీ ఉంటున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇలా ఉండడం వల్ల కొంతమంది సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతున్నారు. బట్ కోర్ సెక్టార్లో కూడా జాబ్స్ ఉన్నాయండి. మీరు కరెక్ట్గా ప్రాపర్ వేలో గైడెన్స్తో వెళ్తే మీరు అయిపోవచ్చు. అయితే మిగతా వాటితో పోల్చుకుంటే సివిల్ ఇంజనీరింగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీ కంపెనీస్ జాబ్ ఇవ్వకపోయినా మీరు స్కిల్స్ ఉంటే మీరు ఓన్ కన్సల్టెన్సీ, ఓన్ కంపెనీ పెట్టుకోవచ్చండి. అదొక అడ్వాంటేజ్ ఉందన్నమాట. రైట్. ఇక చివరిగా రాజకుమార్ గారు, మరి సివిల్ ఇంజనీర్ ఫ్రెషర్స్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటంటారు? ఎస్ సార్, సివిల్ ఇంజనీర్స్ ఫ్రెషర్స్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీరు గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలనుకున్నారా, ప్రైవేట్ సెక్టర్ వెళ్ళాలనుకున్నారా, ఏదో ఒకటి ముందు ఫైనలైజ్ చేసుకొని దానికి తగ్గట్టు స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్ ఏం కావాలి, సో ఆ స్కిల్స్ని మీరు తక్కువ టైంలో ఎక్కువ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలనే దాని మీద ఫోకస్ చేయాలండి. సో ఈ ఫోకస్ చేసిన తర్వాత మీరు ఫ్లక్చుయేషన్స్ అవ్వకుండా ఏదైతే గోల్ అనుకున్నారో ఆ గోల్ మీద మీరు ఫోకస్ చేసుకోవాలి. నెట్వర్క్ పెంచుకోవాలి. ఏదైతే మనం థీమ్ అయితే వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో నెట్వర్క్ పెంచుకొని, వాళ్ళ ఐడియాస్ తెలుసుకొని, ఎప్పటికప్పుడు మన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ట్రై చేసుకుంటే అప్పుడు కొన్ని కాన్ఫరెన్సెస్, వెబినార్స్ గట్రా అవుతుంటాయి. ఎలాంటి ప్రొఫెషనల్ బాడీస్ అలాంటివి అటెండ్ అవ్వడం వల్ల మనకు తెలుస్తాయి అనమాట.
సో ఈ రకంగా ఏంటంటే ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉంటూ మన స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మనకు మార్కెట్ అంటూ ఎప్పుడు ఉంటుందండి. సివిల్ ఇంజనీర్ అనేవాడు ఏ ఐటీ కంపెనీ అవనండి ఏదవని కూడా ముందు సివిల్ ఇంజనీర్ బిల్డింగ్ కట్టాకే రిమైనింగ్ వాళ్ళు వెళ్తారు. సో సివిల్ ఇంజనీర్స్కి మార్కెట్ ఉంది, చాలామంది ఐటీ సెక్టర్కి వెళ్ళిపోతున్నారు. సో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సివిల్ ఇంజనీర్గా అవ్వాలనుకున్నారంటే ఇందులో మంచి ఫీల్డ్ ఉందండి, మంచి భూమి ఉంది, మార్కెట్ ఉంది. మేబీ ఇప్పుడు ఎకానమికల్ కండిషన్స్ వల్ల ఇప్పుడు ప్రాజెక్టులు డౌన్ అవ్వచ్చు, బట్ ఇందులో ఇది ఒక ప్రైమరీ నీడ్, ఒక సిటిజన్కి ప్రైమరీ నీడ్. ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరికి ప్రైమరీ నీడ్. రోడ్స్ అనేవి డిటోరియేట్ అవుతాయి, బ్రిడ్జెస్ అనేవి ఎప్పుడూ అవసరం ఉంటుంది, మెట్రో రైల్స్ ఉంటాయి, ఇంకా హైపర్ లూప్ అని ఇలా చాలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో సివిల్ ఇంజనీర్స్కి అనేది డిమాండ్ ఉందండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఆ ప్లాట్ఫామ్ను వదిలి వెళ్ళకూడదు అనమాట. ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు మన ఆపర్చునిటీస్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ వదిలి వెళ్ళిపోతే మనం రేపొద్దున ఆపర్చునిటీ పట్టుకోగలమో లేదో తెలియదు. సో ఆపర్చునిటీ ఆ ప్లాట్ఫామ్లో ఉంటూ ఎప్పటికప్పుడు మనం టాప్ 100 or 1000 మెంబర్స్లో ఎప్పుడు ఉంటామనే దాని మీద మనం ఫోకస్ చేసుకుంటూ పోతే గ్యారంటీగా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయండి. రైట్ అండి. పెన్నింటి రాజకుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది అడ్వైస్ టు ది వ్యూవర్స్ ఆఫ్ మాస్టర్కీ టీవీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. రైట్, కెరీర్ గైడెన్స్ ఫర్ సివిల్ ఇంజనీర్ అనే కార్యక్రమంలో భాగంగా మరి కన్స్ట్రక్షన్ లీడర్స్ అనే వెబ్సైట్కి ఫౌండర్ అండ్ సీఈఓగా ఉన్నారు పెన్నింటి రాజకుమార్. వీరు సివిల్ ఇంజనీర్. మరి ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మరి ఎవరైతే ఫ్రెషర్స్గా ఉన్నారో వీరందరూ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వారి ఇండస్ట్రీలకి కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏవైతే ఆ యొక్క ఆఫర్స్ ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో తెలుసుకొని ఆ విధంగా సివిల్ ఇంజనీర్లో మరి ముందుకు వెళ్లాల్సిన అవకాశాల గురించి వివరించడం జరిగింది. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్. అడ్డుగోడలు బద్దలు కొడుతూ పుట్టుకొచ్చింది వినీలాకాశం లాంటి నీలి మీడియా. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన మీడియా ఇదే. అందరి రంగులు, ఆవేశాలు, ఆకాంక్షలు చూపించే నీలి మీడియా. ఆ మీడియా నిర్మాణానికి బాధ్యత చేపట్టిన సాహస వీరులు. ఇంకా ఈ నిర్మాణానికి తెలుగు రాష్ట్రాల్లో ఇంకా 261 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి భాగస్వాములకు ఆహ్వానం పలుకుతున్నాం. రైట్, నమస్తే. దేశానికి వెన్నెముక రైతన్న. మరి రైతన్నకు సంబంధించిన సమస్యలను ఆయా ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. దానికంటే ముందు రైతు సంఘాలు సహకార సంఘాలుగా ఏర్పడి ఆ సంఘాలలో వారి యొక్క సాధక బాధకాలను, కష్ట నష్టాలను మరి బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. తద్వారా ఆ యొక్క ప్రతి పల్లె కూడా మరి రైతు యొక్క మరి కష్టంతో ఆ పాడి పంటలు మరి సిరులు పంటలుగా పొంగి పొరలాయంటే నెక్స్ట్ మళ్ళీ దేశం కూడా అదేవిధంగా ముందుకు వెళ్తుంది. మరి రైతుకు సంబంధించి ఆ యొక్క సంఘాలకు సంబంధించి వారి యొక్క సంఘాల యొక్క బలం అన్నది మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. వారు కూడా సంఘటితంగా మరి సమాజంలో, సంఘంలో వారి యొక్క పాత్రను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నప్పుడు వారికి రావాల్సిన లబ్ధులు కానీ, వారికి కావాల్సిన సహకారాలు కానీ ప్రతి ప్రభుత్వం కూడా అందజేయాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా ఈ యొక్క అంశం మీద మనతో పాటు మాట్లాడేందుకు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎస్ తిరుపల్ గారు, వీరు అనంతపురం పార్స్ ఏపీ ఎన్జిఓ సెక్రటరీ, ఏపీ నుంచి వచ్చిన్నారు. ముందుగా వారిని మనం ఇన్వైట్ చేద్దాం. తిరుపల్ గారు నమస్తే, వెల్కమ్ టు షో అండి. నమస్తే అండి. రైట్ సార్, రైతులకు మరి ఇప్పుడు ఫార్మర్స్, ప్రొడ్యూసర్స్, కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి ఎఫ్పిఓస్ మనకి మనకు ఉండనే ఉన్నాయి. వాటి కార్యకలాపాలు ఎలా ఉన్నాయి, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? అంటే ఇప్పుడు చాలా ఉన్నాయండి. రైతు సహకార సంఘాలు అనేటివి చాలా బలోపేతంగా ఉన్నాయి. వీటికంటే కొంచెం అవగాహన లోపంతో కొంచెం స్తబ్దతగా ఉన్నాయి. వీటిని బాగా బలోపేతం చేయడానికి చాలా ఎన్జిఓస్ ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు, మంచి ఎన్జిఓస్ ఉన్నాయి. వీళ్ళు అంటే ప్యారలల్ గవర్నమెంట్ మాదిరి పనిచేస్తారు. ఇంతకుముందు మన అభివృద్ధిలో చూస్తే ప్రముఖ పత్ర ఎన్జిఓసే ఉన్నాయి. ఈ ఎన్జిఓస్ టేకప్ చేసిన ఈ రైతు సహకార సంఘాలు ఏమున్నాయో ఈ రైతు సహకార సంఘాలు బాగా గ్రౌండ్ లెవెల్ నుంచి డెవలప్ అవుతూ ఉన్నాయి. వీటికి ఇంకొంచెం ఏమంటే ప్రభుత్వం నుంచి కొంచెం ప్రైవేట్ మల్టీనేషనల్ కంపెనీ నుంచి సిఎస్ఆర్ ఫండ్ ఇలాంటివి ఇచ్చి ఆ రైతు సంఘాలని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. వీటికి ఆ ఎన్జిఓస్ లింక్ చేస్తే బాగా అభివృద్ధి చెందుతాయి అనేది ప్రధానమైన. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటారు అసలు రైతు అన్నది?
రైతుకు అంటే రైతు అనేవాళ్ళు ఇప్పుడు మనం చాలామంది చెప్తున్నారు రైతు లేకుంటే అన్నం లేదు, రైతే దేవుడు, రైతే రాజు అని చెప్తున్నారు. కానీ రైతు ఎక్కడ అంటే కొన్ని అవగాహన లోపం ద్వారా అక్కడే ఉండిపోయినారు. వాళ్ళతో బిజినెస్ చేసేవాళ్ళు చాలా పై స్థాయికి వెళ్ళిపోతున్నారు. వీటికి నేను చెప్పేది ఏమంటే రైతుల్ని అంటే ఇప్పుడు మహిళా సంఘాలు ఏ విధంగా డెవలప్ అయినాయో గ్రామైక్య సంఘం నుంచి, మండల సమాఖ్య నుంచి, జిల్లా సమాఖ్య నుంచి, రాష్ట్ర సమాఖ్య నుంచి ఎట్లా డెవలప్ అయినాయో ప్యారలల్గా ఈ రైతు సంఘాలని కూడా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇందులో చాలామంది మహిళా రైతులు ఉన్నారు. వీటికి లింక్ చేస్తూ ఎన్జిఓస్ ప్రముఖ పాత్ర పోషిస్తూ వీటిని ముందుకు తీసుకుపోతే. రైట్ తిరుపతి గారు, ఇప్పుడు ఎన్జిఓస్ అనేవి రైతు సంఘాలు బలోపేతం కావడంలో ఎలాంటి కీలక పాత్ర వహిస్తాయంటారు? మీ యొక్క ఐడియా అంటే ఈ రైతు భాగస్వామ్యం అనేది ఉండాలండి. పల్లెల్లో ప్రతి రైతు ఈ రైతు సంఘాల్లో షేర్లు కట్టి ఉండాలి, వాళ్ళ భాగస్వాములు అయి ఉండాలి. వాళ్ళకి మనం సపోర్ట్ చేసేటప్పుడు ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఈ రైతుకి కొన్ని మోడల్ ప్లాట్స్ డెవలప్ చేయడం, వాళ్ళు పంట పండించేటప్పుడు కొంత సపోర్ట్ చేయడం, వాళ్ళకి విత్తనాలకు కావచ్చు, ఎరువులకు కావచ్చు, వాటికి ఆ డబ్బు లేక బయట అప్పు తెస్తారు కొంతమంది. రెండు రాష్ట్రాలలో కూడా, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి పోటాపోటీన మేము రైతునే రాజుని చేస్తున్నాం, ఆయనే రాజు చేస్తున్నాం అంటున్న మాటలు మరి ఉన్నాయంటారా? హామీలుగా ఉన్నాయంటారా? హామీలుగాను ఉన్నాయి. కొంత అంటే ఆ అవగాహన ఉండేవాళ్ళు కొంతమంది డెవలప్ అవుతున్నారు, చాలామంది డెవలప్ కావట్లేదు. అందులో కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు, కొంచెం కష్టపడే వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఇందులో కొంతమంది అంటే ఈ పైరవీలు చేస్తూ, కొంతమంది అధికారులతోనూ, కొంతమంది రాజకీయ నాయకులతో, అందరూ అని కాదు, కొంతమందితో వాళ్ళు లాలూచి పడుతూ కొంతమంది అట్లా డెవలప్ అవుతున్నారు. చాలామంది రైతులు నిజంగా రైతు అనేవాళ్ళు మోసం చేయరు, వాళ్ళకి మోసం తెలియదు. ఆ రైతుల్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళల్లో ప్రముఖ పాత్ర ఈ ప్రభుత్వ అధికారులు. ఈ రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా డైరెక్ట్ రైతులతో మాట్లాడి రైతుకు లబ్ధి చేకూర్చే విధంగా చేస్తే ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా పల్లెల్లో పట్టుగొమ్మలు మన రైట్. ఇప్పుడు అక్కడికి రాబోతున్నాను, నేను దళారీలు అన్న వ్యవస్థ దగ్గరికి రాబోతున్నాను. రైతు పండించిన క్షేత్రస్థాయిలో పండించిన ఏదైతే ఆ యొక్క ధన సంపద, ఆ యొక్క ధాన్య సంపద ఏదైతే ఉంటుందో ఆ ధాన్య సంపదలో ఇతని వాటా చాలా తగ్గిపోతుంది. మరి ముఖ్యంగా ఎంఎన్సీ కంపెనీలుగా ఇప్పుడు సూపర్ బజార్లు కానీ లేకపోతే ఇవన్నీ కానీ ఏవైతే మనకు వచ్చాయో మల్టీనేషనల్ కంపెనీలు వాటి యొక్క రాక అనివార్యంగా మారిపోయింది. మరి వారు అమ్మేటప్పుడేమో ఒక రేటుకు, మరి రైతు దగ్గరేమో ఒక రేటుకు వస్తుంది. మరి ఈ మధ్యలో గ్యాప్ ఎలా ఫిల్ చేయాలంటారు మీ ఐడియా? అంటే ఈ రైతుకి ఈ అవేర్నెస్ చాలా అవసరం అండి. మార్కెటింగ్ అవేర్నెస్ చాలా అవసరం. ఎందుకంటే రైతు 3 నెలలు 4 నెలలు కష్టపడి పండించిన పంటంతా హాఫ్ అన్ అవర్, హాఫ్ ఎ డేలో ఈ దళారీ వ్యవస్థ కొట్టుకుపోతుంది. దీంట్లో ప్రముఖ పాత్ర ఏమంటే రైతుకి ప్రతి మార్కెట్ ధర తెలిసి ఉండాలి. తర్వాత ఆ కలెక్టివ్ మార్కెటింగ్ అనేది చాలా అవసరం అండి. ఇప్పుడు ఎందుకంటే ఆ పల్లెల్లో పండించిన రైతులు అందరికీ ఆ దగ్గరున్న 2-3 విలేజెస్ కలిసి కలెక్టివ్ మార్కెటింగ్ అని వాళ్ళు పండించిన పండును ఒక చోటుకి కలెక్టివ్ చేర్చడం, అక్కడి నుంచి కొన్ని కంపెనీస్తో, కొంతమంది బయర్స్తో మాట్లాడి ఎవరు మనకి గిట్టుబాటు ధర ఇస్తారో వాళ్ళకి మనం కోట్ చేస్తాము, వాళ్ళు కొంటారు. ఇట్లా చేస్తే కన్నా రైతులంతా కలెక్టివ్ మార్కెటింగ్ చేస్తే ఇందులో మోసాలు ఉండవు. రైతుకు నేర్పించాల, అంటే మాయిచర్ ఎట్లా చెక్ చేసుకోవాలా, మార్కెట్ ధర ఏముంది, తర్వాత తూకాలు ఎట్లా, అంటే ఆ స్కేల్స్ కూడా ఆ కలెక్టివ్ మార్కెట్ ఆ రైతులు వేయాల. అంటే ఎవరో వచ్చి హమాలీలు, ఆ మధ్య దళారీ, ఆ వ్యాపారస్తులు లాలూచి ఉంటాయి. అందులో ఇప్పుడు మనం చూస్తున్న టెక్నాలజీ, ఆ టెక్నాలజీలో వాళ్ళ స్కేల్స్లో రకరకాలుగా పెట్టుకుంటారు. అది కాకుండా రైతే వేయించాలి. ఆ కలెక్టివ్ మార్కెట్ ఆ ఎఫ్ఈఓలు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఆ స్కేల్స్ వాళ్ళ దగ్గర ఉండాలా. వాళ్ళు రైతు తూకం వెళ్ళా ఆ మార్కెట్ ధర ఏది ఉందో అక్కడ దగ్గరుండి ఆన్ స్పాట్ అయిపోయే విధంగా చూస్తే ఈ దళారీ వ్యవస్థ అనేది పోతుంది. దీనికి ఒకటేమంటే ప్రధానంగా నేను చెప్పేది ఏమంటే రైతు ఏం పంట పెట్టినాడు, మొదటి నుంచి ఏ విత్తనం తీసుకుంటున్నాడు, ఏ ఎరువులు వాడుతున్నాడు, ఇవన్నీ క్లోజ్ మానిటరింగ్ అవసరం. పంట పెట్టినప్పుడే అంచనా వస్తుంది. ఈ మండల్లో ఈ రకం, ఉదాహరణ K6 ఇంతమంది రైతులు పెట్టినారు పంట, ఇది ఏ స్థాయిలో ఉందనేది మన ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, ఎఫ్ఓ ఆఫీసర్స్, మార్కెటింగ్ ఆఫీసర్స్, ఈ సిబ్బంది అంచనా వేస్తుంటారు ఈల్డ్ ఎంతవరకు వస్తుంది అనేది. అప్పుడు ఆ మండల్లో ఉన్న K6 వెరైటీ ఇంత వస్తుంది, 4 నెలలకి ఇంత వస్తుందని వస్తుంది. 3 నెలల తర్వాత మనం బయర్స్తో, మార్కెటర్స్తో మనం మాట్లాడాలి, వ్యాపారస్తులు, మిల్లర్స్తో
మాట్లాడి అయ్యా మా మండల్లో ఇన్ని వేల క్వింటాళ్ళు రెడీగా ఉంది K6 మీరు ఎట్లా తీసుకుంటారని చెప్పేసి వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు రైతుల్ని బయ్యర్ అండ్ ఫార్మర్ మీట్ పెట్టడం, వాళ్ళతోనే కన్వర్జెన్సీ నడిపితే వీళ్ళకి రైతులకు అవగాహన పెరుగుతుంది, అటు బయ్యర్స్కి కానీ మిల్లర్స్కి కానీ ర్యాపోర్ట్ పెరుగుతుంది. అప్పుడు మనం అవసరం లేదండి, ఎప్పుడు కూడా రైతు నేర్చుకోవాలి. మనమే ఎప్పుడు దగ్గరుండి మనమే ఈ రేట్ పోతుందని చెప్పేది. తిరుపతి గారు, ఇప్పుడు రైతులను వేధిస్తున్న మరి మీరు చెప్పిన మాటల్లో 2 ప్రధానమైన సమస్యలు వినిపిస్తున్నాయి. ఒకటేమో మరి ఆయనకు అక్షరాస్యత తక్కువగా ఉండటం వల్ల ఆయన మార్కెట్లో సమాచారం ఎంత ఉందో తెలుసుకోలేకపోతున్నాడు. ప్లస్ ఇంకోటేమో ఇప్పుడు మార్కెటింగ్లో కూడా మరి ఏఓలుగా ఉంటారు, నెక్స్ట్ ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు. మరి వీరి యొక్క సంఖ్య కూడా రైతుకు సరిపడా అంటే రైతుకి సరిపడా ఈస్ట్లో ఆ యొక్క రేషియోలో ఉన్నారంటారా? అంటే ఇంతమంది రైతులకి ఒక ఏఓ, ఇంతమంది రైతులకి ఒక ఎఫ్ఓ ఇలా ఉన్నారంటారా? ఆ స్టాఫ్ తక్కువ ఉందండి. ఆ స్టాఫ్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆర్బీకేలు అనేవి ఉన్నాయి. ఈ ఆర్బీకేలు బాగా బలోపేతమైతే కన్నా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అంటే ఈ సిబ్బంది కన్నా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎంత పంట పెడుతున్నారు, ఏ వెరైటీస్ ఎంత ఉంది అనేది వాళ్ళు అంచనా వేసి, మార్కెట్కి ఎంత ఉంది అనేది వాళ్ళు అంచనా వేసి రైతుల్ని సెన్సిటైజ్ చేస్తే అది పెద్ద సమస్య ఏం కాదండి. అంటే ఈ ఆర్బీకేలు, ఎన్జిఓస్, ఎఫ్ఈఓస్ అన్నీ అంటే రైతు భరోసా కేంద్రం, ఇవన్నీ కలిసి అంటే ఇవన్నీ రైతుల కోసం చేస్తుండే లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఏకం కావాలండి. ఈ కన్వర్జెన్సీ వాళ్ళందరికీ ర్యాపోర్ట్ చాలా అవసరం ఉంది. అంటే మాకు తెలిసి అంటే ఇప్పుడు ఆర్బీకే ఒక రకం డేటా తీసుకుంటుంది, ఎఫ్ఓ ఒక రకం డేటా ఉంటుంది. ఇవన్నీ కాకుండా అందరూ కలిసి ఇవన్నీ రైతుకి ముందుకు తీసుకుపోతే కన్నా ఇది చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది. ఆ రైతుని దగ్గర పెట్టుకొని రైతుకి నేర్పిస్తూ వీటిని కలెక్టివ్ మార్కెట్ చేస్తే ఈ దళారీ వ్యవస్థ అనేది పోతుంది. ఈ దళారీ ఏం చేస్తాడంటే పెట్టుబడికి రైతుకు కొంత అమౌంట్ ఇస్తాడు. మరి ఇప్పటికే మరి 2 రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా రైతులకు కొంత అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది కదా, అది మరి పూర్తి స్థాయిలో జరగట్లేదంటారా? పూర్తి స్థాయిలో జరగకపోతేనే దళారీల వ్యవస్థ బలపడుతుందంటారా? ఎస్, అంటే ఇది సపోర్ట్ ఉందండి, నడుస్తూ ఉంది, కానీ ఇది పూర్తి స్థాయిలో నడవలేదు. అంటే చిన్న సన్నకారు రైతులకి ఇది ఇంకా చేరలేదని నా అభిప్రాయం. ఇది కానీ బాగా చేరితే ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. రైట్. ఇప్పుడు అదేవిధంగా మరి రైతు వేదికలు కానీ లేకపోతే రైతు భరోసా కేంద్రాలు కానీ ఇవి రైతులకు ఏమాత్రం ఉపయోగంలో ఉన్నాయి? వాటి ద్వారా అసలు పూర్తి స్థాయిలో వాళ్ళు లబ్ధి పొందుతున్నారా లేదా? పొందుతున్నారు, పొందలేదని కాదు, పొందుతున్నారు, కానీ ఇంకా చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. రైట్. మరి ఇప్పుడు అగ్రికల్చర్కి సంబంధించి కూడా కొన్ని బ్యాంక్స్ దాని మీద మరి డిపెండ్ అయ్యి ఆ యొక్క అగ్రికల్చరల్ కార్యకలాపాలకు సంబంధించిన లోన్స్ ఇవ్వడానికి కూడా కొన్ని బ్యాంకులు ఉంటూనే ఉన్నాయి. వాటి యొక్క పాత్ర ఎంతవరకు అభిలషణీయంగా ఉందంటారు? ఈ నాబార్డు, అగ్రికల్చర్ బ్యాంక్స్ ఇవన్నీ కొంతమంది రైతులకే వస్తున్నాయండి. అంటే ఎవరైతే తెలుసుకుంటారో వీటిని వాళ్ళు దాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. అంటే వాళ్ళు సక్రమంగా లోన్స్ తీసుకోవడం, మళ్ళీ రీపేమెంట్ చేయడం, వాళ్ళతో మంచి సంబంధాలు ఉంటే ఆ బ్యాంకు వాళ్ళు మళ్ళీ పిలిచిస్తారు కదా. చిన్న సన్నకారు రైతులు అట్లా పోలేరు. అంటే వాళ్ళకి అవగాహన లోపం కావచ్చు, వాళ్ళ పన్నులు కావచ్చు, వాళ్ళకి ఇబ్బందులు కావచ్చు. వీటన్నిటికీ నేను చెప్పేది ఏమంటే ఎక్కడైతే ఇప్పుడు పల్లెల్లో ఇవన్నీ ఉన్నాయి, ఈ వ్యవస్థలు వివో అనే ఒక వ్యవస్థ ఉంది. ఆ వివో ఏం చేస్తుంది, విలేజ్ ఆర్గనైజేషన్, మహిళా సంఘాలు, వాళ్ళకి కావాల్సిన లోన్స్ వాళ్ళు అక్కడే తీసుకుంటారు, మరీ బయటకు పోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఆ రైతు ఆ కూలీ పోతుంది, అక్కడే ఉన్నారు. సాయంత్రం మీటింగ్ అవుతారు వాళ్ళు, అక్కడ ఇప్పుడు ఏం పంట పెడుతున్నాం నాకు ఇంత లోన్ కావాలని తీసుకుంటారు. అట్లా మహిళా సంఘాల్లో తీసుకుంటారు. రైట్. పథకం అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, వినిపిస్తుంది, కానీ రైతులకు మరి ఆ మేరకు చైతన్యం కల్పించడంలో ప్రభుత్వాలు ఎంతవరకు కృషి చేస్తున్నాయి? ఇంకా కావాల్సినంత గ్రౌండ్ లెవెల్లో చేయలేదని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతి పల్లెల్లోనూ వీళ్ళకి కావాల్సిన వాల్ రైటింగ్స్ అయితేమి, అలాంటి టీవీ ద్వారా అయితేమి, పేపర్ ద్వారా అయితేమి, హోర్డింగ్స్ అయితేమి, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేస్తే రైతు ప్రతి చోట కనిపించాలండి. కనిపిస్తే వీటన్నిటిలో పెడితే ఇప్పుడు చాలామంది ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నారు, దాదాపు 50% వాడుతున్నారు. ల్యాప్టాప్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఆ ఇంట్లో ప్రతి పిల్లలు చదివిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్నారు, ఇది డెవలప్ అవుతూ ఉంది. వీటిని మనం ఇంకొంచెం వాళ్ళకి ఈ టెక్నాలజీ పైన వీటిపైన మనం చేస్తున్న యాక్టివిటీస్ మీద చేస్తే రైతు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. రైట్. మరి రైతు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి మార్కెటింగ్ చేసుకునే క్రమంలో ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే ఇతర అదనపు ఖర్చులు కానీ అవనే అవుతున్నాయి. అవే ఉత్పత్తి కేంద్రాల వద్దనే, క్షేత్రాల వద్దనే జరిగితే
మరి ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే నడుస్తున్నాయి, బట్ అక్కడ కూడా తడి ఎక్కువ ఉందని లేకపోతే తాలుకాయలని వాటి పక్కన పెట్టడం, గ్రేడింగ్ చేయడం, మరి రకరకాలు చేస్తున్నారు. వీటి పట్ల మీ యొక్క స్పందన? ఇవన్నీ అంటే ఆ రైతే నేను కలెక్టివ్ మార్కెట్ ఎందుకు పెడుతున్నా అంటే ఈ ఎఫ్ఈఓలు ఏవైతే ఉన్నాయో ఈ ఎఫ్ఈఓలు ఎన్జిఓస్ ప్రముఖ పాత్ర పోషిస్తూ ఆ క్లస్టర్ స్థాయిలోనే వాటన్నిటిని మాయిశ్చర్ ఎట్లా చెక్ చేయాలనేది, తాలు ఎట్లా గ్రేడింగ్ ఎట్లా చేయాలనేటివి ఇవన్నీ అక్కడే చేసేస్తారు. చేసేసిన తర్వాత ఒక మంచి క్వాలిటీ అయిన సరుకుని పెడతారు. ఈ సరుకుని అన్నిటి నుంచి అక్కడనే, ఇది ఉదాహరణకి వేరుశెనగ ఉంది, వేరుశెనగ K6 అనే రకం. ఈ వేరుశెనగ K6 రకం మనం తీసుకొని ఆ తాలు గ్రేడింగ్ చేసేసి మంచి నాణ్యమైన తీసుకుంటే మంచి కంపెనీలు, మంచి వ్యాపారస్తులు తీసుకుపోతారు, అందులో ఇబ్బంది లేదు. అంటే ఆ చిన్న చిన్న స్థాయిలోనే వెళ్ళిపోలేదు. హ్యూజ్గా పోయినప్పటికీ అది అంత ఇంకా డెవలప్ కాలేదు. ఆ డెవలప్మెంట్ ఇంకా కొన్ని సంవత్సరాలు నడుస్తుంది. ఆ చిన్న చిన్నది అయితే ప్రతి చిన్న రైతు అందులో బాగుపడతాడు అనేది నా అభిప్రాయం. రైట్ అండి. మరి చిన్నకారు రైతు అన్నారు, సన్నకారు రైతు అన్నారు, మరి కౌలు రైతులు ఉండనే ఉన్నారు, వారి పరిస్థితి ఎలా? వాళ్ళు కూడా ఇందులోనే ఇది మన ఎఫ్ఈఓలకి వాళ్ళు కౌలు రైతులు కూడా ఇందులో భాగస్వాములు అయ్యి వాళ్ళు చేస్తున్న పంటకి మన ఈ మార్కెటింగ్లోకి తీసుకొస్తే వాళ్ళు కూడా సస్టైన్ అవుతారండి. రైట్ అండి. మరి రైతన్న పండించిన ధాన్యాన్ని మనం ఆహారంగా స్వీకరిస్తున్నాం, మరి మార్కెటింగ్ చేస్తున్నాం, దేశ విదేశాలలో కూడా అమ్ముకుంటున్నాం, బాగానే ఉంది. బట్ రానున్న కాలంలో రైతు మీద, మరి ముఖ్యంగా రైతు పండిస్తున్న పంటల మీద అంతగా ఆసక్తి మరి నేటి యువతకి తక్కువగా ఉంటుంది. అంటే వ్యవసాయమా అన్నట్లుగా, అంటే వ్యవసాయం దండుగ కాదు పండుగ అనేలాగా మేము చేస్తామంటూ ప్రభుత్వాలు చెప్తున్నాయి. బట్ ఇన్ రియల్ అది ఉల్టా అవుతుంది. ఎలా, మీరేమంటారు దీన్ని? ఎస్, ఉల్టా ఏమి కాలేదు. ఇదైతే చాలామంది ఇప్పుడు ఎక్కడో ఎన్ఆర్ఐస్ కూడా వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. మన ఇంట్లో మనం ఏం చేస్తున్నామంటే చిన్నప్పటి నుంచినే, చిన్న పిల్లప్పటి నుంచి మనం పిల్లల్ని చదువుకున్నాడు, నేను పడే కష్టం నా పిల్లలు పడకూడదు అని ఆ నానుడి పోలండి. ఎందుకంటే మన భారతదేశం వ్యవసాయ ఆధారమైన భారతదేశం. అందుకోసం పిల్లలకి వ్యవసాయం కూడా ముఖ్యమే అనేది పిల్లలకి ముందు నుంచి చెప్తానే ఉండాలి. నేను పడే కష్టం నువ్వు పడకూడదు, ఈ రైతు అంటే చిన్న చిన్న అంశాలు పిల్లల దగ్గర ప్రస్తావన తేకూడదు. అప్పులు కూరకపోయినాం, పంట సరిగ్గా రాలే అని మంచిగా వచ్చేటి పిల్లల దగ్గర మనం చెప్తా ఉండాలి. ఇట్లా చేస్తున్నాం. ఈ మెలకువలు కూడా మనం చిన్నప్పటి నుంచి చెప్తే పిల్లలకి చదువుతో పాటు వ్యవసాయం మీద ఆసక్తి పెరగాలి. నాకు చదువు లేకపోయింది, నాకు 2 ఎకరాలు ఉంది, ఆ 2 ఎకరాల్లో నేను హాయిగా వ్యవసాయం చేసుకుంటా, నేను బతుకుతా, నేను దర్జాగా ఉంటా. చాలా మంది యువతలో కూడా, చాలా మంది ఉద్యోగాలు చేసే వాళ్ళలో కూడా ఒక విసుగు కనిపిస్తుంది, ఈ ఉద్యోగాల కంటే వ్యవసాయం చేసుకోవడం బెటర్ అని. బట్ అందరి నోట వినిపించట్లేదు అన్నమాట. అదే రావాలండి. అది నేనేం చెప్తాను, క్షేత్రస్థాయి నుంచి, కుటుంబం నుంచినే రావాలి ఆ అవేర్నెస్ అనేది. ఫ్యామిలీలోనే ఫస్ట్ ఆడబడేది. నేను పడే కష్టం నా పిల్లలు పడకూడదు అనే మాట పక్కన పోలే. కష్టం గురించి చెప్తున్నారు కానీ పేరెంట్స్, ఐ మీన్ వాళ్ళు ప్రెజెంట్గా ఉన్న యొక్క పేరెంట్స్ దాన్ని ఎలా అనుకూలంగా మర్చుకోవాలో చెప్పలేకపోతున్నారు. రైతుకి తెలియని అంశం అంటూ లేదండి. మనం చాలా చిన్నగా, అంటే రైతుకు తెలిసిన అంశాల్లో చాలా తక్కువ. మనకి రైతు ఒక పెద్ద శాస్త్రవేత్త, రైతుకు తెలియని అంశాలు అంటూ లేవు. ఎక్కడో అంటే ఈ పథకాలు అమల్లో కావచ్చు, ఈ అవగాహన లోపం కావచ్చు, వీటన్నిటి ద్వారా రైతు డిస్టర్బ్ అవుతున్నారు. ఇది ఎక్కడ అవుతున్నా అంటే ఒక రైతు ఏ విత్తనం వాడుతున్నారో అదే విత్తనాన్ని ఇంకో రైతు వాడతాడు. అంటే ఏమైతే ఈ పంటకి ఈ నేలకి తేడా అనేది ఉంటుంది. రైతు అది గమనించాలి. భూసార పరీక్షలు చాలా అవసరం ఉంది. మనోళ్ళు అది చేస్తలేదు. రెండోది, ఈ రైతు 2 మూటలు డిఏపి వేసాడంటే ఆ పక్క రైతు 3 మూటలు వేస్తాడు, 4 మూటలు వేస్తాడు. ఇది అవసరం ఉండదు. అంటే ఆ భూసార పరీక్షలు చేస్తే ఎంత అవసరం ఉంది, ఏది అవసరం ఉంది అనేది. అందుకే చిన్న చిన్న సంఘాలుగా ఉండి ఆ సంఘాలకి ఈ భూసార పరీక్షలు చేయడం, ఈ నేలకి ఏ ఇత్తనం సెట్ అవుతుంది, ఏ పంట సెట్ అవుతుంది అనేది మన సిబ్బంది చెప్పగలగాలి. రైతుకి చెప్పి ఒప్పించగలిగితే అవి చేస్తారు. వీటిలో ఇంకోటి అంటే మోడల్ ఫ్లాట్స్ అనేది అవసరం. కొంతమంది రైతులకి కొత్త రకం వస్తాయి, కొన్ని ఆ మోడల్ ఫ్లాట్స్, కొన్ని విలేజ్లో ఒక 10 మంది రైతులను తీసుకుంటాం. వాళ్ళకి మనం మోడల్గా కొన్ని ఇట్లా పెట్టాలని చెప్పేసి మంచి, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తున్నారు, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ఇలాంటివి మనం వాళ్ళకి అన్నీ సమకూర్చాల. వాళ్ళకి ఎరువులు అయితేమి, విత్తనాలు అయితేమి, ప్రతిదీ మనం వాళ్ళకి సమకూర్చి ఒక 10 మందిని ఆ మోడల్ చూపిస్తే మిగతా వాళ్ళు ఆటోమేటిక్. ఇప్పుడు మనం వాడుతున్నాం కదా యూరియా, డిఏపి, ఇవన్నీ అంతకుముందు ఈ హరిత విప్లవం రాకముందు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోయి రైతులతో ఒప్పించి ఈ కెమికల్స్ అన్నీ వాడిచ్చినారు. అప్పుడు వాడలే రైతులు, ఇది వాడితే ఏమవుతుందో అని.
రైతుల దగ్గరికి వీళ్ళు తెలియకుండా కూడా పోయి పొలాల్లో చల్లినారు. రైతులకు తెలియకుండా ఆ పొలంలో చల్లి మళ్ళీ ఒక వారం రోజులకి అది నల్లగా ఏపుగా పెరిగేది చూపించినారు. రైతుకు వచ్చి అయ్యా మేము ఇది వేసినాము అందుకే ఇట్లా పెరిగింది దిగుబడి వచ్చిందని చెప్తున్నారు. అంటే ఇట్లా ఈ మోడల్ని మనం అంటే పెట్టుబడి తగ్గించల్లా దిగుబడి పెంచే విధంగా మనం రైతుకి అంటే ఈ ఇత్తనాలు వాడే దాంట్లో మంచి ఇత్తనాలు ఎన్నుకోవడం, ఈ భూసార పరీక్షలు చేయించడం, మంచి ఎరువులు వాడడం, ఇవన్నీ రైతుకి అంటే అనవసరమైన ఎరువులు కూడా వాడుతున్నాయి. ఈ కెమికల్స్ ఏది అవసరం ఉందో ఇప్పుడు ఒకరికి జలుబు వచ్చింది, జలుబుకి కావాల్సిన మనం ఏం చేస్తాం, ఒక పాలు అందులో కొంచెం పసుపు కొంచెం అల్లం వేసుకొని తాగితే పోతుందని తెలుసు కదా. ఆ చిన్నదానికి జలుబు కోసం ఒక ట్యాబ్లెట్ పోతే జలుబుకి, దగ్గుకి, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జ్వరం అన్నీ కల్పిస్తాడు. సేమ్ ఈ ఫర్టిలైజర్ షాపులో కూడా ఒక థ్రిఫ్ట్ ఉందనుకో, ఇలాంటి ఒక పురుగు వచ్చింది దానికోసం పోతే ఆ పురుగుతో పాటు గ్రోతింగ్ అంటాడు, కలరింగ్ అంటాడు, ఇంకోటని 4-5 కాంబినేషన్ ఇస్తాడు. 300తో పోయే మందుని 3,000 రూపాయలు చేస్తారు. ఇక్కడ భారీగా పెరుగుతుంది. వీటన్నీ పోవాలండి. రైట్. అంటే ఇప్పుడు రైతుకు అందించే మేలు రకాల వంగడాల విత్తనాలు కానీ రసాయన మందులు కానీ మరి వీటి గురించి పూర్తి స్థాయిలో చెప్పేందుకు అధికారులు ఉన్నారా, చెప్తూ ఉన్నారా? ఉన్నారు, చెప్తున్నారు, కానీ అంతగా చెప్పట్లేదు. అంత అంటే క్షేత్రస్థాయికి పూర్తిగా పోలేదు అనేది నా అభిప్రాయం. ఇవి వెళ్ళాలి. అంటే ఇవన్నీ చెప్తున్నా కదా, ఎట్లా ఇప్పుడు కలెక్టివ్ మార్కెట్ అని ఎట్లా 2-3 విలేజ్లకు కలిసి మనం ఎట్లా చేస్తున్నామో సేమ్ ఈ ఎరువులు ఇవన్నీ కూడా ఈ రైతు భరోసా కేంద్రాల్లో స్టాక్ ఉండాలండి. ఎప్పుడు ఏది పోతే అది లేదు అనేటట్లు ఉండకూడదు. ఆ రైతుకి ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఎట్లుందో విత్తనాలు కానీ ఎరువులు కానీ అలా రైతుకి వెళ్ళిపోవాలి. ఆ రైతు టైం వేస్ట్ కాదు, రైతు దగ్గరే ఉంటాయి, రైతుకి ఏది కావాలో తీసుకుంటారు, దాన్ని వాడుకుంటారు. రైట్. ఒకవేళ మరి ప్రభుత్వ రంగంలోనే విత్తనాలను కానీ రసాయన మందులు కానీ అందించేందుకు కూడా ఒక ప్రణాళిక ఉండనే ఉంది. మరి ప్రైవేటు విత్తనాలు కూడా, ప్రైవేటు రసాయనాలు కూడా అమ్మేందుకు ప్రైవేటు ఆ యొక్క దుకాణాలు ఉండనే ఉన్నాయి. మరి ఈ రెండింటి మధ్య బేరీజ్ వేసుకొని రుణం సకాలంలో అందకపోవడం వలన ఈ మధ్య దళారీలు వచ్చి మళ్ళీ మీరు ప్రైవేట్లో ఇవి కొనండి అవి కొనండి అని వాళ్ళని సిఫార్సు చేస్తున్నారు. ఈ క్రమంలో మరి అధికార యంత్రాంగం ఏమైనా అడ్డుకుంటుందా? అధికార యంత్రాంగం అడ్డుకోవట్లేదు, కానీ నేను చెప్పేది ఏమంటే రైతుకి పంట పెట్టేటప్పుడు, పంట కోతప్పుడు మనం వాళ్ళకి లోన్ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే పంట పెట్టేటప్పుడు విత్తనం, ఎరువు కోసం వేరే వాళ్ళ దగ్గర కొంచెం పైసలు తెస్తారు. ఆ తెచ్చిన ఎవరైతే తెస్తారో వాళ్ళకి మనం ఆ పంట అమ్మాల్సి ఉంటుంది. రెండోది, ఒకవేళ అప్పు తీర్చినా కానీ పంట కోసేటప్పుడు రైతు, ఎందుకంటే ఈ వర్షాలు, ఈ ప్రభావాలు, ప్రకృతి వైపరీత్యాలతో పంట కోత అయితేనే వెంటనే అమ్మేయాలని చూస్తారు. రైతుకు చాలా మందికి కాలేదు కానీ కొంతమందికి స్టోరేజ్ సిస్టమ్ లేదు. అది చాలా పెద్ద డ్రాబ్యాక్ అండి. మనకు స్టోరేజ్ సిస్టమ్ బాగుందంటే రైతు పెట్టేసుకుంటాడు. తర్వాత ఆ పసిమ అనేది ఉంటుంది. అంటే దీంతో ఎక్కువ నాకు తూకాలు వస్తాయని అనుకుంటారు, కానీ అది తప్పు అండి. అంటే ఆ వెంటనే ఆ పొలంలో అయిపోవాలి. రైతుకి అంటే సేఫ్టీ చూసుకుంటాడు. ఆ పొలంలో నేను కాపలా ఉండలేను, చేయలేనని. కోతలు పూర్తయిన అప్పుడు కోతలప్పుడు కూడా నూర్పిడికి, ఆ కూలీలకి కొంత అమౌంట్ ఇవ్వగలిగితే ఆ రైతు అమ్మిన తర్వాత దాన్ని అట్లనే మన సంఘాలకి రీపేమెంట్ చేసే విధంగా ఈ పంట పెట్టేటప్పుడు, పంట కోతప్పుడు మనం రుణ సాయం అందిస్తే రైతు కొంత మధ్య దళారీ వ్యవస్థకి ఇవ్వకుండా తను స్టాక్ పెట్టుకోగలడు. మీరు అన్నట్ల స్టోరేజ్ సిస్టమ్ పటిష్టంగా ఉంటే అక్కడ పెట్టేస్తాడు, మంచి మార్కెట్ ధర వచ్చినప్పుడు అమ్ముతారు. వీటిని చేస్తే ఈ దళారీ వ్యవస్థను పోగొట్టేకి మంచి ఆస్కారం ఉంటుంది. రైట్ అండి. ఇప్పుడు రైతును మరి పంటలు పండించే ప్రదేశాల్లోనే మార్కెటింగ్ కానీ, బ్యాంకింగ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఈ 3 అవసాపన సదుపాయాన్ని కల్పిస్తే ఆ క్రమంలో మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా వెళ్తున్నాయా, బాగుంటుందని? వెళ్తున్నాయి. ఈ క్రమమే ఇప్పుడు చేస్తున్నారు. అదే క్రమం. వీటికి ఏమంటే ఈ చిన్న ట్రాన్స్పోర్టేషన్, రైతులకి సంబంధించిన ఈ నింపుకోవడానికి బ్యాగ్స్, చిన్న ట్రాన్స్పోర్ట్, ఈ గన్ని బ్యాగ్స్ కూడా బాగా షార్టేజ్ ఉందని అవును, చాలా ఉంది. కానీ అంటే ఇప్పుడు వేరే రకం వచ్చినాయి, ఇబ్బంది లేదు. ఆ సంచులు ఆ దగ్గర ఉండే రైతుకు ఆ ట్రావెల్ ఫెసిలిటీ కల్పించి వాళ్ళకి కొంత సపోర్ట్ చేస్తే అందరూ ఒక చోటు చేరుస్తారు. ఆ సెన్సిటైజేషన్ అవసరం, ఆ అవగాహన
చాలా అవసరం ఉంది రైతుకి. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి జూలై ఆగస్ట్ నెలలో వర్షాలు బాగా వస్తుంటాయి, నైరుతి ఋతుపవనాలు వస్తుంటాయి. ఇది రైతన్నకు మరి మీకు అందరికీ మ్యాక్సిమం తెలిసిన విషయమే. కానీ ఆ సమయంలోనే రైతు పంట నష్టపోవడం కానీ, తడిసిపోవడం కానీ, లేకపోతే నీటిలో కొట్టుకుపోవడం కానీ, వరదల్లో కొట్టుకుపోవడం కానీ ప్రతి సంవత్సరం జరుగుతున్న క్రమం మనం చూస్తున్నాం. మాన్సూన్ టైం కాబట్టి మరి ఆ టైంలో రైతన్నకు ఈ బాధలు, ఈ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వీళ్ళకి ప్రభుత్వం తరపున ఇవి చేస్తే బాగుంటుంది అని ఆలోచించే ప్రభుత్వాలు ఉన్నాయంటారా? ఉన్నాయి, కానీ అంత టెక్నాలజీ ఇంకా రాలేదు మనకి. ఎందుకంటే ఈ శాటిలైట్ సిస్టమ్ ద్వారా రైతుకి ఎప్పుడు వర్షం వస్తుంది అంటే ఈ వ్యవస్థ రావాలండి. అంటే ఏమంటాం, వాతావరణ సూచికలు గంట గంటకి రైతుకు చేరే విధంగా ఉండాలి. ఉంటే ఈరోజు ఏదో స్ప్రేయింగ్ చేయాల్సి ఉంటుంది, ఈరోజు వర్షం వస్తుంది అంటే ఆ రోజు చేయరు. అది ఉండాల, ఆ సిస్టమ్ ఉండాలి. ఆ పంట మొత్తం రైతు శాటిలైట్లో. రైట్. ఇప్పటివరకు భారతదేశంలో మరి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలలో కూడా గాలిపాటు వ్యవసాయం మాత్రమే చేస్తున్నారు. అంటే వాతావరణాన్ని బట్టి మాత్రమే చేస్తున్నారు. అట్లా కాకుండా స్థిర పద్ధతిలో చేసే పద్ధతులు ఏమన్నా భవిష్యత్తులో వస్తే మంచిదంటారా? అవి సంఘాలకు ఏ విధంగా బలోపేతం చేస్తాయంటారు? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. రైతు ఇప్పుడు ఉండే చోటు అంటే ఇప్పుడు ఈ ఏమంటాం, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఈ రైతు భూములు తీసుకోకుండా ఆ విలేజ్లో ఆ రైతులే చేయాలి, ఆ సంఘాలే చేయాలి. రైతు ఓనర్షిప్ పెరగాలండి, వేరే కంపెనీ ఓనర్షిప్ పెరగకూడదు. అప్పుడే రైతు బాగుపడతాడు, రైతు బలోపేతం అవుతాడు. ఈ ఏమంటాం, ఈ భూములు బయట నుంచి ఎవరో వచ్చి ఎక్కువ కొనేస్తున్నారు. ఈ కొనడం ద్వారా భవిష్యత్తులో మనకి తిండి గింజలు కూడా కరువు అయిపోతాయి. అంటే అన్ని వెంచర్స్, అన్ని ఫ్లాట్స్ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిన డబ్బునంతా ఏం చేసుకోవాలా, పల్లెల్లో పోయి భూములు విపరీతంగా పెంచేసుకొనేస్తున్నారు. ఈ వ్యవస్థ పోతే ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ చాలా ఎక్కువ అయిపోతుంది పల్లెల్లో. ఇది రైతుని చాలా దెబ్బతీస్తుంది. పండించే పంటలన్నీ తగ్గిపోతాయి. వీటి మీద కూడా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలా. ఎక్కడైతే మంచి నేలలు ఉన్నాయో, ఎక్కడైతే మంచి పంటలు వస్తున్నాయో ఆ వైపు ఈ రియల్ ఎస్టేట్, ఈ బిజినెస్ పోకుండా చూడాలని నా విన్నపం. రైట్. మన 2 తెలుగు రాష్ట్రాల కంటే బయట ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, సో ఢిల్లీ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, పంజాబ్ కానీ, మరి మీరు చెప్తున్న FPO ఈ యొక్క వ్యవస్థ చాలా బలంగా ఉంది. మరి అదే బలం రావాలంటే మన రైతులకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎట్లాంటి మార్పులు రావాలంటారు? ఈ రైతుకు అవగాహన రావాలండి. ఇంటి వ్యవసాయ చట్టాలపైన, వ్యవసాయ పద్ధతుల మీద ఈ రైతుకి మంచి అవగాహన పెంచాలి. ఇది ఎందుకంటే ఉత్తర భారతదేశంలో ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాల్లో, పంజాబ్లో చాలా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళంతా పెద్ద పెద్ద కోటీశ్వరులైన వాళ్ళు. రైతు సహకార సంఘాలన్నీ కూడా చాలా బలోపేతంగా ఉన్నాయి. అదే స్థాయిలో ఇక్కడ కూడా బలోపేతం కావాల్సిన అవసరం. ప్రతిదీ ఆర్థికంగా రైతు ఎదగాలండి. మనం ఏం చేసినా కానీ రైతుకి ఇప్పుడు చాలా చోట్ల, ఉదాహరణకి మా అనంతపూర్ తీసుకుందాం. అనంతపూర్లో మామిడి ఒక చోట పండుతుంది. ఇప్పుడు బుక్కపట్నం, కొచ్చెరువు, ఆ సత్యసాయి జిల్లా ఆ ఏరియాలో మామిడి ఎక్కువ పండుతుంది. ఆ మామిడికి సంబంధించిన ప్రోడక్ట్లన్నీ అక్కడ తయారు కావాలి. అంటే ఆ పికిల్ కానీ, జ్యూస్ కానీ, ఇంకోటి ఆ యూనిట్ తయారైందంటే యూనిట్స్ కూడా అక్కడే రావాలి. ఇప్పుడు టాటా లాంటి కంపెనీలు కొంత పెట్టుబడి పెట్టేసి అక్కడ ఆ రైతులకు సపోర్ట్ చేస్తే, ఈ NGOస్కు, ఈ రైతు సంఘాలకి అక్కడ పికిల్స్ కానీ, జ్యూస్ కానీ, ఆ మామిడితో తయారయ్యే వస్తువులన్నీ తయారవుతాయి. వాళ్ళు వేరే వేరే కంపెనీలకు, బయట దేశాలకు ఎగుమతి చేసే విధంగా అక్కడ తయారు కాల. వేరుశెనగ ఉంది, వేరుశెనగ నుంచి అక్కడ ఆయిల్ తయారు కాల. ఆయిల్ నుంచి వచ్చే కొంత చెక్కని చిక్కీలుగా తయారు చేయాలి, ఇంకా వేసిన ఎరువులుగా తయారు చేయాలి. ఈ ఆయిల్ అంటే మంచి నాణ్యమైన ఆయిల్ని వీళ్ళు మార్కెటింగ్ చేసుకోగలరు అక్కడ. ఇది ఇంకో తర్వాత చింతపండు దొరుకుతుందండి మదనపల్లి ఆ ఏరియాలో. ఆ చింతపండు కూడా అక్కడే తయారుగా, అంటే క్వాలిటీగా మనం చిన్న చిన్న యూనిట్స్ తయారు చేసి పెట్టాలి. టమోటా ఉంది మదనపల్లి, ఆ టమోటానంతా మనం అంటే డ్రై టమోటా తయారు చేయడము, ఆ పికిల్ తయారు చేయడము, సాస్ తయారు చేయడము, ఇవన్నీ అక్కడే తయారు కావాలి. ఎందుకంటే నిరుద్యోగం తగ్గుతుంది. ఆ రైతు చిన్న చిన్న కంపెనీల మాదిరి, చిన్న చిన్న యూనిట్స్ మాదిరి పెట్టుకుంటారు. ఆ రైతులంతా బలోపేతం అవుతారు. ఏ రైతు వలసపోయాక ఆస్కారం ఉండదు. అక్కడ ఉండే రైతులందరికీ అక్కడే లేబరు తక్కువ వస్తుంది. ఇట్లా ఎక్కడైతే ఏ ఉన్నాయో ఆ యూనిట్, కంబదూరు, కళ్యాణదూరు ఈ ఏరియా అంతా హార్టికల్చర్ హబ్బు అది. అక్కడ ఇవి పండించిన మరి పోమోగ్రానైట్ కావచ్చు, వాటర్ మిలన్ కావచ్చు, ఇవన్నీ స్టోరేజ్ ఎట్లా పెట్టుకోవాలా, బయట మార్కెట్ ఎట్లా చేయాలా, ఇవన్నీ ఎక్కడెక్కడ ఉండేటో అక్కడే చిన్న చిన్న యూనిట్స్ తయారు చేయడం, వాళ్ళు మార్కెట్ చేయడం చేస్తే ఖచ్చితంగా పల్లెలు మళ్ళీ
పట్టుగొమ్మలుగా తయారైతే కలకల్లాడతాయి అనేది నా అభిప్రాయం. రైట్. మరి రైతరాజు అంటూ ప్రతి ప్రభుత్వం చెబుతున్న మాట, మనం వింటున్న మాట కూడా. మరి రైతు రాజు కాకుండా రైతు కోటీశ్వరుడిగా ఎప్పుడు మారుతాడంటాడు మన దేశంలో? ఖచ్చితంగా అవుతాడండి. అయినారు కూడా, ఇంకా అవుతారు కూడా. అంటే నేను చెప్తున్నా, ప్రతి ఇంట్లో కూడా అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అంటే ఆ చదువుతో పాటు ఇప్పుడు అంతా ఏం చేస్తున్నారు, సాఫ్ట్వేర్ వైపు వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా వ్యవసాయం వైపు సాఫ్ట్వేర్తో పాటు సాఫ్ట్వేర్ కొన్నాళ్ళు చెయ్యి, ఈ వ్యవసాయంలో ఇంకా కొంత టెక్నాలజీ కనుకో, ఈ వ్యవసాయంలోకి రా అనేది నేను చెప్తున్నా. ఇప్పుడు మరి నాబార్డ్ లాంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చే సపోర్ట్ అవుతున్నాయంటారా రైతులకు, సంఘాలకు? వస్తుంది, కానీ ఇంకా చేయాలండి. ఇప్పుడు ఇచ్చేది చాలా తక్కువ అండి. నాబార్డు వాళ్ళు చేస్తుంది వారు ఇచ్చేది ఉంది. అంటే ఆ ఎఫ్యూ అడ్మినిస్ట్రేషన్కి రైతుల కోసం చేస్తున్నారు. ఒక అంటే 5 లక్షలు షేర్ క్యాపిటల్ ఉందనుకో, వాళ్ళు ఒక 5 లక్షలు ఇస్తారు. తర్వాత రైతుకు ఏ యూనిట్స్ ఇన్నోవేటివ్గా మంచి మంచి యూనిట్స్ ఏమన్నా చేసినారంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఎవరైతే నిజమైన ఎన్జిఓస్, బాగా పనిచేసే ఎన్జిఓస్ ఎఫ్యూఎల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఈ పైరవీలకి అడ్డుకట్ట వేయాలని చెప్తున్నాను. ఎందుకు మా ఎమ్మెల్యే చెప్పినారు, మా మంత్రి చెప్పినారు అనే ఎఫ్యూఎల్కి వాటికి కాకుండా నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఎవరు బాగా పనిచేస్తున్నారు, వీళ్ళు ఇన్నోవేటివ్గా చేస్తున్నారా, సస్టైనబుల్ అగ్రికల్చర్ మోడల్ తయారు చేస్తున్నారు. అంటే ఈరోజు ఆ ఎఫ్యూ ఉండొచ్చు, ఆ ఎన్జిఓ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈరోజు ఒక కంపెనీ సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఆ రైతులే దాన్ని ఓనర్షిప్ తీసుకోవాలి. ఆ రైతులే దాన్ని వాళ్ళు భవిష్యత్తులో తరతరాలకు వాళ్ళు నడుపుకోగలగాల. అలాంటి తయారు చేయాలి. నేను ఉన్నంతసేపు యాపిల్ ఎన్జిఓ ఉందనేసేపు అది నడుస్తుంది, ఈ ధనరాశి ఎఫ్ఓ ఉందనేసేపు అది నడుస్తుంది. ఇవి బయటికి పోతేనే మళ్ళీ ఆ డైరెక్టర్లు, ఆ వ్యవస్థ, ఆ సిఇఓలు అంతా వెళ్ళిపోతారు. అట్లా కాకూడదండి. అది సస్టైనబుల్గా ఉండాల. తరతరాలుగా వాళ్ళ పిల్లలు వాళ్ళు అక్కడ ఉండే రైతులే దాన్ని ఓనర్షిప్ చేసుకునే విధంగా తయారు చేస్తే తప్ప ఇవి బలోపేతం కావు. మరి మీరు చెబుతున్నట్లుగా సుస్థిర వ్యవసాయం సాధించాలంటే మరి ప్రభుత్వ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. చాలా అండి, ప్రభుత్వ పాత్ర చాలా ఉండాలి. ప్రభుత్వ పాత్రే ఉండాలి. ఈ ఎన్జిఓస్ని మోటరింగ్ చేయాలన్నా, ఈ ఎఫ్యూఓస్ని మోటరింగ్ చేయాలన్నా ప్రభుత్వం అధికారులు అండి, అంటే చిత్తశుద్ధితో వాళ్ళు కానీ పనిచేస్తే మోడల్ చేయడం చాలా ఈజీ అండి. అంటే వాళ్ళకి ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు, ఈ వేరే పైరవీలు లేకుంటే అధికారులు కూడా చాలామంది బాగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేస్తే అది సస్టైన్ అవుతుందని నా అభిప్రాయం. రైట్. గ్రామ స్థాయిలోంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, అటు నుంచి మరి రాష్ట్ర స్థాయికి ఈ సంఘాలు బలోపేతం కావాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు ఫైనల్గా? సేమ్ నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు మహిళా సంఘాలు ఎట్లున్నాయో, ఉదాహరణకి మోడల్ అది చాలండి. మహిళా సంఘాలు ఎట్లా డెవలప్ అయినాయో సేమ్ ఆ మోడల్ని రైతు సంఘాలు మోడల్ చేస్తే చాలు, ఇంక వేరే అవసరం లేదు. గ్రామ స్థాయి నుంచి వివోలు ఉన్నాయి, మండల సమాఖ్యలు ఉన్నాయి, జిల్లా సమాఖ్యలు ఉన్నాయి, రాష్ట్ర సమాఖ్యలు ఉన్నాయి. ఇలాగే రైతు సమాఖ్యలు కూడా, రైతు ఎఫ్యూలు కూడా చేస్తే చాలు, సక్సెస్ఫుల్గా రన్ అవుతాయని. రైట్. మరి సమాఖ్యలు ఉండనే ఉన్నాయి కదా రైతు సమాఖ్యలు కూడా. అవును. అంటే పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు అంటారు? పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు. ఓకే. దీనికంటే వాళ్ళకి స్వతంత్రత ఇవ్వాలండి ప్రభుత్వం. ఆ ఎన్జిఓకి కానీ, ఆ ఎఫ్ఏకి కానీ కొంత అంటే ఆర్థికపరమైన అవసరాలు ఉన్నాయి. ఆర్థిక బలోపేతంకు వాళ్ళకి మంచి లోన్స్ ఇవ్వడం, ఆ ఫెసిలిటీస్, ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, ఇన్పుట్ షాప్స్ కావచ్చు, అవుట్లెట్ షాప్స్ కావచ్చు, ఇవన్నీ పెట్టించాలి. అంటే ఇప్పుడు రైతు పండించే పంటలన్నీ అవుట్లెట్ షాపులు పెట్టండి. ఆ రైతులు ఆ ఎఫ్యూని డెవలప్ చేస్తుంది. అందులో వచ్చిన లాభాలన్నీ ఆ రైతులు ఆ షేర్స్లోకి వెళ్ళిపోతాయి. ఇన్పుట్ షాప్, ఆ ఎరువులు అంగడి పెట్టండి రైతుల ఎఫ్యూఓ ద్వారా, అందులో వచ్చిన లాభాలన్నీ ఆ రైతుల షేర్లకు వెళ్ళిపోతాయి. మిగిలింది అక్కడ అడ్మినిస్ట్రేషన్ కోసం వాడండి. మరి ప్రభుత్వాలు ఇస్తున్న రిపోర్ట్లలో బాగానే చేస్తున్నాం, రైతులను రాజును చేస్తున్నాం, రాజుగా మారిపోతున్నాడు అంటూ కూడా మరి చెబుతున్న మాట. మరి గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో చూస్తే అలా కనిపించట్లేదు. అట్లా చేస్తుంటే ఈ వలసలు ఎందుకు ఉంటాయండి, ఈ ఆత్మహత్యలు ఎందుకు ఉంటాయి? అవి క్షేత్రస్థాయిలోకి వెళ్ళట్లేదు. ఆ వెళ్ళాలనేది నేను చెప్పేదంటే, ప్రతి అధికారి చిత్తశుద్ధితో నేను కూడా ఒక రైతునే అని అనుకుంటే తప్ప ఇవి ఇంకా డెవలప్ కాదు. ఇప్పుడు మారుతున్న సమాజంలో చాలామందికి తెలుసండి, చాలామందికి ఈ అవగాహన ఉంది, కానీ ఎక్కడో ఆ లోపం నడుస్తుంది. ఇందులో ప్రభుత్వం ప్రముఖ పాత్ర పోషించాల. ఈ ఎన్జిఓస్కి, ఎఫ్ఈఓకి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా చూస్తే వీటిని ఖచ్చితంగా సస్టైన్ చేస్తుంది. రైట్ అండి. ఇప్పుడు మరి ఎఫ్పిఎస్ఓకి నాబార్డుతో పాటు, నాబార్డు ఇస్తున్న ఇతర అగ్రికల్చర్ బ్యాంకులు ఇస్తున్న సపోర్ట్తో పాటు ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉండాల్సిందంట. థ్యాంక్ యూ మచ్ అండి తిరుపతి గారు. థ్యాంక్ యూ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ. రైట్. మరి
రైతులకు ఉపయోగపడే విధంగా మరి నాబార్డ్ కానీ ఇతర అగ్రికల్చర్ బ్యాంకులు కానీ ఏవైతే రుణాలు ఇస్తున్నాయో ఆ రుణాలను కూడా మరి ద్విగుణీకృతం చేయాలి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా వ్యవసాయ పంటలకు సంబంధించిన ఈ మార్పు పంటలకు సంబంధించిన అంతర పంటలకు సంబంధించిన రసాయన లేదా ఆ యొక్క మేలైన వంగడాలకు సంబంధించిన మేలైన విత్తనాలకు సంబంధించిన సూచనలు సలహాలు కూడా మరి రైతానికి ఇస్తే అదేవిధంగా ఆ యొక్క రైతు సంఘాలు కూడా మరింత బలోపేతంగా మారి మరి ఆ యొక్క రాష్ట్రం లోపలి జిల్లాల లోపల ఉండే మండలాల లోపల ఉండే ఆ యొక్క గ్రామాలు కూడా మరింత బలోపేతంగా మారే అవకాశం ఉందంటున్నారు తిరుపతి గారు. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్. ఒక లక్ష్యం కోసం మొదలైన గమ్యం గమనానికి 6 ఏళ్ళు. జనం కోసం, మన కోసం, మంచి కోసం, ప్రజాస్వామ్యం కోసం, బడుగుల కోసం మొదలైన స్నేహయాత్రలో ఇది 7వ అడుగు. ఎత్తిన జెండా ఎత్తే పట్టుకొని సాగుదా మున్ముందుకు. రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్ మహిళా సాధికారత. మరి ఈ యొక్క అంశం చూడగానే ఇది కేవలం మహిళలకు సంబంధించింది మాత్రమే అన్న భావన నేటి మరి పురుషులలో కూడా మనకి కంటికి కనిపిస్తుంది. అదేవిధంగా మీడియాలో కూడా వినిపించడం జరుగుతుంది. మరి మహిళా సాధికారత, మరి మహిళలు పూర్తి స్థాయిలో అన్ని రంగాలలో కూడా రాణించినప్పుడే, వారిదే పైచేయిగా ఉన్నప్పుడే, వారిదే నిర్ణయాత్మకమైన అంశంగా మారినప్పుడే మహిళా సాధికారత సాధించింది అనుకోవచ్చు అంటూ కూడా కొత్త నిర్వచనం చెప్పేందుకు మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు సుభాషిణి గారు. వీరు అడ్వకేట్, హైకోర్టు. ముందుగా వారిని మనం ఇన్వైట్ చేద్దాం. సుభాషిణి గారు, నమస్తే, వెల్కమ్ టు ద షో. నమస్తే. రైట్, మరి మహిళా సాధికారత అంటూ మరి ఈ పదాన్ని చాలామంది ఉపయోగించడం జరిగింది. కేవలం ఉపయోగం మాత్రమే అంటారా, లేకపోతే ఉపయోగంలోకి వచ్చేసింది అంటారా? మీరేమంటారు? ఉపయోగం కాదు, అది చట్టబద్ధత. ఓకే, ఎస్. చట్ట ప్రకారంగానే మహిళలకు సాధికారత అంశాన్ని చట్టంలో ఉపయోగించడం జరిగింది. అంటే చట్ట ప్రకారమే మనకు ఈ యొక్క ఆపర్చునిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఏన్షియంట్ పీరియడ్ కనుక మనం తీసుకున్నట్టయితే అనేక రంగాలలో మహిళల్ని రాణించే వాళ్ళు కాదు. ఓకే, ఒక పోరాట స్ఫూర్తితోనే నేను ఎందుకు వెళ్ళొద్దు, నేను ఈ రంగంలో నాకున్న ప్రతిమని చూపించుకోగలుగుతానన్న చెప్పేసి తాను ముందుకు వచ్చినప్పుడు అక్కడ అబ్జెక్షన్ చేసేవాళ్ళు చేయడం జరిగింది, అవమానించే వాళ్ళు అవమానించడం జరిగింది. ఆ రెండింటిని అధిగమించి పోరాట స్ఫూర్తితోని తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అనేక మంది మహిళలు ఉన్నారు. మనం ఒకటి అని చెప్పుకోలేము. సో వాళ్ళని ఉదాహరణ తీసుకుంటూ మళ్ళీ అంటే ఒక శతాబ్దంలో ఉన్న మహిళలకి మరో శతాబ్దంలో ఉన్న మహిళలకి మార్పులు వస్తూ ఈ మోడ్రన్ డేస్, ఈ 21st సెంచరీస్ కూడా ఒక మహిళగా అంటే ఇప్పుడు నేను కూడా మీ ముందు వచ్చి మాట్లాడుతున్నానంటే నాకు చట్టబద్ధతగా నాకు ఒక హక్కు ఉంది కాబట్టి సమాజంలో నేను తిరుగుతూ సమాజంలో నా ఉనికిని కాపాడుకుంటూ నా యొక్క శ్రమని అక్కడ పెట్టుకుంటూ నా అంతటా నేను అభివృద్ధి రంగంలో వైపు దూసుకెళ్ళడానికి నేను నిర్ణయం తీసుకున్నా కాబట్టి నాకు ఒక అవకాశము సమాజంలో ఉన్న వాళ్ళు 100% ఇవ్వకపోయినా ఓ 50-60% వాళ్ళు నాకు ఇవ్వడం మూలాన నేను ముందట అడుగు వేస్తున్నాను. సో నాలాగనే మహిళలకు సాధికారత రావాలన్న ఉద్దేశంతో చట్టబద్ధతగా ఇవ్వడం జరిగింది. కానీ అది జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్న కారణంగా ఇక్కడ జీర్ణించుకోకపోవడము 2 విభాగాలుగా తీసుకోవచ్చు. కొంతమంది పురుషులు ఉండొచ్చు, కొంతమంది స్త్రీలు కూడా ఉండొచ్చు. పురుషులలో ఎవరైతే అగేన్స్ట్ ద పాలసీ ఆఫ్ ద విమెన్ డెవలప్మెంట్ అక్కడ ఏమవుతుందనంటే తనను అక్కడ వెళ్ళకుండా తనని వెనక్కి లాగడానికి అనేకమైన దుష్ప్రచారాలు కావచ్చు, సెక్షువల్ అబ్యూస్ కావచ్చు, లేకుంటే వయలేషన్ ఆఫ్ హర్ రైట్ కావచ్చు. వయలేషన్ ఆఫ్ రైట్ అంటే టోటాలిటీలో హ్యూమన్ రైట్ ఆమెకు అంటే ఆమె ఎక్కడైతే కొన్ని స్థానాలు మీరు చూడండి సిఇఓస్ స్థానాలకి
అక్కడ ఆమె యొక్క ఆధిపత్యం కాదు అక్కడ, అది అసలు ఒక ప్రైడ్. మీరు CEO అన్నారు కదా, ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత మహిళకు మరి మహిళగా CEO పోస్ట్ ఇవ్వడం జరిగిందా, లేకపోతే మహిళల్లో కూడా ఉన్నతవంతులు ఉన్నారు, తెలివైన ఉన్నవారు ఉన్నారు అంటూ ఇవ్వడం జరిగిందా, లేకపోతే CEOగా మారిన తర్వాత కూడా మహిళలుగానే చూడబడుతున్నారంటారా? ఏం జరుగుతుంది? అంటే ప్రతిమను తనలో ఉన్న ఇంటెలిజెన్సీ కానివ్వండి, ఒక మహిళకు పొజిషన్ ఇవ్వడం ద్వారా భారతదేశానికి ఒక ప్రైడ్, ఒక గొప్పతనము. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఒక ప్రెసిడెంట్కి ఒక మహిళకి ఇచ్చారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హర్ క్యాస్ట్ అన్నది అక్కడ కాదు, సెకండరీ. కానీ ఒక మహిళకు ప్రాధాన్యత ఇచ్చిందంటే ఆల్మోస్ట్ ఓవరాల్ ఇండియాలో యాక్సెప్టెన్స్ అనేది వచ్చింది. సో ఆమె ఒక ప్రైడ్, మనకు ఒక గర్వకారణము. ఒక స్త్రీని మీరు వెస్ట్రన్ కంట్రీస్లో మొత్తం చూడండి, ఎక్కడ వెళ్ళినా కానీ ఆమె ఈ బట్టలు వేసుకున్నదా లేకుంటే ఆ బట్టలు వేసుకున్నదా అని ఇర్రెస్పెక్టివ్ హర్ వేరింగ్ ఆఫ్ ద క్లోత్, షీఈస్ బీన్ రెస్పెక్టెడ్ వేర్ ఎవర్ షీఈస్. ఆమె నేను ఒక పాపని, ఒక చైల్డ్ని, ఆమె నన్ను క్వశ్చన్ వేస్తుంది, అంటే బట్టలు అంటే లైంగికంగా బట్టలు బాగలేవు కాబట్టి దాడి చేయాలన్నది ఒక దృక్పథమా? అంటే అక్కడ పురుషునికి ఆయన ఒక స్ట్రెంగ్త్ ఎబిలిటీ అన్నది జార విడుచుకుని ఒక మహిళ పైన అటాకింగ్ చేస్తున్నాడా? బట్టలే కారణమైతే చిన్నపిల్లలు ఏ బట్టలు వేసుకొని తిరుగుతున్నారు? చిన్నపిల్లలు మంచిగా ఒక 6 years అమ్మాయి ఏం ఎక్స్పోజింగ్ చేస్తుంది? తనని ఎందుకు లైంగికంగా వాంఛగా ఎందుకు చూస్తున్నారు? అంటే అతని దుర్బుద్ధి, అతనికి ఉన్న వాంఛని తీసుకోవడానికి అక్కడ ఒక కారణంగా చూపించుకుంటాడు. అంటే హిజ్ ఇన్ఎబిలిటీ టు కీప్ హిమ్ స్ట్రెంగ్త్. రైట్ అండి. మరి ఇంట గెలిచి రచ్చగలవాలి అన్న వాదం ఏదైతే ఉందో, ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా మరి మగవాళ్ళకే అప్లై అయ్యాయి అనుకుంటే ఇప్పుడు మరి ఆడవాళ్ళకి కూడా మరి అప్లై చేసుకోవాలంటారా? ఇంట గెలిచి రచ్చగలవడం, లేకపోతే ఒకవేళ మళ్ళీ ఓడిపోతే మళ్ళీ ఇంటకే రావాల్సిన అవసరం ఉందంటారా? అసలు ఏంటి? డెఫినెట్. ఇప్పుడు కొన్ని సంఘటనలు, అంటే ఉదాహరణకు తీసుకుందాం, ఒక జస్ట్ 1 minute. ఒక పొజిషన్లో ఉన్న ఆమె మంత్రి కావచ్చు, లేకుంటే ఇంకా ఏదైనా, ఆ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో వంట వార్పు అన్ని బంద్ చేసింది అనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా సిచ్యువేషన్ స్టార్ట్ అవుతుంది అంటే ఈ పొజిషన్ ఇవ్వడం వల్ల ఇక్కడంతా నెగ్లిజెన్సీ వచ్చేస్తుంది. అంటే అలాగని మరి మగవాళ్ళతో వంట చేయించడం కష్టం కదా? అంటే ఇక్కడ ఈక్వల్ అంటే మనం తప్పుగా భావించవచ్చు. వెస్ట్రన్ కంట్రీస్లో మెన్ డూ ద వర్క్, హౌస్ హోల్డ్ వర్క్, అండ్ విమెన్ డూ ద వర్క్. పార్ట్ అండ్ పార్ట్గా నువ్వు ఈరోజు ఈ పని చేయి, నేను ఈరోజు ఈ పని చేసుకుంటా. అక్కడ డిగ్నిటీ ఆఫ్ ద వర్క్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మహిళలు ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్, చిల్డ్రన్ వర్క్, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ వర్క్, లేదంటే బయట సౌదాలు తెచ్చుక దగ్గర నుంచి, లేకుంటే షాపింగ్ దగ్గర నుంచి ఏదైనా ఉంటే ఇంట్లో మొత్తం మహిళలే చూసుకోవాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, ఇఫ్ షీఈస్ వర్కింగ్, ఇది చూసుకోవాలి, అది చూసుకోవాలి. అంటే అప్పుడు డబుల్ వర్క్ కావట్లేదంటారా? డబుల్ వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ వర్కింగ్, దెన్ చిల్డ్రన్ విల్ బి నెగ్లెక్టెడ్. రైట్. మరి అంటే మగవాళ్ళలో సగభాగం మరి ఆడవాళ్ళు అంటారు, మరి అన్ని పనుల్లో కూడా ఆ భాగం వారికి ఇవ్వట్లేదు అంటూ కూడా బయట వినిపిస్తున్న ఒక వాదన ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంతే కదండి. ఇప్పుడు నేను వర్క్ చేసినా కానీ నేను ఇంట్లో కూడా చూసుకోవాలి అన్నది ఒక కాన్సెప్ట్ అయితే మహిళలకు ఉంటుంది. సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, ఇంట్లో చూడకుండా నేను బయటనే పని చేసుకున్నాను అనుకోండి, పిల్లలు అక్కడ ఏమనుకుంటారు? కేర్ లేదు కాబట్టి వీఆర్ నెగ్లెక్టెడ్, చిల్డ్రన్ అనేది వచ్చేస్తుంది. సో ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్, దెన్ ఐ హ్యావ్ టు కమ్ అవుట్. ఎట్ ద సేమ్ టైం హస్బెండ్ కోఆపరేషన్ లేదనుకోండి, హస్బెండ్ని నెగ్లెక్టెడ్ అయిపోతారు. అక్కడ కోఆపరేషన్ అన్నది చాలా అవసరము. స్త్రీని ఆర్థికంగా వెనుకంజ చేసింది అనుకోండి, భర్తకే కదా నష్టము. ఇప్పుడు స్త్రీకి ఆర్థిక స్తోమత అనేది కలిగించకుండా, ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా, నువ్వేం చూసుకుంటావో చూసుకో, నేను చేసేది మాత్రం చేస్తా అని చెప్పేసి అన్నారు అనుకోండి. ఒక పర్టికులర్ హౌస్ అన్నది మనం తీసుకుంటే, విమెన్కి ఆర్థిక స్తోమత లేకుండా తను బయటికి వెళ్ళి ఏం చేయగలుగుతుంది? భర్త వదిలిపెట్టి ఏం చేయగలుగుతుంది? ఎట్లా చేసుకుంటారు? మరి తరతరాలు మారుతున్నా, ఏళ్ళు మారుతున్నా, యుగాలు మారుతున్నా, మేమేంటో చూపించుకుంటున్నాం అంటున్నారు మరి ఆ యొక్క స్త్రీమూర్తులు కూడా. ఎవరెస్ట్ ఎక్కడం కానీ, అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రావడం కానీ, మళ్ళీ ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మళ్ళీ ఇవన్నీ వెనక్కి తీసుకొస్తున్నాయా ఆడవాళ్ళని అంటూ కూడా? లేదండి. దూసుకెళ్లే వాళ్ళు అంతరిక్షం వరకు దూసుకెళ్ళదలుచుకున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఆ ప్రోత్సాహం అన్నది ఇరువైపుల నుంచి, ఇటు మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హర్ ప్రిమిసెస్, ఆమె యొక్క ఇంటి నుంచి కాకుండా
ఒకవేళ ఇంటి వాళ్ళు ఇచ్చేది ఉంటే ప్రోత్సాహం ఓకే, ఇవ్వకుండా కూడా ఆఫీస్ వాళ్ళు ఇచ్చి ఆమెకు ప్రోత్సాహం ఏ విధంగా ఇచ్చినా ఆమె దూసుకువెళ్ళే ప్రయత్నంలో ఎక్కడ కూడా అంతర్యాయం రాదు. సో షీఈస్ బీయింగ్ రీచ్డ్. అది ఎంత పర్సంటేజ్? 5% ఉంటుంది. సి ఆల్ విమెన్ ఆర్ నాట్ గోయింగ్ టాప్ ఆఫ్ ద పొజిషన్స్. ఎక్కడైతే మీకు ప్రోత్సాహం ఉందో అక్కడ దూసుకెళ్తున్నారు. నేను అది దూసుకెళ్ళడము ఇట్ ఈస్ ఎ ప్రైడ్ టు ద ఫ్యామిలీ, సొసైటీ, అట్ ద మోస్ట్ స్టేట్కి అండ్ నేషన్కి. అంటే అన్ని రంగాల తరఫు నుంచి షీఈస్ ఎ ప్రైడ్. అట్లా అని ఆమె ఆడవాళ్ళు ఆకాశంలోకి వెళ్ళిపోతారా, చూడండి ఎంత కిందికి దించుతామో అన్నారు, ఆ భావన నెగిటివ్ తీసుకున్నారు అనుకోండి, దెన్ ఆడవాళ్ళని సాధికారత అన్నది అది అంశమే అసలు రీచ్ అవుటే కాదు. సో ఏంటంటే ఆడవాళ్ళకు ప్రోత్సాహం అంటే ఏంటిది? రెస్పెక్ట్. ఫస్ట్ గౌరవించండి, కొట్టకండి. ఫస్ట్ పాయింట్, ఎవ్రీ సిటిజన్ కూడా కొట్టకుండా చెప్పండి, గౌరవించి చెప్పండి, మంచితనంతో చెప్పండి, మానవత్వ విలువలు తీసుకొని చెప్పండి. అంతేగాని ఆమెను ఇర్రెస్పెక్టివ్ చేస్తే అంటే డెఫినెట్లీ షీ విల్, మళ్ళీ మీరు ఇర్రెస్పెక్టివ్ చేస్తే నేను కూడా ఇర్రెస్పెక్టివ్గానే ఉంటాను కదా. అప్పుడు ఏమంటారు, ఈమె గర్వం వచ్చేసింది, షీఈ్ అన్ఫిట్. సపోజ్ నేను ఒక పొజిషన్లో ఉన్న ఒక స్త్రీ చాలా హై పొజిషన్లో ఒక యూనివర్సిటీలో ఉండే, వాళ్ళు రిటైరింగ్, షీ వాజ్ క్రయింగ్ అన్నట్టు. రిటైర్మెంట్ వెళ్ళే టైంలో షీ షుడ్ బి వెరీ హ్యాపీ విత్ ద స్టాఫ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ ఏమంటే సోషలైజేషన్ ఆఫ్ ద విమెన్ ఆల్సో ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనకు స్తోమత, స్థైర్యం కానీ ఒక పొజిషన్ వచ్చినప్పటికీ సోషలైజేషన్ విత్ ద స్టాఫ్ అండ్ విత్ ద సొసైటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్. సో నువ్వు ఏడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బికాజ్ యు ఆర్ నాట్ మెయింటైనింగ్ కార్డియల్ రిలేషన్షిప్. మేబీ బికాజ్ అంటే ఆమె మెయింటైన్ చేసినా కానీ ఆమె రిసీవింగ్ స్టాఫ్ తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఆమె వే ఆఫ్ టాకింగ్ కానీ అప్రోచింగ్ కానీ, ఎప్పుడైనా ఒక లేడీ ఒక పొజిషన్లో ఉంటే షీ టాక్స్ వెరీ, అంటే ఒక కమాండబుల్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. ఆ కమాండబుల్ లాంగ్వేజ్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. హంబుల్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్కి ఎక్కువ ఇస్తారు. హంబుల్ లాంగ్వేజ్ ఉన్న దగ్గర షీఈస్ బీన్ ట్రీటెడ్ వెల్. రైట్. మరి మహిళా చట్టాలు కూడా మరి ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాం. మహిళా చట్టాల గురించి మరి మహిళలు కూడా ఫైట్ చేస్తున్నారు. మరి ఇంకా చట్టాలు ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రాలేకపోతున్నాయి. అక్కడికి మరి ఇంప్లిమెంటేషన్, చట్టాలు అన్నది ఉన్నవి, అమెండ్మెంట్స్ అన్నది టైం టు టైమ్ ఇంకా ఇప్పుడు ఉన్న పొజిషన్కి చాలా తీసుకొచ్చారు. చట్టాలు ఉండడమే కాదు, దాని ఇంప్లిమెంటేషన్కి వెదర్ ద గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ ఫుల్లీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఇంట్లో వాళ్ళు ప్రోత్సహిస్తారు. ప్రతి గవర్నమెంట్ కూడా మహిళా స్త్రీ అదే మహిళా సాధికారత అంటూ కూడా మరి అంటే ఉపన్యాసాలలో కూడా చెప్తున్నారు, ఎక్కడ కనిపించిన అది చెప్తున్నారు. అంటే ఉపన్యాసాలు ఇవ్వడం వేరు, ఇప్పుడు నేను చెప్పడం వేరు. నా ఇంట్లో నేను ఇల్ ట్రీట్మెంట్ అవ్వడం వేరు. నన్ను ఇల్ ట్రీట్మెంట్ చేసినప్పటికీ నేను పోరాటంతో ముందుకు రావడం వేరు. కానీ డైరెక్ట్గా గవర్నమెంట్ ఒక ఫోకసింగ్, ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకురావడము, టాలెంట్ ఉన్న వాళ్ళకే మీరు పొజిషన్స్ ఇవ్వాలి, దాంట్లో నిష్ణాతులకే మీరు ఏదైనా పదవులు ఇచ్చినా కానీ వాళ్ళకు ఒక కెపాసిటీ, శక్తి వాళ్ళకు ఉందని గుర్తించి మరి శక్తిని తీసుకురావాలి. ఇప్పుడు రిజర్వేషన్ అనగానే రిజర్వేషన్కి సంబంధించిన అంటే ఉమెన్ రిజర్వేషన్ సపోజ్ ఆప్ట్ చేసిన అనుకో, శక్తి సామర్థ్యాలని నువ్వు ముందటి నుంచి డెవలప్మెంట్ చేయాలి కదా. సో నీ ట్రైనింగ్ పీరియడ్ కానీ ఆ యొక్క ఆమెకు శక్తి ఎంత ఉంది, ఆమె సృజనాత్మకమైన కళలు ఆమెకి ఎన్ని ఉన్నాయి, కల్చరల్లీ, ఆర్థికంగా, రాజకీయంగా ఆమెకి ఏమున్నది అన్నది ఆమె నువ్వు టోటాలిటీలో డెవలప్మెంట్ అనేది తీసుకురావాలి. ఇప్పుడు ఉమెన్ ఫైనాన్స్ ఉంది, ఉమెన్ ఫైనాన్స్ ఎవరెవరికి ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, ఎట్లా ఇస్తే బాగుంటుంది, ఎంతమందికి ఇస్తున్నారు, ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా, లేని వాళ్ళని కూడా తీసుకొస్తున్నారా. సపోజ్ ఒక ఆమె ఉన్నది, ఒక బిజినెస్, వాళ్ళ యాక్టింగ్లో చాలా బాగున్నారు, వాళ్ళ వృత్తి అది, ఆ వృత్తి చేసిన అమ్మాయికి ఇస్తున్నారా, లేకుంటే వేరే వృత్తిలో ఉండి దీనికి అప్లై చేసుకున్న వాళ్ళకి ఇస్తున్నారా? మానిటరింగ్ ఎక్కడ ఉండాలంటారు? మానిటరింగ్ ఈజ్ టోటాలిటీ ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద గవర్నమెంట్. మానిటరింగ్ ఎందుకంటే ఫైనాన్షియల్ స్టేటస్ని నువ్వు ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తున్నావో, గవర్నమెంట్ లోనింగ్ సిస్టమ్ కానీ బ్యాంకర్స్ కానీ ఏదైనా వాళ్ళే మానిటరింగ్ చేయాలి. అదర్ సైడ్ ఇప్పుడు ఎన్జిఓస్గా మానిటరింగ్ చేసే కెపాసిటీ అన్నది వాళ్ళకి లేదు. సో ఆ కెపాసిటీని మనకు లేనప్పుడు బయట వాళ్ళు ఎవరు మానిటరింగ్ చేయరు.
లాస్ అయినప్పుడు మాత్రమే దే విల్ సే దట్ హియర్ దట్ లాస్ ఈస్ దేర్, మీ బ్యాంక్లో ఇలా లాస్ వచ్చింది ఈమె చేయబట్టి అని చెప్పేసి అంటారు. ఎంత లోన్ మీరు శాంక్షన్ చేస్తున్నారు, ఎన్ని కోట్లు చేస్తున్నారు, ఎంతమంది మహిళలకు మీరు ఇచ్చిండ్రు, దట్ ఈస్ అకౌంటబిలిటీ ఉండాలి. సపోజ్ గవర్నమెంట్ అది శ్వేతపత్రం అంటారు కదా, అట్లా మీరు చూపెట్టాలి ఈ ఏరియాస్కి వీటికి మేము రిలీజ్ చేసినాం అన్ని గోప్యంగా పెట్టడం ద్వారా ప్రజలకు మహిళలకు ఏం చేస్తున్నారు అనేది తెలియదు. రైట్. మరి ప్రధానంగా మరి మహిళలను వేధిస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అందులో మరి కనీస మానవ హక్కులను దూరం చేయడం అని చెప్పడం జరుగుతుంది. ఇందులో మాట్లాడే హక్కు కానీ, జీవించే హక్కు కానీ, నిర్ణయం తీసుకునే హక్కు కూడా దూరం చేయబడుతోంది మహిళలకు అంటూ ఒక వినిపిస్తోంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇంట్లో నిర్ణయం శక్తి అన్నది హస్బెండ్ తీసుకుంటాడు. ఒకవేళ వైఫ్ తీసుకున్నాను అనుకో నీకేం తెలియదు పో అని అంటారు. 90% ఆమె వాయిస్ని బ్రేక్ ఆఫ్ చేస్తారు. ఎక్కడ వింటారంటే మదర్ ఎవరైతే హైలీ స్టాటసబుల్గా అంటే తన కమాండబుల్ ఆన్ సన్ హైలీ ఉన్నది అనుకోండి ఇన్ఫ్లుయెన్స్, అక్కడ తల్లి మాట వింటారు కొడుకు. భార్య మాట వినడం అంటే ఈ భార్య కూడా ఎట్ ద ఏజ్ ఆఫ్ 50, 60, 70 అంటే ఏజ్ వచ్చిన తర్వాతనే అత్త లేకుంటే మళ్ళీ భార్య మాట వింటారు. కానీ 90% దేర్ ఈజ్ నో స్కోప్ ఫర్ దేర్ డిసిజన్స్. మీరు ఆఫీసర్స్ అయినా కానీ వాళ్ళని టోటలిటీలో ఈ మేడం ప్రచారం అట్లా చేసేస్తారు. See, you don't respect your own people. నీ భారతదేశంకి సంబంధించిన వాళ్ళే నువ్వే రెస్పెక్ట్ చేయకుంటే ఎవరిస్తారండి? రైట్. మరి వీరితో పాటు సమానంగా పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి మగవారికి ఈ యొక్క మాట్లాడే హక్కు కానీ, జీవించే హక్కు కానీ, నిర్ణయం తీసుకునే హక్కు కానీ ఉన్నప్పుడు ఆ హక్కుల్లో మరి వీరు కూడా పూర్తి స్థాయిలో వీరికి కూడా ఒక వాటర్ రావాలి కదా, వాటర్ రాకుండా చేస్తున్నారంటూ కూడా బయట వినిపిస్తున్నారు. మరి సార్ ఎవరికి వాటర్? మహిళలకి. వాటా అనేది ఏమున్నదండి చట్ట ప్రకారం ఇట్ ఈస్ ఎ రైట్ ఆఫ్ ఎ విమెన్. ఎస్. నువ్వు వాటా ఎందుకు నాకు? నేను నీతో పాటు నేను పుట్టినాను, ఎదుగుతున్నాను, నా ఎదిగే క్రమంలో నన్ను ఎదగనీయకుండా నన్ను ఆపుతున్నారు కదా. నా ఎదుగుదలని మీరు ఆపినప్పుడు అది వాటా కిందకి ఎందుకు తీసుకుంటాము? ఇట్ ఈస్ ఎ న్యాచురల్ రైట్. నా న్యాచురల్ రైట్ ని నువ్వు నాకు అందించినప్పుడే కదా సాధికారత వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడే హక్కు, నిర్ణయం తీసుకునే హక్కు విషయంలో కూడా ఇటీవల కాలంలో సినిమాల్లో కూడా కొన్ని డైలాగ్స్ రావడం జరిగింది. మరి లేడీ హీరో అంటే ఐ మీన్ లేడీ ఏదో మాట్లాడితే అక్కడ జెంట్ క్యారెక్టర్ వచ్చి అంతేగా అంటాడు. అంటే 1-2 సార్లు జోక్గా మాత్రం చూస్తున్నారు కానీ అక్కడ కరెక్ట్గా వాళ్ళకి పవర్ ఇస్తే బాగుంటుందన్న విషయాన్ని ఎక్కడ ఏ మాధ్యమంలో కూడా చూపించట్లేదు. దీని పట్ల మీరేమంటారు? సాధికారత అక్కడ కూడా ఉండాల్సిందే కదా. అంటే ఇప్పుడు పిక్చర్ వచ్చేసి ఎక్కడ జరుగుతున్నది ఈ అంశాలలో హీరోయిజం ఎక్కడ చూపించాలి అని చెప్పేసి వాళ్ళు తీస్తున్న పిక్చరైజేషన్. సో దట్ కెన్ నాట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. మనం పూర్తి స్థాయిలో మన డెవలప్మెంట్ని ఎట్లా ఆ పిక్చర్ ఇప్పుడు హీరో కావాలంటే ఎక్కడైతే మైనస్ ఉంటేనే కదా హీరోయిజం చూపించేది. ఇప్పుడు హీరోయిన్ కూడా హీరోయిన్ యొక్క ఆమె టాలెంట్ చూపెట్టాలంటే ఎక్కడైతే మైనస్ ఉందో అక్కడ మాత్రమే వాళ్ళు హైలైట్ చేస్తారు. రైట్. ఇక విద్యా విషయం దగ్గరికి వచ్చినా కూడా మరి మహిళలు కాబట్టి, మీరు అమ్మాయిలు కాబట్టి ఏదో గవర్నమెంట్ కాలేజీలో చదవండి సరిపోతుంది, లేదా 10th ఇంటర్ వరకు చదవండి, డిగ్రీలు పీజీలు చేస్తే మరి మీకు భర్తలు రారు అంటూ కూడా మరి విద్యా విషయంలో కానీ, ప్రాథమిక హక్కులు చెప్పండి విద్య కానీ, అదేవిధంగా ఆర్థిక స్వతంత్రత మీకెందుకు డబ్బులు ఖర్చు పెట్టడం మీకు రాదు కదా, మేము చూసుకుంటాం అని మగవారు ఆర్థిక స్వతంత్రత వాళ్ళు అనుభవించడం, వీటితో పాటుగా సమాన హోదా మరి భర్తకెంతో భార్యకెంత, లేకపోతే మగపిల్లవాడికి ఎంతో మరి ఆడపిల్ల కూడా అంత అన్నది మాత్రం కనిపించట్లేదు. మీరేమంటారు? అంటే ఈ ఆర్టికల్స్ 14, 15 clause 1 ఇవన్నీ కూడా ఏంటంటే డిస్క్రిమినేషన్ ఆఫ్ విమెన్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ విమెన్, ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫ్ ద విమెన్, ఈక్వల్ వర్క్ ఫోర్స్, ఇవన్నీ కూడా ఏంటంటే కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఇవి. వీటిని ఫాలోయింగ్ చేయడం అన్నది అది అర్థం కావడమే చాలా కష్టము. అర్థమైన తర్వాత ఫాలోయింగ్ చేయాలంటే ఈజీ అవుతుంది. అవేర్నెస్ లేనప్పుడు, అవేర్నెస్ అంటే ఒక మహిళకు తన హక్కుల గురించి తన అవేర్నెస్ ఉండాలి, ప్లస్ తన బాధ్యతల గురించి కూడా అవేర్నెస్ ఉండాలి. సో దీంట్లో ఏంటంటే ఈ యొక్క డిస్క్రిమినేషన్, ఇన్ఈక్వాలిటీ కూడా ఎక్కడెక్కడ పరిధులలో వస్తుంది అని అంటే అమ్మాయి డెవలప్మెంట్ అయ్యే స్టేజ్లో మనకంటే హోదాలకు వెళ్ళిపోతుందేమో ఈమె. సో ఆ హోదాలలో వెళ్ళే టైంలో ఆమెని సరి అయిన అంటే ఎంకరేజ్మెంట్ ఇవ్వకుండా తనని ఎన్కంజ వేయడం, ఇటు ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, లేకుంటే ఇటు ఆర్థిక స్తోమతల్లో ఆమె ఎదుగుదలను చూసి కూడా చాలా బిజినెస్ విమెన్ కూడా లాస్ కావడం జరిగింది.
రైట్, అక్కడికి వస్తున్నానండి. సమాజ వైఖరి కూడా ఒకలా ఉంటుంది. పెళ్లి కాకముందు అంటే ఆడపిల్లలకు పెళ్లి కాకముందు ఒకలాగా సమాజం చూస్తుంది, పెళ్ళైన తర్వాత మరోలా చూస్తుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు ఒకవేళ పిల్లలు కలగకపోతే ఒకలా చూస్తుంది. ఇవన్నీ మళ్ళీ ఒక ఉన్నత, మీరు అన్నారు CEO స్థాయి ఉద్యోగాల కోసం వెళ్ళినా కూడా అక్కడ కూడా వైఖరి ఒకలా కనిపిస్తుంది. సమాజ వైఖరి మారాలంటే మరి వీరికి మహిళా సాధికారతలో పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయాలంటే ఎస్, వాళ్ళ ఎదుగుదల స్టార్ట్ అయినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి కానివ్వండి, ఒక ఒపీనియన్తో ముందటికి వెళ్ళాలి. ఒక ఒపీనియన్ అంటే నేను ఈ క్రమంలో వెళ్తే నా అభివృద్ధి అవుతుంది. ఈ డిస్ట్రాక్షన్స్ ఎక్కడైతే వస్తున్నాయో ఆ డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా అధిగమించాలి. ఇటు తల్లిదండ్రులు 20 years 23 years ఎక్కడ నొప్పి లేకుండా వస్తుంది ఆ అమ్మాయి. పెళ్ళైన తర్వాత అన్ని నొప్పులే. ఇటు భర్త ఏమనుకుంటే, ఇప్పుడు మనం అన్ని జోక్స్ చూస్తున్నాం వాట్సాప్లో కూడా, భార్య ఇట్లుంటది ఇంకా నేను బతకలేనురా బాబు అని అంటారు. భార్య ఏమంటారు, భర్త ఇట్లుంటే నేను బతకలేనురా బాబు అంటారు. బాధ్యతల సంఘం పెరుగుతుందంటారా? పెరుగుతుందని అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఈక్వాలిటీ ఉన్నది. నొప్పి అనేది ఇద్దరికి ఈక్వల్ ఉంటుంది. కొంతమంది తట్టుకొని ముందుకు వెళ్తారు, కొంతమంది తట్టుకోలేక వెనక్కి పెడతారు. సో కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. సో దీంట్లో ఏంటంటే హౌ బెస్ట్ వీ క్యాన్ బీ. నీకు ఒక పుట్టుక వచ్చింది, నువ్వు ఈ భూమి మీద పుట్టినావు, నువ్వు ఎంత బాగా చేయగలుగుతావు, ఎంత చేస్తే నీకు ఆనందం వస్తుంది. కానీ వాళ్ళకి క్రియేటివిటీ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి? ముందు పిల్లలుగా ఉన్నప్పుడు మీరు అన్నట్లుగా టీనేజ్లో ఉన్నప్పుడు పేరెంట్స్ మొత్తం కేర్ తీసుకుంటారు. అదేవిధంగా మరి మ్యారిటల్ రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత మరి ఆ రిలేషన్ కూడా భర్తే చూసుకుంటారు. పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఆమె కేర్ కూడా పిల్లలే చూసుకుంటారు. చనిపోయేటప్పుడు మాత్రమే ఆమె చనిపోతుంది. ఇక స్వతంత్రత లేదు కదా, ఇక్కడంతా సాధికారత మాట లేదు కదా, రాలేదు కదా. అందుకే కదా సాధికారత అన్నది. సో ఇప్పుడు ఏంటంటే పోరాట స్ఫూర్తితోనే ఎవ్రీథింగ్ షుడ్ బి రిజాల్వ్డ్ అన్నట్టు. కీపింగ్ క్వైట్ అండ్ ఎట్ ద హోమ్, నా బతుకు ఇంతే కదా, నా జీవితం ఇంతే కదా, నేను ఇంకేం చేయలేను, ఈ పరిధి నాది దాటలేను అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి అదే బాయిల కప్ప. లేదు నేను దాటగలుగుతాను అంటే హోమ్ని దాటమని నేను చెప్పట్లేదు, బట్ ఎట్ ద సేమ్ టైం అవేర్నెస్. నీ డెవలప్మెంట్ వలన నీ హోమ్ బాగానే ఉంటుంది, నీ వలన ఈ కుటుంబానికి నష్టం జరగదు, ఈ సమాజానికి నష్టం జరగదు, ఈ దేశానికి కూడా నష్టం జరగదు అన్న అభిప్రాయాన్ని మనం ఇవ్వగలిగితే, ఇప్పుడు మహిళా సంఘాలు కానీ ఇదేని పురుషులకు వ్యతిరేకంగా అన్నది ఒకటి పట్టుకొచ్చేసారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. అస్సలు సంఘాలు కానీ ఉద్భవించినవి కానీ NGOs ఏదైనా కానీ మహిళలు డెవలప్మెంట్ పురుషులకు విఘాతం కాదు. ఇటు మహిళల డెవలప్మెంట్ అయితే పురుషులకే ప్రైడ్, గొప్పతనం, అది గర్వకారణం. ఎంజాయ్ చేయాలి, పురుషులు ఎంజాయ్ చేయాలి. మహిళలు డెవలప్మెంట్ అయితే ఎస్ షీ హాస్ గ్రోన్ అప్ అన్న పదానికి మనం అలవాటు పడితే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అన్నది తండ్రికి మాత్రమే తెలుస్తుంది. రైట్, ఇప్పుడు మలాలా గురించి కూడా మనం విన్నాం, చాలా కథనాలు కూడా చూసాం. మరి ఆమె కూడా ఒక మాట చెప్పడం జరిగింది, ప్రపంచం మొత్తం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఒక్క గొంతు కూడా పర్ఫెక్ట్గా వినిపిస్తుందని. ఆ ఒక్క గొంతు మహిళ గొంతుగా అనుకోవాలి అని అక్కడ చెప్పడం జరిగింది. దీని మీద మీరు ఏమంటారు? అంటే నిశ్శబ్దానికి ఇప్పుడు మీరు హిమాలయస్లలో నిశ్శబ్దంగా ఉన్న దగ్గర ఒక సౌండ్ వస్తుంది, ఓం అని. దట్ ఈస్ ద విమెన్. ఇప్పుడు నారీ శక్తి అన్నా లేకుంటే మీకు అర్ధనారీశ్వరుడు అన్నా కానీ ఒక శక్తి, విమెన్ ఈజ్ ఎ శక్తి. అంటే నీకు విఘాతం కలిగించే శక్తి కాదు, నీకు హెల్ప్ఫుల్గా ఉండాలని. ఒక పురుషునికి హెల్ప్ఫుల్గా ఉండేదే స్త్రీ. ఆ స్త్రీని నువ్వు నరికేస్తే ఈ సమాజం పుట్టుకే ఆగిపోతుంది కదా. సో ఈ సమాజం పుట్టుక ఆగద్దు అని అంటే స్త్రీకి శక్తిని ఇవ్వాలి. అది ఎవరిస్తారు? పురుషుడు ఇవ్వగలుగుతారు. నువ్వే శక్తి. నీకు ఈ శక్తి ఇవ్వడం వల్ల నీకు డబుల్ శక్తి. మెన్ షుడ్ థింక్ లైక్ అంటే నా శక్తి ఈమె అన్నది అనుకుంటే అక్కడ ప్రాబ్లం ఉండదు. నేను శక్తిహీనుని చేసేస్తుంది, నన్ను నెగ్లెక్ట్ చేస్తుంది, అసలు ఆమె నన్ను పట్టించుకోవట్లేదు, గర్వం ఎక్కువ వచ్చేసింది, లేకుంటే ఇంకో విధంగా అబ్యూజింగ్ చేయడం కానీ. ముఖ్యంగా ఏంటంటే చాలా మటుకు ఈ ఎదుగుదల ఆగిపోవడానికి సెక్షువల్ అబ్యూజింగ్ ఒకటి, ఆమెని ప్రతి నిమిషంలో ఆమె ఎదుగుదలలో మంచి 24 years ఒక బీటెక్ చేసింది, MBBS చేసింది, ఒక డాక్టర్ని ఎంత నీచంగా తిట్టేస్తారండి. ఇక్కడే సమాజంలో కొంతమంది పురుషులే అనుకోండి, ఎవరైనా అనుకోండి, ఎందుకు తిట్టాలండి? దేనికి తిట్టాలి?
నిన్ను నీకు తిండి పెట్టమని అడగలేదు ఆమె, తనంతటికి తను చదువుకుంది, తను ఒక ఎదుగుదలతోని. సి యాజ్ ఎ విమెన్ యూ రెస్పెక్ట్ ఇట్, ఆర్ యాజ్ ఎన్ ఎడ్యుకేషనిస్ట్ రెస్పెక్ట్ ఇట్, ఆర్ ప్రొఫెషనల్గా రెస్పెక్ట్ చేయి. నీ కుటుంబంలో ఒక కోడలుగా వచ్చింది, లేకుంటే కుటుంబంలో నీకు ఒక భార్యగా వచ్చింది, ఏ రంగంలో నువ్వు రెస్పెక్ట్ చేస్తున్నావు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆ రంగాన్ని నువ్వు ఆమెకు రెస్పెక్ట్ ఇస్తే డెఫినెట్గా ఈ దేశంలో అసలు వరల్డ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీ హోల్సేల్గా మనకు చెప్పాలంటే అసలు అత్యుత్తమమైన దేశం అంటే మన భారతదేశం అవుతుంది. ఎందుకంటే మీకు వెస్ట్రన్ కంట్రీలా స్త్రీని రెస్పెక్ట్ ఇస్తున్నారండి, అది మాత్రం బలమైన కారణం. యూ రెస్పెక్ట్ హర్. స్త్రీ పురుషుడే కదండి ఈ ప్రపంచంలో బతికేది. అంటే అందరిలో లేకనే కదా ఈ అసమానతలు అనేవి మరి ఇవన్నీ వస్తున్నాయి. అసమానతలు అంటే మనం లింగ వివక్షత అనేది అంటే ఒకటి ఇక్కడ మనం ఒపీనియన్గా ఏం చెప్పచ్చు అంటే కొంతమంది స్త్రీలు చేసే పొరపాటుకి అందరి స్త్రీలను బలి చేయొద్దు. కొంతమంది ఇప్పుడు మోసం అనేది ఇటు పురుషులలో ఉన్నది, స్త్రీలలో ఉన్నది. ఇటు లేదు అని చెప్పొద్దు, ఎవరో చేసిండని చెప్పి స్త్రీలందరూ ఇంతేనండి అని చెప్పొద్దు. దెర్ ఈజ్ ఈక్వాలిటీ. మోసం చేయడంలో ఈక్వాలిటీ వచ్చింది, అభివృద్ధిలో కూడా ఈక్వాలిటీ ఉండాలి కదా. కానీ ఇక్కడ ఏంటంటే చట్టం చెప్పేది ఈక్వాలిటీ ఆఫ్ రైట్ అని అంటే నిన్ను అధిగమించి నేనేదో చేయాలని కాదు, నీతో పాటు నువ్వు ఎలా నడుస్తున్నావు నన్ను కూడా అలా నడుపు. అంటే ఇంత స్పోర్టివ్ మరి తీసుకునే వాళ్ళు ఉన్నారా? డెఫినెట్ గా ఉన్నారండి. ఇప్పుడు నేను నేను మీ ముందు మాట్లాడుతున్నా అంటే నాకు ఎంతో మంది సహకారం ఉంటేనే కదా. ఏ సుభాష్ని యు ఆర్ డూయింగ్, ఏ సుభాష్ యూ క్యాన్ డూ ఇట్, యు ఆర్ డూయింగ్ వెల్. నేను ప్రతి చోట ఐ విల్ టేక్ ద ఫీడ్బ్యాక్. నేనేం చేస్తున్నాను, నేను చేసేది కరెక్టా కాదా, ఏంటిది, నేను చేయవలసింది ఇంకేముంది, ఏం చేయగలుగుతాను, ఆ ఒక రంగాల్లో ఉన్న నిష్ణాతులను ఎక్స్పర్ట్స్ ఒక ఒపీనియన్ తీసుకుంటాను. దే సే ఇట్, యు ఆర్ డూయింగ్ దిస్, యు ఆర్ డూయింగ్, యూ క్యాన్ డూ మోర్, యూ కెన్ అనేది నాకు ఇస్తున్న ప్రోత్సాహం కదా నేను ముందటికి వెళ్తున్నది. అట్లెందుకు అనుకోవాలి? ప్రతి వ్యక్తిలో రెండు కోణాలు ఉంటాయి. నాకు బాధ రావచ్చు, నేను కూడా ఏడవచ్చు, నేను మనిషిని కాదా, నేను ఏడవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే స్త్రీని గర్వంగా ఉంది, ప్రొజెక్షన్ అన్నది తప్పు వైపు నెగిటివ్ కార్నర్లో వెళ్తుంది. కాబట్టి స్త్రీలలో ఉన్న శక్తి సామర్థ్యాలకి ప్రోత్సాహం అనేది ఇవ్వాలి. నువ్వు ఆమెను సెక్షువల్గా ఎంజాయ్మెంట్ చేస్తున్నావు, ఇక్కడ ఏ చేసి మళ్ళీ అంటున్నావు అరే ఆమె మంచిది కాదని కామెంట్ చేస్తున్నావు. ఇప్పుడు ఆమె కూడా అరే వాడు సెక్షువల్ అని చెప్పేసి ఆమె కామెంట్ చేసిందా? ఇక్కడ నువ్వు గొప్పతనము బ్యాలెన్సింగ్ అన్నది. సి వెన్ యు ఆర్ ఎంజాయింగ్ విత్ అ ఉమెన్ వై యు ఆర్ కామెంటింగ్ అన్ హర్? ఆమెను బిచ్ అనేస్తారు, ఆమెను తిట్టేస్తారు. నిన్న ఆమెను తిట్టిందా? సిగ్గుతో తల వంచుకొని పోతున్నది రోడ్డు మీద. అంటే ఇన్ని బాలరిష్టాలు మరి తట్టుకుంటూ దాటుకుంటూ మరి సాధికారత వైపుకి ఎలా వెళ్ళాలి? చాలా అంటే ఎటువంటి స్టెప్స్ కావాలంటారు మీరు? బాధ పెట్టే బాధలని అధిగమించిపోయే శక్తి సామర్థ్యం స్త్రీలలో ఉంది. ఎందుకంటే 20 years అయినా 30 years అయినా 25 years అయినా తల్లిదండ్రుల దగ్గర నుంచి తెలియని వ్యక్తి దగ్గర సంసారం చేస్తుంది. మళ్ళీ అక్కడక్కడ 30 సంవత్సరాలు సంసారం చేస్తుంది స్త్రీ. అంటే తెలిసిన వ్యక్తుల దగ్గర నుంచి తెలియని వ్యక్తుల వరకు వెళ్ళి తన యొక్క ఉనికిని చాటుకోగలిగితే స్త్రీ ఎందుకు తట్టుకోలేదండి? తట్టుకోగలుగుతుంది. కానీ మరీ అంత బాధ పెట్టకండి, చనిపోయే లెవెల్కి తీసుకురావాలి. మరి మీరు చెప్తున్నట్లుగా మరి తను పటిష్టంగా ఉండాలి, మరి బలంగా మారాలి అంటే ఆమె ఎదిగిన వాతావరణం ఏదైతే ఉంటుందో పుట్టింటి దగ్గర నుంచి అక్కడి నుంచి రావాలి. మరి ఇంట్లోంచి ఆడపిల్లని బయటకు పంపించి మళ్ళీ తీసుకురావడం, వెనక్కి తీసుకురావడం, లేకపోతే ఒక షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మ వచ్చావా జాగ్రత్తగా వెళ్ళావా అని ఈ యొక్క వ్యవస్థ ఎంతవరకు మరి ఉండాలంటారు? మరి సాధికారతకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? వెనక్కి లాగడం లైక్ కండిషనల్ గా షీ షుడ్ బి ఎంపవర్. అంటే చాలా మటుకు కూడా ధైర్యం ఉండాలి. సెల్ఫ్ ఎబిలిటీ అనేది చాలా ముఖ్యము. నీ నమ్మకమే నిన్ను ముందు నడిపిస్తుంది. నేను ఒకప్పుడు వరంగల్ నుంచి మైబాద్కి 3 hours 4 hours బండి మీద బైక్ మీద వెళ్ళేదాన్ని విత్ ఆల్ కాన్ఫిడెన్స్. అసలు ఏం జరుగుతుంది అన్నది కూడా తెలియదు. ఆ కాన్ఫిడెన్స్ అన్నది మహిళల్లో చాలా ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. తర్వాత తల్లిదండ్రుల యొక్క దీవెనలు తీసుకోవాలి. తల్లిదండ్రులు అది కంపల్సరీ ఉండాలి. ఒక తల్లిదండ్రులు లేరు అనుకోండి, వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చే ఎవరైతే టీచర్స్ అందరూ ఎవరైనా సరే అండి, సి యూ నో ద పీపుల్, యూ టేక్ దేర్ హెల్ప్.
నీకు హెల్ప్ చేసే వాళ్ళని నీ పక్కన ఉండాలి, తప్పకుండా ఉండాలి, ఒక్కలన్నా ఉండాలండి. ఎందుకంటే స్త్రీకి ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యావింగ్ ఎ రిలేషన్షిప్. రిలేషన్షిప్లో నీకు విమర్శ అనేది చాలా వస్తుంది, కానీ ఫ్రెండ్షిప్లో విమర్శ అనేది తక్కువ వస్తుంది. సో నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా ఆ ఫ్రెండ్షిప్లో ఒక సద్గుణాలు ఉండి నీకు నువ్వు కాన్ఫిడెంట్గా ముందుకు నడిస్తే ఈ సమాజం ఎందుకు యాక్సెప్ట్ చేయదు? డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తుంది. యువర్ డెవలప్మెంట్ ఈజ్ మోస్ట్ వాంటెడ్ ఫర్ ఇండియా. నేషనల్ డెవలప్మెంట్ చూడాలి అని అంటే నువ్వు డెవలప్మెంట్ అయితేనే కదా నీ పిల్లల్ని డెవలప్మెంట్ చేసేది. ఫైనల్గా ఒక అడ్వకేట్ మీరేమంటారు? మీరు ఎటువంటి సజెషన్ చేస్తారు? డెఫినెట్గా నేనైతే ఒక స్త్రీ తాను డెవలప్మెంట్ అయితే, తనను తాను డెవలప్మెంట్ చేసుకున్నట్టయితే ఈ సమాజంలోనే కాదు కుటుంబంలో వాళ్ళ పిల్లల ఎదుగుదల కూడా సాధ్యపడుతుంది. అలానే కాదు సమాజంలో ఉన్న ఏ పనికైనా తను ముందు రాగలుగుతుంది. తనని ప్రోత్సహించే వాళ్ళు పటిష్టంగా ఉండాలి, బలంగా ఉండాలి. ప్రోత్సాహం ఇచ్చే వాళ్ళే ఒక చేయూతతోనే తన యొక్క అభివృద్ధి, స్త్రీ యొక్క అభివృద్ధి. అలా అని నేను పురుషులకు ఏమాత్రం వ్యతిరేకం కాదు. పురుషుల కనుక అభివృద్ధికి వాళ్ళు ఆటంకం కాకుండా వాళ్ళ యొక్క ఈమె ఒక మన దేశానికి గర్వకారణము. స్త్రీ ఎదుగుదల చాలా ఇంపార్టెంట్. ఆమె బలహీనురాలు కాదు అన్న అంశాన్ని తనకు తాను తెలుసుకోవాలి. షీఈ్ నాట్, ఎవరు మోసం చేసినా అండి, ఈవెన్ రేపిస్ట్ గర్ల్ కూడా షీ షుడ్ థింక్ దట్ ఐ ఆమ్ ద ఎలిజిబుల్ లేడీ. నేను పటిష్టంగా ఉన్నాను, నేను తప్పు చేయలేదు అన్న ఒక కాన్సెప్ట్తో నడవాలి. అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండి ఈ దేశానికి చేయూతనిచ్చి ఈ దేశ అభివృద్ధి కోసము మహిళలు అందరూ పాటుపడాలి. అదేవిధంగా పురుషులు కూడా సహకారం అందించాలి. రైట్ అండి, థ్యాంక్ యూ మచ్ అండి. సుభాషిణి గారు మీ యొక్క అభిప్రాయాలను మా యొక్క ప్రేక్షకులు అందించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మచ్. మరి నమ్మకంతో ముందుకెళ్తే నారీమణులకు సాధికారత ఇట్టే సాధ్యపడుతుంది అంటూ కూడా మరి సుభాషిణి అడ్వకేట్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మహిళలు పుట్టింటి నుంచి మెట్టింటి వరకు, అటు తర్వాత మళ్ళీ సమాజంలో అడుగుపెట్టేటప్పుడు కానీ ఆ యొక్క దశలలో ఉండేటప్పుడు కానీ ఆత్మవిశ్వాసం అనేది మెండుగా ఉండాల్సిన అవసరం ఉంది, ఉంచుకోవాలి అంటూ కూడా అప్పుడే మరి సాధికారతకు బీజాలు పడే అవకాశం ఉందంటూ కూడా అడ్వకేట్ గారు చెప్పిన విషయం. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామంటే దాన్ని కీప్ వాచింగ్. మీలో పాటలు పాడే సత్తా ఉందా? మీరు పాడిన పాటలు 10 మందితో పంచుకోవాలని ఉందా? మీరు పద్యాలు రాగయుక్తంగా ఆలపించగలరా? మీ పాటలు వినిపించే వేదికను మేం కల్పిస్తాం. జానపద లలిత గీతాలతో పాటు ప్రబోధాత్మక గీతాలు, పద్యాలను వీడియో రికార్డు చేసి మీరు పంపిస్తే వాటిని మేము జజ్జనకరి జనారే ప్రత్యేక కార్యక్రమంలో ప్రసారం చేస్తాం. మీరు పాడిన పాటలను మాకు పంపాల్సిన టెలిగ్రామ్ నెంబర్ 8886699240. సినిమా గీతాలు నిషేధం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. కార్పొరేట్ విద్య ఎటువంటి ప్రభావాలను చూపిస్తుంది? మరి ముఖ్యంగా మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకాశంలో మరి హరివిల్లు విరిస్తే అది మా కోసమే అనుకునే చిన్నారుల మనసులు అవి. ఆ మనసులు కార్పొరేట్ గోడల మధ్యలో, కార్పొరేట్ విద్యా సంస్థల గోడల మధ్యలో ఎటువంటి అనుభవాలను పొందడం జరుగుతోంది? అదేవిధంగా కార్పొరేట్ విద్యకు సంబంధించిన ఫలాలు విషఫలాలుగా మారుతున్నాయా? వారి మీద ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది? అక్కడ బాల్యం కార్పొరేట్ అనేది ఉరితాళ్లకు వేలాడుతోంది. కార్పొరేట్ అనే పదానికే ఉరితాళ్లకు ఆ యొక్క బాల్యం వేలాడుతుందంటూ కూడా మరి దీనికి సంబంధించిన కథనం. మరి చేదెక్కిన బాల్యం, చేదెక్కిన లోకమా? మరి ఈ నేటి సమాజం ఏం చేయబోతుంది? కార్పొరేట్ విద్య యొక్క ప్రభావం మరి విషఫలాలను అందించే విషవృక్షంగా మారబోతుందా, మారిందా అన్న అంశం ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. అదేవిధంగా తల్లిదండ్రులు బలహీనతే ఆ యొక్క కార్పొరేట్ వారికి బలంగా మారుతోంది. మా పిల్లల్ని కార్పొరేట్ కళాశాలల్లో, పాఠశాలల్లో చదివిస్తే మంచి మార్కులు వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి అన్న ఆశలు అడియాసలుగా మిగులుతున్నాయా? ఏం జరగబోతోంది అంటూ మరి చేదెక్కిన లోకం అనే ఒక కథ గతంలో కూడా మరి బయటికి రావడం జరిగింది. ఈ యొక్క రచయిత శరత్ చంద్ర గారు మనతో పాటు ఆ కథ గురించి, నేటి సమాజం గురించి అన్వయిస్తూ మరోసారి విశ్లేషణాత్మకంగా
చర్చను కొనసాగించబోతున్నాం. శరత్చంద్ర గారిని ముందు మనం ఇన్వైట్ చేద్దాం. శరత్చంద్ర గారు నమస్తే, వెల్కమ్ టు ద షో అండి. నమస్తే అండి. రైట్ అండి, మరి ఈ యొక్క కార్పొరేట్ విద్యపై ఎక్కుపెట్టిన అణ్వస్త్రం చేదెక్కిన లోకం అనుకోవచ్చు అంటారా? కార్పొరేట్ గోడలను బద్దలుగొట్టుకుని బాల్యం బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? రచయితగా మీ యొక్క మనస్సును ఆవిష్కరింపచేద్దాం మరోసారి. గుడ్ ఈవినింగ్ దుర్గా గారు మీకు స్నేహ యాజమాన్యానికి చూస్తున్న వీక్షకులందరూ కూడా నమస్కారం. ఇది 2013లో నబీలో రాసిన ఒక కథ, నబీ కథల పోటీలో రాసిన కథ, చేదెక్కిన లోకం. అంటే ఈ కథ రాయడానికి అప్పట్లో విజయవాడ నుంచి ఒక న్యూస్ ఐటము నాకు కంటపడింది. ఆ న్యూస్ ఐటమ్ ఏంటంటే, చిల్డ్రన్ స్పెషలిస్టు తన దగ్గరికి వచ్చే చిల్డ్రన్స్ కి టెస్ట్ చేశాడు. చేసినప్పుడు వాళ్ళల్లో కొద్ది మందిలో జూనియర్ డయాబెటిక్ బయటపడింది. ఎక్కువ భాగం ఎవరురా వాళ్ళంటే వాళ్ళంతా కార్పొరేట్ విద్యలో వెళుతున్న పిల్లలు అనేది అర్థమైంది. కంటిన్యూగా ఆయన ఒక దానికి సంబంధించి ఇటువంటి టెస్టులు చేయడం ద్వారా మరి పిల్లల్లో ఈ విధంగా డయాబెటీస్ ఎక్స్ప్రెస్ అయ్యింది, ఆ జూనియర్ డయాబెటీస్ అని చెప్పి ఒక వార్త చూసిన తర్వాత నాలో ఒక మదనం మొదలయ్యి రాసిన కథే ఈ చేదెక్కిన లోకం. అయితే ఈ కథ రాసే క్రమంలో మా పిల్లలు కూడా ఈవెంతో కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఉన్నారు. చూసాం వాళ్ళల్లో కలుగుతున్న చేంజెస్ కూడా పర్సనల్ కూడా. ఈ కథలో ఉన్న ఆ పాప ఏదైతే ఉందో హారతి, దరిదాపు హారతి ప్రతి మూమెంట్ కి మా పాప కూడా ఒక ఎగ్జాంపుల్. అంటే మేము చూడడానికి వెళ్ళినప్పుడు కూడా భయంగా మా వైపు చూడడము, లేకపోతే ఇంటికి వస్తాను అనుకోవడం, అదేవిధంగా మ్యామ్ ఏమని అంటది అనుకోవడం, ఆ విధంగా భయపడతా ఉండేది. సమూహం మేము వాళ్ళని చదువుకోమని చెప్పేవాళ్ళం. ఆ మేరకు కొంచెం చదువుకోవడంతో పాటు ఆటలు కూడా అక్కడ ఒక క్యాంపస్ గార్డ్ ఉండేది. అయితే ఆ కాలక్రమంలో ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ని విశ్లేషిస్తే మనకి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణలో కానీ, నారాయణ కానీ, చైతన్య కానీ, ఇతర కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎక్కడ మనకు ఆట స్థలాలు కనబడవు. అందుకే నేను ఈ కథలో రాసినట్టుగా మెరిస్తే వాన కురిస్తే, ఆకాశంలో హరివిల్లు విరిస్తే అంతా మాదేనని పారస్యం చెందే వయసు వాళ్ళది. మరి ఈ విషయం శ్రీశ్రీ గారు కూడా మరి 5-6-7 సంవత్సరాల కోణాలారా ఈ ప్రపంచం మీదే అని చెప్పని అన్నారు. అయితే ఆయన ఏ ఆశావాదం తన్నాడో దానికి విరుద్ధంగా గత 2 దశాబ్దాలుగా విద్యా వ్యవస్థ మొత్తం మారిపోయి ఈరోజు అప్పుడు ఏదైతే చదువుకున్నారు పిల్లలు, ఈరోజు వాళ్ళ జీవితంలోకి వచ్చిన తర్వాత మన కళ్ళ ముందే మనం అనేక మంది వాళ్ళ మనోవైఖరి మనకు అర్థమైపోతాం. వాళ్ళు పేరెంట్స్ తో రిలేషన్ ప్రాపర్గా ఉండదు. మాకైతే తల్లిదండ్రులతో ఎప్పుడు కమ్యూనికేషన్ ఉండాలని తప్పన ఉండేది. మా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ గురించి గుర్తుపెట్టుకునే పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు ఫారిన్కి వెళ్ళచ్చు, లేకపోతే పెద్ద జాబులు చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళినా పేరెంట్స్ కి వాళ్ళు ఫోన్ చేసే పరిస్థితులు చాలా వరకు కనబడడం లేదు. పేరెంట్సే వాళ్ళకి ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నాను, ఆఫీస్లో ఉన్నాను, మళ్ళీ చేయండి అనే పరిస్థితి ఒకటి ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చెప్పకుండా మ్యారేజ్ చేసుకుని మ్యారేజ్ ఫోటోలు వాట్సాప్లో పెట్టి బ్లెస్ మీ ఫాదర్, బ్లెస్ మీ మమ్మీ అని చెప్పి వాళ్ళు మెసేజ్లు పెట్టే కల్చర్లోకి వెళ్ళిపోయాం. అంటే ఒకప్పుడు మా అమ్మ నాన్న చూసిన సంబంధం చేసుకోవాలనుకున్న దగ్గర నుంచి, ఒకళ్ళు ప్రేమిస్తే కూడా చెప్పే దగ్గర నుంచి వాట్సాప్ లో ఫోటోలు పంపిస్తున్నాము, ప్లస్ చేయండి అనే పరిస్థితి. ఆ తర్వాత ఫారిన్కి వెళ్తే మీకు డబ్బులు పంపిస్తున్నాం కదా, మీకు ఏం కావాలో కొనుక్కోండి, బంగారమో చీరలో అని చెప్పని వాళ్ళకి సంబంధించి పేరెంట్స్ కి, అదేవిధంగా మీకేం కావాలంటే దానికి సంబంధించి స్థలాలు కొనుక్కోండి, లేకపోతే ఫ్లాట్స్ కొనుక్కోండి అనే పరిస్థితి తప్ప. ఇటీవల కూడా ఒక సంఘటన జరిగింది. ఒక కొద్ది నెలల క్రితం, అంటే ఒక నెల బ్యాక్, పిల్లలు ఎన్ఆర్ఐలుగా మారిపోయారు, వాళ్ళు ఏదో బాగా సంపాదించుకుంటున్నారు అని చెప్పని మురిసిపోయిన ఒక తల్లి, ఆమె పిల్లలు రావడం లేదు, పిల్లలు దూరం అయ్యారని తెలిసిన తర్వాత వాళ్ళు ఏ డబ్బులు అయితే పంపించారో ఆ డబ్బులతో మరి ఆమె తగలబెట్టుకున్న పరిస్థితి మనం మీడియాలో చూసాం. అంటే పిల్లలు లేని జీవితం ఇక జీవితం కాదనుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళు
బాల్యం అంతా వీళ్ళు రక్త మాంసాలు కరగ తీసుకొని ఆ పిల్లల్ని ప్రయోజకులు చేస్తే ఇప్పుడు ఆ పిల్లలు రెక్కలు వచ్చాక ఎగిరిపోయి పేరెంట్స్ తో కమ్యూనికేషన్స్ కట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కార్పొరేట్ తాలూకు విషఫలాలే. ఎప్పుడైతే మనం ఈ కార్పొరేట్ కల్చర్ లోకి వెళ్ళిపోయామో పేరెంట్స్ తో కమ్యూనికేషన్స్ తగ్గిపోతున్నాయి. అదేవిధంగా భాష మీద కూడా వాళ్ళకి పట్టు మరి సడలిపోయింది. నాకు తెలిసి ఇప్పుడున్న పిల్లల్లో ఎవరు కూడా న్యూస్ పేపర్ కూడా తెలుగులో చదివే పరిస్థితులు లేరు. ఇంకా సాహిత్యం అంటారా, ఇప్పుడు మా వయసులో శ్రీశ్రీ నుంచి కృష్ణశాస్త్రి వరకు, చలం మ్యూజిక్స్ దగ్గర నుంచి కాళీపట్ట రామారావు కథల వరకు మరి సాహిత్యంతో మాకు బంధం ఏర్పడింది. సాహిత్యంతో బంధం అంటే సమాజంతో బంధమే. వివిధ సాహితీ సంపద, సాహితీ వారధిగా ఏదైతే సమాజాన్ని కుదిపేసే సమస్యల్ని సాహిత్యం ద్వారా వెలుగు చూసాం. కానీ ఇప్పుడు పిల్లకాయలు ఎవరు కూడా ఆ సాహిత్యం మీద వాళ్ళకి శ్రీశ్రీ అంటే కూడా తెలియదు, కృష్ణశాస్త్రి అంటే తెలియదు, లేకపోతే కాళీపట్ట రామారావు అంటే తెలియదు, లేదా మోడర్న్ గా ఎండమూరి మల్లాదానికి తెలిసి ఉండొచ్చేమో. కానీ మన పూర్వకాలం రచయితలు ఎవరు కూడా తెలియని పరిస్థితుల్లో మనం పడిపోయాం. మా ఇంటికి తెలుగు పేపర్ వచ్చినాక చదవని పరిస్థితుల్లోకి పిల్లలు వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు. వాళ్ళకి ఆ తెలుగు ఏదో ఎగ్జామినేషన్ వరకు చదువుకునే వాళ్ళు, తర్వాత ఇంటర్మీడియట్ లో సాంస్క్రిట్ చదువుకొని మార్కుల కోసం చదువుకొని వచ్చే పరిస్థితి తప్ప తెలుగులో ఆవు మీద వ్యాసం రాయమన్నా రాసే పరిస్థితి లేదు. నేను అందుకే మరి శాస్త్రి గారు వీళ్ళ కథ రాస్తే చిత్రాన్ని మ్యాగజైన్ బహుమతి వచ్చింది. ఆ కథ కంటెంట్ ఏంటంటే వాళ్ళ తాత ఎవరైతే ఆవు మీద తెలుగులో వ్యాసం రాస్తారో వాళ్ళకి ఆస్తి ఇవ్వమని చెప్పని రాసి చచ్చిపోతాడు. అదే శాస్త్రి గారు వీళ్ళం. మరి వాళ్ళు తెలుగులో వ్యాసం రాశారు లేదనేది కాలక్రమంలో వాళ్ళకి అర్థమవుతుంది. మరి ఆ పిల్లలు ఎందుకు అట్టాగా భాష మీద కమ్యూనికేషన్ పడిపోయిందంటే మన పేరెంట్స్ రిక్షా తొక్కునే పిల్లల దగ్గర నుంచి మరి కోటేశ్వర వరకు కూడా మాకు ఇంగ్లీష్ మీడియమే కావాలనే వ్యామోహంలోకి వెళ్ళిపోవడం ద్వారా ప్రాథమిక దశలోనే వాళ్ళకి మదర్ టంగ్తో బంధం తెగిపోతుంది. అదేవిధంగా ఇప్పుడున్న కార్పొరేట్ వ్యవస్థలో మనం చూడండి, ఎల్కేజీ యూకేజీ కూడా లక్షల రూపాయల ఫీజులు గడిస్తున్నారు. ఓక్రిడ్జి ఇలాంటి విద్యా సంస్థలన్నీ ఏం చేస్తున్నాయి, ఎల్కేజీ కూడా లక్షల ఫీజు వసూలు చేస్తుంటాయి. అక్కడ ఏం నేర్పిస్తున్నారు, వాళ్ళకి ఏం హ్యుమానిటీస్ నేర్చుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా ఆ బాల్యం అంతా కొనారిల్లిపోయే పరిస్థితి నుంచి దీనికి కారణం ఏంటంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్ తాలూకు విషఫలాలు ఒక 25 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న పిల్లల దగ్గర మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఇప్పుడున్న జనరేషన్ కూడా వాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదివించడం ద్వారా రేపొద్దున వాళ్ళు కూడా ఇదే భావాలని వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారో, వాళ్ళ మాతృభాష ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారో అదే నిర్లక్ష్యాన్ని ఇప్పుడు పిల్లలు వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ జీవితంలో స్థిరపడుతున్న దశలో నెక్స్ట్ వాళ్ళ పిల్లలు కూడా ఈ మాత్రం కూడా హ్యూమన్ రిలేషన్స్ అనేది ఉంటాయని నేను అనుకోవడం. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే ఇక్కడ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇటువంటి కార్పొరేట్ ఎడ్యుకేషన్ మీద ఒక వైఖరి అవలంబించాలి. ప్రతి పాఠశాలలో ఒక క్రీడా మైదానం ఉండాలి. క్రీడా మైదానం ఉండాలని చెప్పని దానికి సంబంధించిన అనేక కొటారి కమిషన్ దగ్గర నుంచి అనేక కమిషన్లు నిర్ధారించినప్పటికీ, అనేక ప్రభుత్వ నివేదికలు ఉన్నప్పటికీ అన్నింటినీ పుటదాఖలేసి ఎందుకు చేస్తున్నారు ఈ పని, ఎందుకు చేస్తున్నారు ముఖ్యమంత్రులు ఇటువంటి కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే ఇవన్నీ కూడా క్విడ్ ప్రోకో బ్యాక్ ఎండ్ నుంచి వాళ్ళకి డబ్బులు రావడం ద్వారా విద్యాశాఖ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఈ పాఠశాలలకు పర్మిషన్లు ఇచ్చి ఈరోజు ఆ స్కూళ్ళని అధోగతి పాలు చేసి తద్వారా నెక్స్ట్ జనరేషన్ కూడా దెబ్బతిరిపోతాం. కాబట్టి బేసిక్ ఏంటంటే మనం భాషలో పాఠం పోవడమే కాకుండా మానవ సంబంధాలు మృగ్యమైపోవడానికి దుర్గాప్రసాద్ గారు ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ కూడా ఒక భాగం అవుతుందని నేను గట్టిగా చెప్పగలను. రైట్ శరత్చంద్ర గారు, మరి మీరు ఈ యొక్క కార్పొరేట్ విద్యపై ఎక్కువ పెట్టిన అణ్వస్త్రం లేదే మీరు ఏదైతే ఆయుధంగా వాడుతున్నారో మరి ఆ యొక్క ప్రజా సాహిత్యం ప్రజల్లోకి మళ్ళీ తీసుకువెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు, దానికి అభినందనీయులు. అదేవిధంగా మరి లక్షలు, కోట్లు, వేలు, వందలు రూపాయలు మరి ఇవన్నీ ఖర్చు పెట్టి ఉన్న పొలం పుట్ర, నగా నట్ర అన్నీ కూడా మరి అమ్మివేసి కానీ లేకపోతే తాకట్టు పెట్టి కానీ తీరా అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత బాల్యం ఆ యొక్క బందీఖానాగా మారుతున్న కార్పొరేట్ ఆ యొక్క గదులు, వాటిని గురించి మీ యొక్క స్పందన ఏంటంటారు? అండి, ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అయ్యి రాత్రి 10 దాకా పిల్లలు మరి వాళ్ళు ఏం చదువుతారండి. వాళ్ళు హ్యాపీగా ఆడుకోవాల్సిన వయసులోను వాళ్ళ కనీసం ఆడుకునే టైం కూడా లేదు. వాళ్ళ మీద మానసిక ఒత్తిడి. ఇప్పుడు మీరు చూడండి,
1% కూడా ఐఐటీలోను నీటిలోను సీట్లు రావు. కానీ వాళ్ళు వచ్చే మనం 1, 1, 2, 2, 3, 3 అని చెప్పుకునే ఆ కొద్ది మంది సీట్ రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరి దగ్గర అదే ఫీజులు తీసుకుంటున్నారు. సిఓ క్యాంపస్లు అంటున్నారు, మరి చైనా క్యాంపస్లు అంటున్నారు, తర్వాత జోనల్ క్యాంపస్లు అంటున్నారు. ఆ విధంగా పిల్లలు వాళ్ళు రకరకాలుగా ఫార్మ్ కోళ్ళని తాకినట్టుగా ఇట్లా తాగడం ద్వారా ఏమవుతుందంటే పిల్లల మీద మానసిక ఒత్తిడి గురవుతుంది. ఒత్తిడి గురయ్యి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు వివాహ దశలోకి వచ్చిన తర్వాత కూడా భాగస్వామితో కూడా వాళ్ళు కమ్యూనికేషన్ ఉండదు. భార్య భర్తల మధ్య కూడా ప్రాపర్ గా రిలేషన్ ఉండకపోవడం వల్ల వాళ్ళలో కూడా ఒక మానసిక బంధం తెగిపోయే పరిస్థితి, శారీరక తెగిపోయే పరిస్థితి, తద్వారా డైవర్స్ దాకా వెళ్లే పరిస్థితి. ఇవన్నీ కారణం ఏంటి? ఇవన్నీ కూడా కార్పొరేట్ వ్యవస్థలో కమ్యూనికేషన్ లేకపోవడం. మనం చూడండి, ఎంతమంది వీధి బళ్ళు చదువుకున్న తర్వాత సాయంత్రం కల్లా ఇంటికి వస్తే మరి అమ్మ ఏదన్నా మనకి చేసి పెడుతుందని ఎదురు చూసేవాళ్ళు, లేకపోతే అమ్మ వాళ్ళు కాసేపు ఆడుకునేవాళ్ళు, తాతయ్యతో చెప్పుకునేవాళ్ళు. అటువంటి వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఏమైనా ఉందా? ఇంటికి రాగానే ఒక బండిలో పుస్తకాలు ముందేసుకుని హోంవర్క్ చేయాలా. హోంవర్క్ చేసేటప్పుడు కూడా మరి ఇప్పుడు ఈ రోజు కాస్త టైం దొరికితే వాళ్ళు సెల్ ఫోన్ లోకి వెళ్ళిపోతున్నారు. సెల్ ఫోన్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు అట్రాక్ట్ చేసేది పబ్జీ లాంటి గేమ్స్ అట్రాక్ట్ చేస్తే దాంట్లో అడిక్ట్ అయిపోయి కొద్దిమంది స్పాయిల్ అవుతున్నారు. అదేవిధంగా కొన్ని పాఠశాల ఆవరణం బయట మరి గంజాయి, హెరాయిన్ ఇట్లాంటి మందులు దొరుకుతున్నప్పుడు, చాక్లెట్ రూపంలో, సిగరెట్ రూపంలో దొరుకుతున్నప్పుడు ఆ విధంగా వాళ్ళు అటువంటి మాదక ద్రవ్యాలకు గురైపోయి తర్వాత వాళ్ళు ఒకవేళ ఎంప్లాయీస్ అయినా సరే వాళ్ళంతా పబ్బుల్లో చేరి ఆ తర్వాత రేవు పార్టీలో దిగి ఈ విధంగా వాళ్ళు ఏంటంటే యవ్వనం అంటే వ్యభిచారము, యవ్వనం అంటే మందు కొట్టడం, యవ్వనం అంటే జులాయిగా తిరగడం, యవ్వనం అంటే డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అనుకుంటున్నారు తప్ప వాళ్ళ సమాజం గురించి ఏమాత్రం ఆలోచించడం వల్ల. ఒకప్పుడు మోరల్ క్లాసెస్ ఉండే స్కూళ్ళల్లో, అది మీరు గమనించే ఉంటారు. అంటే మోరల్ క్లాసులలో మనకి అప్పుడు మహాత్మా గాంధీ దగ్గర నుంచి అదే విధంగా మనకి పంచతంత్రము, చెన్నై సూర్యరాసిన పంచతంత్రము, ఇటువంటివన్నీ కూడా మనం చదువుకునేవాళ్ళం. ఇప్పుడు అసలు ఎక్కడ లేవు. ఎక్కడెక్కడ మోరల్ క్లాసులు ఉన్నాయా? అయితే మ్యాథ్స్ మీదో లేకపోతే కెమిస్ట్రీ మీదో బయాలజీ మీదో కాన్సన్ట్రేషన్ తప్ప ఎక్కడ తెలుగులో ఉండే మన కథల మీద లేకపోతే నాన్ డీటెయిల్డ్ అని ఒకటి ఉండేది. ఆ నాన్ డీటెయిల్డ్ ఉండే కథల్ని ఆకట్టుకొని ఆ కథల మీద ఆసక్తిగా వినేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు ఎక్కడన్నా సరే నాన్ డీటెయిల్ గురించి చెప్తున్నారా? శరత్చంద్ర గారు, ఇప్పుడు అదేవిధంగా మరి వర్చువల్ రిలేషన్షిప్లో ఉన్న నేటి యువత వర్చువల్ రిలేషన్షిప్ అన్న పద ప్రయోగం ఎందుకు చేస్తారనేది మీకు తెలిసిందే. ఇప్పటికే అమ్మ నాన్న వేరే ప్రాంతంలో, వేరే దేశంలో, వేరే విదేశంలో ఎక్కడో చోట ఉంటారు, వీరొక చోట ఉంటారు, బందీలుగా ఉంటారు. చదువు పేరిట కార్పొరేట్ కళాశాలల్లో, కార్పొరేట్ పాఠశాలల్లో గదుల మధ్య 4 గదుల మధ్య ఉంటారు. సో సమాజంలోకి రారు, సహజ ప్రకృతిని కూడా ఆస్వాదించలేరు. సో ఇలా ఇవన్నీ కలిపి వారి యొక్క మానసిక ప్రభావం వారి మీద ఎలా ఉంటుందంటారు? వారి మనసుల మీద వీటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందంటారు భవిష్యత్తు రోజులలో? అంటే ఇప్పటికీ వాళ్ళకి ఇంద్రధనస్సు అంటే తెలియదు, వర్షంలో తడవడం తెలియదు, మట్టిలో ఆడుకోవడం తెలియదు, బంగారాలు ఆడుకోవడం తెలియదు. వాళ్ళకి తెలిసింది క్రికెట్ ఏదో ఆడుకుంటారు ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు తప్ప. అందుకే చెప్పాను, మెరుపు మెరిస్తే వాన గురిస్తే ఆకాశంలో హరివిల్లు విరిస్తే అంతా మాదేనని పారసం చెంది మరి కోనల్లారా అని చెప్పని ఏదైతే శ్రీశ్రీ బాధపడ్డాడో, మరి అట్లాంటి బాల్యం ఉండాలని కోరుకున్నాడో, అలాంటి బాల్యం లేకపోవడం వల్ల ఏ విధంగా ఈ వ్యవస్థ పునరుద్ధుతుంది అనడానికి నిదర్శనంగానే నేను రాసిన కథ. ఆ కథలో కంటెంట్ నేను విజయవాడలో నుంచి ఒక పత్రిక అంటే న్యూస్ పేపర్ లో ఒక న్యూస్ ఐటమ్ చూశాను. అదేంటంటే ఒక డాక్టరు ఆయన దగ్గరికి వచ్చే పేషెంట్లలో, చిన్నపిల్లల్లో వాళ్ళకి మరి డయాబెటిక్ బయటపడ్డప్పుడు, ఎందుకంటే వాళ్ళు పాఠశాలలో చదువుతున్న ఒత్తిడి వల్ల, మానసిక ఒత్తిడి వల్ల వాళ్ళ ప్యాంక్రియాస్ కుదేలైపోయి వాళ్ళకి ఇన్సులిన్ అవసరమయ్యే పరిస్థితికి వచ్చి 30 ఏళ్ల కల్లా వాళ్ళు చనిపోతున్న పరిస్థితి ఉంది. నాకు తెలిసిన వాళ్ళు కొద్ది మంది ఉన్నారు. అంటే ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఎందుకు తల్లిదండ్రులు అంత అత్యాశ పడుతున్నారు? లక్షలు సంపాదించాలి, నా బిడ్డ ఐఐటి చేయాలి, నా బిడ్డ డాక్టర్ కావాలి. ఏమి డాక్టర్లు మాత్రమే సమాజానికి అవసరమా? మరి సమాజానికి అనేక వృత్తులు ఉన్నాయి, సహస్ర వృత్తులు, సమస్త ప్రవృత్తులు ఉన్నాయి. వాటిల్లో వాళ్ళకి నచ్చిన ఉద్యోగం చేసుకోవచ్చు, లేకపోతే వాడు ఒక పెయింటర్ గా మారచ్చు, ఒక రైటర్ గా మారచ్చు, లేకపోతే ఒక సామాజిక సైనికుడిగా మారచ్చు, సైన్యంగా వెళ్ళే ఒక వ్యక్తిగా మారచ్చు. అంటే ఆ విధంగా లేకుండా అయితే నువ్వు డాక్టర్ కావాలా, లేకపోతే ఐఐటి స్టూడెంట్ కావాలని చెప్పని. అదే శరత్చంద్ర గారు, అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, మీతో పాటు నేను కూడా ఏకీభవిస్తున్నాను. పరిస్థితి ఎలా ఉందంటే, మార్కెట్కి వెళ్తే చికెనా మటనా 2 మాత్రమే, అలాగే ఐఐటి కావాలా, మెడికల్ కావాలా అంటూ కూడా ఈ 2 మాత్రమే కంటికి కనిపిస్తున్నాయి. ఇంకేది మీరు చెప్తున్నట్లుగా రాజకీయంలోకి వెళదామంటే రాజకీయ శిక్షణ ఇస్తూ, రాజకీయ పాఠాలు లేకపోతే ఆ యొక్క అనుభవాలని రంగరించి
తయారు చేసే కోర్సెస్ కూడా లేవు. డాక్టర్ కానీ లేకపోతే ఇంజనీర్ మాత్రం కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఒక యాక్టర్ కావాలంటే దానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ కూడా లేవు. సో మీరు అన్నట్లుగా 1, 2, 3, 4 అంటూ ర్యాంకుల గోళ్ళతోటి హోరుతోటి చంపేస్తున్నారు. ఇంకొక విషయం కూడా, మరొక దారుణమైన విషయం కూడా, మీకు మాకు మనందరికీ తెలిసిన విషయమే, సూయిసైడల్ టెండెన్సీ కూడా పెరగడం జరిగింది. ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలకి లేదా కార్పొరేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మాత్రమే ఇందుకు బలవుతున్నారు. సూయిసైడల్ టెండెన్సీ తగ్గించడానికి ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? అంటే ఎప్పుడైతే ప్రాబ్లమ్ సాల్వేషన్ థింకింగ్ లేకపోతే వాడికి మానసిక కుంటను గురవుతాడు. ఎప్పుడైతే మానసికంగా మనిషి కుదించబడతాడో వాడికి అంటే గతంలో లిటరేచర్ చదివితే లిటరేచర్ లో ప్రతి సమస్య ఉంటుంది, ఆ సమస్యని ఓవర్కమ్ చేసే మార్గం ఉంటుంది. ఇటీవల సివిల్ సర్వీస్ రాసి సక్సెస్ అయ్యి ఎంతో మందిని సివిల్ సర్వెంట్లుగా చేస్తున్న బాలలత మేడం ఉంది. ఆమె ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఒక దివ్యాంగురాలు. బట్ ఆమె ఒక చీకటి గదుల్లో ఉండి మానసికంగా క్షోభకు గురై కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకొచ్చి ఆమె సివిల్ సర్వీస్ సాధించి ఈ రోజు తాను ఎంప్లాయీ తర్వాత కూడా చాలా మందిని మరి సివిల్ సర్వెంట్స్ గా మారుస్తాము. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆమె వీధి బళ్ళు చదువుకోబట్టి ఆమె సమాజాన్ని ఎదుర్కోవడం అనేది మొదలుపెట్టింది. ఇప్పుడున్న యూత్ ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ దీనివల్ల వాళ్ళ మధ్య ఇంతకు ముందు చెప్పినట్టుగా హ్యూమన్ రిలేషన్స్ బలహీన పడ్డమే కాకుండా సమస్య వస్తే ఎదుర్కోలేకపోవడం వల్ల సమస్యకి బలైపోయి వాళ్ళు ఇంక సమస్యను పరిష్కారం తీసుకు వెళ్ళలేక ఆత్మహత్యలు వైపు వెళ్తున్నారు. అంటే దీనికి కారణం ఏంటి? వాళ్ళల్లో ఒక పిరికితనం. అంటే మనకి పలాని వ్యక్తి నో అంటే ఇక జీవితం అయిపోయింది అనుకునే వాళ్ళు కొద్దిమంది అయితే, కొద్దిమంది మాదక ద్రవ్యాలకి బలైపోయే వాళ్ళు కొద్దిమంది అయితే, ఈ విధంగా రకరకాల వ్యక్తులు రకరకాలుగా వివిధ సమస్యలతో, మానసిక సమస్యలతో కొనారిల్లిపోయే పరిస్థితి ఎందుకు వస్తుందంటే వాళ్ళకి ఎక్కడికాడ సమాజంలో సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ స్టోరీస్ చూడడం లేదు. మనం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నుంచి మహాత్మా గాంధీ వరకు, లేకపోతే భగత్ సింగ్ నుంచి లాలా లజపత్ రాయ్ వరకు, లేకపోతే సుభాష్ చంద్రబోస్ వరకు వీళ్ళందరూ ఈ దేశం కోసం పరితపించారు. ఈ దేశమాత దాస్య శృంఖలాలని బద్దలు చేయాలని చిన్న వయసులోనే 30 ఏళ్ళ లోపలనే భగత్ సింగ్ చిన్న వయసులోనే చనిపోయాడు. అంటే అల్లూరి సీతారామరాజు కావచ్చు, వీళ్ళందరూ ఎందుకోసం అంటే వీళ్ళందరూ సమాజం గురించి ఒక తపన ఉండేది. ఇప్పుడు ఎంతమంది సమాజం గురించి తప్పిస్తున్నారు? వాళ్ళకి ఎంతవరకు ఇప్పుడు సోషల్ స్టడీస్ కూడా చదవడం మానేశారు. ఎక్కడ కూడా నీకు బైపీసీలో కానీ ఎంపీసీలో కానీ ఒక 10వ క్లాస్ వరకే ఉంటుంది. ఆ 10వ క్లాసులో కూడా ఏదో ముక్కను పెట్టుకుంటున్నారు, 4 ముక్కలు చదువుకొని వస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి భగత్ సింగ్ గురించో, సుభాష్ చంద్రబోస్ గురించో, గాంధీ గురించో, అంబేద్కర్ గురించో సుదీర్ఘంగా వాళ్ళ సంబంధించిన మనస్తత్వాన్ని కానీ వాళ్ళ పోరాట పటిమ కానీ చెప్పే ఉపాధ్యాయులుగా లేని పరిస్థితి. అంటే వాళ్ళకు ఉండే టైంలో ఎప్పుడో వీక్లీ 1 or 2 తెలుగు వాళ్ళు సిలబస్ పెట్టి మిగతా టైం అంతా వాళ్ళకు ఉండే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద పెట్టడం వల్ల వాళ్ళకి ఒకళ్ళు వస్తే 1% మెడిసిన్ సీట్ లో, ఇంజనీరింగ్ సీట్ లో వస్తున్నారు, ఐఐటీలో వస్తున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మామూలుగా బతకాల్సిందే కదా, మామూలుగా వాళ్ళు బ్యాంక్ ఉద్యోగాలు చేసుకోవాలా, అయితే మామూలు ఇతర ఉద్యోగాలు చేసుకోవాలా. అంటే నేనేమంటానంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేది డబ్బుల్లో సంపాదించే ఒక కల్లా పెట్టేలాగా తయారైంది. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఏ కార్పొరేట్ స్కూళ్ళ మీద కూడా పని వేళల మీద వాళ్ళకి నిఘా లేదు. ఇప్పుడు ఉదయం మా మిగతా ప్రభుత్వ పాఠశాలలో 10 గంటలకు స్కూల్ తెరుస్తుంటే మా బిడ్డ 6 కల్లా క్లాసులు స్టార్ట్ అవుతాయని గొప్పగా చెప్పుకునే పరిస్థితి. మళ్ళీ అది కాకుండా వాళ్ళని సపరేట్ గా సిఓ క్యాంపస్లను పెట్టి చైనా బ్యాచ్ ఇవన్నీ ఏంటి చేస్తున్నాయంటే వాళ్ళ కర్కాణాలు వేసి మగ్గ కొట్టినట్టు మిక్సీలు వేసి ఎట్టయితే మనం వస్తువుని మిక్సీలు వేసి దాన్ని గ్రైండర్ వేసి ఎట్ చేస్తున్నామో అట్టా మెదడుని గ్రైండర్ వేసి చేస్తున్నారు తప్ప మెదడు మానసిక వికాసం కలగడానికి ఏమాత్రం వాళ్ళల్లో చెస్ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ, అవుట్డోర్ గేమ్స్ కానీ, లేదా చిన్నప్పుడు మేము ఖోఖో ఆడేవాళ్ళం, కబడ్డీ ఆడేవాళ్ళం. ఇప్పుడు పిల్లకాయలు ఎంతమంది ఖోఖో అంటే తెలుసు, ఎంతమంది కబడ్డీ అంటే తెలుసు. కరెక్ట్ అని ఒకసారి మీ మాటల ద్వారా నా బాల్యం కూడా గుర్తుకొస్తుంది. రైట్, మరి మొత్తం మీద మార్కులు సంపాదించే మర యంత్రాల్లాగా విద్యార్థులను తయారు చేస్తుంది కార్పొరేట్ రంగం అంటూ కూడా ఇప్పటికే కార్పొరేట్ విద్యా రంగం కూడా అంటూ కూడా ఇప్పటికే మరి విమర్శలు పూర్తి స్థాయిలో వస్తున్నాయి. ఒకవేళ ఈ యొక్క మన బిడ్డల భవిష్యత్తుకి మరి ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వాలు కూడా మార్గదర్శకత్వం వహించేలాగా దిశ నిర్దేశం చేసేలాగా మీ కథలు కూడా బాగుంటున్నాయి అంటూ కూడా ప్రేక్షకులు అంటున్న మాట. అదేవిధంగా కథకులు కూడా మీరు కూడా ఒక కథకుడిగా సమాజంలో జరుగుతున్న దాన్ని మీ కళ రూపంలో రాయడం జరుగుతుంది. అక్కడ వరకు శుభాకాంక్షలు. అయితే ప్రభుత్వం తన పని తను చేసుకుపోతుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నా కథలు నేను రాస్తాను అన్నట్లు కాకుండా మరి ప్రజల్లో మమేకమవుతూ మీ యొక్క భావజాలాన్ని అందరితోటి పంచుకుంటూ అందరితోటి పంచుతూ అందరికీ పంచుతూ సో మరి ఈ యొక్క భావజాలాన్ని పెంచేది
పెంచే క్రమంలో మీరు ఎటువంటి కృషి చేస్తున్నారు? అంటే పబ్లిక్లోకి వెళ్ళాలి కదా, మీరు రాసిన కథలు ఎదురుగా వెళుతున్నాయి, రైట్, ఓకే. ప్రత్యక్షంగా భౌతికంగా మీరు మరి పబ్లిక్లోకి వెళ్ళే క్రమంలో మరి ఈ వీటిని కూడా ప్రచారం చేస్తున్నారా అన్నది నా ప్రశ్న. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడు మన విద్యార్థులు రోబోలేనండి. మీరు గమనించండి, ఇప్పుడున్న 18 ఏళ్ళు 20 ఏళ్ళ కుర్రోళ్ళు లేకపోతే ఇటీవల మరి కార్పొరేట్ విద్య తర్వాత కంపెనీలో పనిచేసే వాళ్ళు ఒకసారి గమనించండి, వాళ్ళు అసలు యంత్రాల్లాగే ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అని కౌగిలించుకునే వాళ్ళు ఉన్నారా? కొన్ని అమ్మకు సాయం చేసే వాళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తమనండి, మనకు అర్థం అవుద్ది. అంటే అర్థం ఏంటి? మేము బాగా కష్టపడి వస్తున్నాము, డబ్బు సంపాదిస్తున్నాం అని చెప్పే పరిస్థితి తప్ప ఇంట్లో అమ్మకి మనం హెల్ప్ చేద్దాం అనుకునే పరిస్థితి లేదు. ఒకళ్ళ అబ్బాయి అయితే నాన్నకి హెల్ప్ చేద్దామని పరిస్థితి లేదు. వాళ్ళు బయటికి వెళ్ళి కూరగాయలు కూడా తేవడం లేదు, కనీసం పిక్నిక్ లాగా నీళ్ళు కూరగాయలు తెచ్చే పరిస్థితి లేదు. వస్తారు, ఒక మొబైల్ చేతిలో పట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తున్న కుర్రాళ్ళు వాళ్ళు వెబ్ సిరీస్ తీయడంలో వాళ్ళకి సెక్స్ ని హింసని మాత్రమే వాళ్ళకి అర్థం అవుతా ఉంది. సెక్స్ హింస తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా మానవ సంబంధాల మీద ఒక మంచి వెబ్ సిరీస్ ఒకటి చెప్పండి చూద్దాం. ఒక్క వెబ్ సిరీస్ నేను అన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటాను, ఒక వెబ్ సిరీస్ గా లేని పరిస్థితి హ్యూమన్ రిలేషన్స్ మీద. ఇంకా మనం చెప్పాలంటే తెలుగు కంటే కొంచెం తమిళ్లో కొన్ని మంచి ఎపిసోడ్స్ వస్తున్నాయి, వెబ్ సిరీస్ వస్తున్నాయి. అంటే కారణం ఏంటంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ విషఫలాలే మళ్ళీ తిరిగి విషఫలాలని మరి ఎగ్జిబిట్ చేస్తున్నాయి. వాళ్ళు సినిమాల రూపంలో చేస్తున్నారు, లేకపోతే వెబ్ సిరీస్ పేరు చేస్తున్నారు. మీరు దేన్ని పుట్టిస్తున్నారంటే మళ్ళీ హింసనే మీరు క్రియేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇంకొక మానవ సంబంధమైన పార్శ్వం తెలియదు, మానవ సంబంధమైన ఆ సున్నితమైన సెన్సిబుల్ ఇష్యూస్ తెలియకపోవడం వల్ల వాళ్ళు లవ్నో రొమాన్స్ నో లేకపోతే మర్డర్నో వీటి కథాంశాలుగా సినిమాలు తీస్తున్నారు, వెబ్ సిరీస్ తీస్తున్నారు తప్ప ఇప్పుడు మనకి మాయా బజార్ లాంటి సినిమా వచ్చిందా? విశ్వం లాంటి సినిమా వచ్చిందా? అప్పు చేసి పప్పు గుడిది లాంటి సినిమా వచ్చిందా? ఎందుకు రావడం లేదు? పోనీ కమర్షియల్ గా చూసుకున్నా సరే ఎండమూరి హయాంలో అభిలాష్ లాంటి సినిమా వచ్చిందా? ఛాలెంజ్ లాంటి సినిమా వచ్చిందా? మరి ఎందుకు రావడం లేదు అంటే కారణం ఏంటంటే ఇప్పుడు యూత్ అసలు చదివితే కదా, వాళ్ళు చదవాల, వాళ్ళకి తెలిసింది ఏంటి? పబ్జీ గేమ్ తెలుసు, ఆ తర్వాత ఇటువంటి సెక్స్ హింస వాళ్ళు ఏదో పాశ్చాత్య సంబంధించిన ఆ చిత్రాలు తెలుసు, దాన్ని వాళ్ళు నకలుగా చేసుకుని కాపీ కొట్టి ఈ పని చేస్తున్నారు. అందుకే రైటర్ గా మనం ఏం చేస్తున్నాం అంటే ఇటువంటి విద్య వల్లే దీని కారణం విషఫలాలు. మీరు మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తుంది, మరి చుక్కుడు విత్తనం వేస్తే చుక్కుడు మొక్క వస్తుంది. మరి వేప మొక్క వేసి మామిడి మొక్క రావాలి మనం కోరుకోలేం కదా. అందుకే మనం ఏ విత్తనం వేస్తున్నామో ఆ విత్తనం తాలూకు విషఫలాలే వస్తాయి. మళ్ళా మంచి విత్తనం అయితే మంచి ఫలం వస్తుంది, చెడ్డ విత్తనం అయితే చెడ్డ ఫలం వస్తుంది. దానికి మూలం ఏంటి? స్కూలే కదా. ప్రతి ఒక్క విద్యార్థికి తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులు అయితే తర్వాత ఉపాధ్యాయులు పాఠశాలలో ఉపాధ్యాయులే కదా. మరి వాళ్ళు ఏం పాఠాలు చెప్పాలి? వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? చెప్పే పరిస్థితి ఉందా? ఏ స్కూళ్ళు ఉన్నాయి? అసలు మీ ప్రైవేట్ స్కూళ్ళు కూడా రద్దు చేసే పరిస్థితి, దుర్మార్గ పరిస్థితులకి మనం ప్రైవేట్ స్కూల్ అని రద్దు చేసి ప్రభుత్వ స్కూల్ పెంచాల్సిన దగ్గర నుంచి ప్రభుత్వ స్కూల్ రద్దు చేసే పరిస్థితిలో మనం వెళ్తున్నాం కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూడండి, పాఠశాల విలీన పేరుతో మరి మన ఇటీవల కోర్టు కూడా అభిశంసించింది. మరి 3-4 కిలోమీటర్లలో పోయి పిల్లల్ని చదువుకోమంటున్నారు, పక్కనుండే రేషన్ షాప్కి వెళ్ళడానికి మాత్రం మీరు బండ్లు పెట్టారు, ఏంది వైరుధ్యం అని చెప్పని కోర్టులు కూడా ప్రశ్నించే పరిస్థితి ఉంది. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ క్రమేణా ఏం చేస్తున్నారంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రైవేట్ పరంగా చేయడం కోసమే స్కూల్ విలీనం చేస్తున్నారు. నేను కూడా ఒక టీచర్ గా పనిచేసిన అనుభవం ఉంది నాకు. యానాదులు అంటే ఒక చిన్న కులాలు, వాళ్ళు సరిగ్గా బడికేరాని దగ్గర వాళ్ళ బడిలోకి తీసుకురావడం కోసం ఒక 4 నెలలు ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళకి స్కూల్ కోసం ప్రయత్నించారు. తర్వాత స్కూల్ వచ్చింది. ఇప్పుడు ఆ స్కూల్ మూసేస్తే వాళ్ళు ఇంకా ఎడ్యుకేషన్ ఉండదు ఇక్కడ. అంటే అటువంటి చిన్న సంచార జాతులు, చిన్న జాతుల్లో ఎడ్యుకేషన్ లేకపోతే వాళ్ళకి గౌరవం ఎక్కడి వస్తుంది? ఇప్పుడు అంబేద్కర్ ఎంత పెద్ద గౌరవం సంపాదించాడు ప్రపంచ స్థాయిలో అంటే కేవలం విద్య ద్వారా. ఆయన చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు, మా వాళ్ళకి విజ్ఞానం కావాలని చెప్పారు. కాబట్టి క్రమేణా జరుగుతున్న విషఫలాలు వాళ్ళు ఏముందంటే ముఖ్యంగా బడుగు వర్గాలకు సంబంధించి వాళ్ళ బిడ్డల భవిష్యత్తుగా నాశనం అయిపోయి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ని కాపాడుకోవాల్సిన దగ్గర అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఎవరైనా ధనవంతులు భోజనం పెడితే వెళ్ళి పోత నీ గుడి తగలు పెట్టుకోండి. కార్పొరేట్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు వాళ్ళ రూట్స్ మర్చిపోతున్నారు. మర్చిపోయే వాళ్ళు బ్రూట్స్ గా మారుతున్నారు తప్ప ఎక్కడికక్కడ సమాజాన్ని ముందుకు నడిపే ఒక చోదక శక్తులుగా వాళ్ళు మారడం లేదంటే దానికి కారణం ఏంటంటే మొత్తంగా ఈ విషఫలాలని ఖచ్చితంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ పిల్లలకి మద్యం అలవాటు అయిపోయిన పరిస్థితి ఉంది. ఆఖరి మద్యం దొరకకపోతే శానిటైజర్ కూడా తాగే పరిస్థితి, లేకపోతే వైట్నర్ తాగే పరిస్థితిలో పడ్డారు. ఎన్నిటికి కారణం ఏంటంటే ఈ కార్పొరేట్ విషఫలాలు. వాళ్ళకి ఏదైనా ఎంజాయ్మెంట్ మాత్రమే కనబడుతుంది తప్ప ఒక మంచి పుస్తకం ద్వారా మనం ఎంజాయ్ చేద్దాము, ఒక మంచి సాహిత్యాన్ని చదవడం అనేది ఇప్పుడు యూత్ అనుకోవడం లేదు. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు విషయాన్ని తాగుతున్నప్పుడు మన విషయమే కక్కుతారు, ఇంక వేరేది ఏం కక్కుతారు.
అమృతం తాగితే అమృతం బయటకు వస్తుంది. వాళ్ళు విషం తాగుతున్నారు, ఆ విషయాన్ని స్కూళ్ళలో నింపుతున్నారు. దానివల్ల ఏంటి ఉపయోగం? 1% మంది ఫలితాల కోసం 99% మంది బాల్యాన్ని చిదిమేస్తున్నాం కదా మనం. మరి ఆ కార్పొరేట్ తాళ్ళని ఉరితాళ్ళుగా మారుతున్నాయి కదా. దీని మీద ఖచ్చితంగా సామాజిక సంస్థలు లేకపోతే రాజకీయ పార్టీలు అందరూ స్పందించాలి. నేను ఒకటే చెప్తున్నాను మిత్రమా, ఎక్కడైతే క్రీడా స్థలం ఉండదో ఆ క్రీడా స్థలం లేని పాఠశాలల్ని వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉందని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను స్పష్టంగా. రైట్ శరత్ చంద్ర గారు, మరి ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే మనుషులు మనుషుల్లా తయారవుతున్నారు విద్యారంగంలో ఉన్న విద్యార్థులు. అది ముఖ్యంగా కార్పొరేట్లో ఉండే మరి కార్పొరేట్ పాఠశాలలో ఉండే మరి టెస్టులు కానీ అసైన్మెంట్లు కానీ మరి రకరకాలుగా అవన్నీ ఇస్తున్నారు, బాగానే ఉంది. ఇంతవరకు మరి ఖండిస్తడం అంటే మీరు ఖండించడం కూడా దానికి ముదావహం, దాన్ని మనం కోరుకుంటున్నాం. మరి ప్రభుత్వాల నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ ఎటువంటి మార్పులు వస్తే బాగుంటుందని మీరు ఒక సజెషన్స్ ఇస్తున్నారు చివరిగా? అంటే ఇప్పుడు మదనపల్లి రిషి వ్యాలీ లాంటి స్కూల్ ఉందండి. అక్కడ పిల్లలకి వాడికి ఆర్ట్ నాలెడ్జ్ ఉంటే, ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాడు పికాసోనో లేకపోతే రవివర్మ లాగానో చిత్రకారుడు అవుతాడు. మనకి సమాజానికి చిత్రకారుడిగా అవసరం కదా. అదే విధంగా మంచి ఆటగాడిగా మారే అవకాశం ఉంటే మంచి ఆటగాడిగా అవసరం కదా. మంచి సంగీతం, బాగా సంగీతం మ్యూజిక్ చేసే ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు, ఇళయరాజా లాంటి వాళ్ళు అవసరం కదా. సొసైటీకి వీళ్ళు అవసరం లేదా? కాబట్టి వాళ్ళలో ఇన్నర్ ఏదైతే సరేపల్లి రాధాకృష్ణ గారు అంటారు, సృజనాత్మక శక్తులు వెలికి తీసేది విద్య అంటాడు. సృజనాత్మక శక్తి అంటే ఏంది? డాక్టర్లు ఇంజనీర్లు కావడం మాత్రమే కాదు కదా. ప్రతి మనిషిలో నిర్వచనం అలాగే మారింది. ఇప్పుడు ప్రతి మనిషిలో క్రియేటివ్ ఉంటుంది. అంతర్గత శక్తుల్ని వెలికి తీయడం విద్య లక్ష్యం అని చెప్పని సరిపల్లి రాధాకృష్ణ గారు అంటారు. మరి ఈ రోజు తరగతి గది అంటే కేవలం ఇటుకురాళ్లతో నిర్మించేదే కాదు, అందులో మన ఆత్మగాడు ఉండాలి, మనం నిర్మాణం అయి ఉంటుంది తరగతి గది. ఆ తరగతి గది నుంచే మనకి రేపటి సమాజం ఏర్పడుతుందని చెప్పిన కూడా ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు తరగతి గదులు అంటే ఏంటి? ఏసీ క్యాంపస్లు అంటారు, లేకపోతే ఏసీ లేకపోతే ఉండలేరు అంటారు. అసలు ఏమవుతుంది? ఏసీ క్యాంపస్లు అంటున్నారు కానీ దానివల్ల ఇమ్యూనిటీ పడిపోయే పరిస్థితి. ఇప్పుడు మీరు చూడండి, మనం కోవిడ్ టైంలో ఏసీ ఆఫ్ చేసుకొని పడుకున్నాం. ఎందుకు? ఏసీ ఉంటే ఇమ్యూనిటీ పడిపోద్ది అనుకున్నారు, లేకపోతే తొందరగా మనకి వైరస్ వ్యాప్తి జరుగుతుందని భయపడ్డాం. అదే మనం మొదటి నుంచి కూడా మనం ఎండకి గాలికి మన బురదల్లో కానీ ఆడుకునే పరిస్థితి ఉండి మన పిల్లకాయలకు అసలు కాగితం పడవలు తెలుసండి. కాగితం పడవలు తెలుసు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు జనరేషన్ లో? అసలు కాగితం పడవ అంటే వర్షం పడితే ఇప్పుడు మన పిల్లల్ని బయటికి పంపం, మనం లోపలే వేస్తున్నాం. అట్ట కాదు, ఒకప్పుడు హ్యాపీగా కాసిన నీళ్లు ఒక తటాకం లాగా నీళ్లు వస్తే మన ఇంటి ముందుకి కాగితం పడవలు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ కాగితం పడవలు లేవు. గాలిపటాలు వేసుకు ఇప్పుడు సంక్రాంతికి ఆడుకుంటారు తప్ప ఎక్కడిక్కడ మిగతా టైంలో గాలిపటాలు ఆడుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఆ విధంగా మన యూత్, మన బాల్యం కూలిపోయిన తర్వాత వాళ్ళకి ఏ అనుభూతులు మిగులుతాయి? వాళ్ళకి అమ్మ నుంచి ఏ అనుభూతులు మిగులుతాయి? అమ్మ గోరుముద్ద తెలుసా? మరి కిండర్ గార్డెన్ నుంచి మనం ఆయా దగ్గర పెరిగే పరిస్థితి, తర్వాత అక్కడి నుంచి హాస్టల్ పెరిగే పరిస్థితి, అక్కడి నుంచి కాలేజ్ హాస్టల్ పెరిగే పరిస్థితి, అక్కడి నుంచి మరి కార్పొరేట్ హాస్టల్ మరి కాలేజీలో పెరిగే పరిస్థితి. ఎప్పుడు వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు, ఎప్పుడు లేరు. అందుకే వాళ్ళ లింక్ దిగిపోతుంది. ఎవరైనా ఫ్యామిలీ పేరెంట్స్ ఉంటే మాకు డబ్బులు మెచ్చమని పంపిస్తున్నారు తప్ప మరి అక్కడ కూడా వాళ్ళకి ఒక హ్యూమన్ రిలేషన్స్ లేదు. అమ్మ అన్నం తిన్నామా అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ డిబేట్ చూసిన తర్వాత ఈ లైవ్ చూసిన తర్వాత ఒకసారి చర్చించుకోండి. మిమ్మల్ని అమ్మ అన్నం తిన్నావా అడుగుతున్నారా? తాతయ్య ఎలా ఉన్నాడు అడుగుతున్నారు? ఎంతమంది పిల్లలు అడుగుతున్నారు? చెప్పండి నాకు. 1% అడుగుతున్నారా? అడగడం కారణం ఏంటి? మీకు తాతయ్య అంటే ప్రేమ లేదు, అమ్మ అంటే ప్రేమ లేదు, నాన్న అంటే ప్రేమ లేదు. మీరేమని డబ్బు పెట్టిగా మారుతున్నారు. మా పిల్లోడి 30 లక్షలు ప్యాకేజీ, 25 లక్షలు ప్యాకేజ్ అంటున్నారు తప్ప వాళ్ళ హృదయంలో ప్యాకేజ్ ఎంత ఉందనేది ఎక్కడ ఏ పేరెంట్ ఆలోచిస్తున్నారా? ఏం చేసుకుంటారంటే ప్యాకేజీ 50 లోడైనా అన్నం తినాల్సిందే, 10 లక్షలు అన్నం తినాల్సింది. గడ్డి అని తినలేరు కదా, బంగారం తినలేరు కదా. అంటే డబ్బు కోసం మాత్రమే, డబ్బే ప్రపంచంగా ప్రతి వాళ్ళకి ఇక డబ్బే కనబడుతుంది. వీళ్ళు 50 సంవత్సరాలు వచ్చేస్తాయి వీళ్ళకి, పిల్లలు ఉద్యోగస్తులు అయ్యేసరికి. ఇంకా ఆ పిల్లలు నిరాదరణ గురైన తర్వాత వాళ్ళు 5 ఏళ్ళకలు చచ్చిపోతున్నారు. అంటే 60 ఏళ్ళకల్లా చచ్చిపోవడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు మన పూర్వీకులు 70-75 సంవత్సరాలు కూడా బతికేవాళ్ళు. దానికి కారణం ఏంటంటే కొడుకు నుంచి ప్రేమ, మనవల నుంచి ప్రేమ, లేకపోతే కోడల నుంచి ప్రేమ, ఇట్టాగుండేది. ఇప్పుడు ఎవరు కోడళ్ళు అత్తలతో కాపురాలు చేస్తున్నారా? వాళ్ళు ఇద్దరికి మొగుడి పిల్లలకి ఇద్దరికి మరి జీతాలు ఉండగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? సపరేట్ ఫ్యామిలీస్ పెడుతున్నారు. ఆమెను అత్తను తోడు, ఈయన వచ్చి తండ్రిని తోడు, ఈయన వచ్చి మామను తోడు. ఇటువంటి పరిస్థితుల్లోకి వచ్చిన తర్వాత మానవ సంబంధాలు మృగ్యమైన తర్వాత మనిషి బతికేవి చచ్చేవి. జీవితం అంటే మానవ సంబంధాలు కదా. ఈ మానవ సంబంధాలు మొత్తం మృగ్యమైపోతున్నాయి కదా. అందుకని ఈ మానవ సంబంధాల నేపథ్యంలోనే నేను పసిపిల్లలకు కూడా డయాబెటీస్ లాంటి సమస్యలు రావడానికి
ఇది ఒక కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఒక కారణం అని చెప్పని సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన తర్వాత మాత్రమే నేను ఈ చేదిక్యంలో ఒక కథ రాయడం జరిగింది. ఈ కథ రాసిన తర్వాత చాలా మంది నాకు ఫోన్ కాల్ చేసి అభినందించడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే మన సమాజం నిత్యం ఇప్పుడు మీలాంటి ఛానల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఇట్లాంటి సోషల్ ప్రాబ్లమ్స్ ని మీరు అటువంటి కథా వస్తువులను గమనించి ఇది సొసైటీకి ఉపయోగపడుతుందని మంచి డిబేట్స్ పెడుతున్నారు. ఇట్లాంటి డిబేట్స్ రావాలి. టీవీలో డిబేట్ స్టార్ట్ అయితే ఈ చంద్రబాబు నాయుడు మీద జగన్ కొట్లాడటం, లేకపోతే జగన్ మనుషులు బూతులు తిట్టడం, లేకపోతే చంద్రబాబు మనుషులు బూతులు తిట్టడం, ఇది తప్ప ఎక్కడైనా సరే సంగీతానికి సంస్కృతికి సంబంధించిన డిబేట్స్ మాకు నడుస్తున్నాయా? మధ్య మధ్యలో 3 గంటలకు ఏదో షుగర్ కి సంబంధించిన లైవ్ సంబంధించి కొన్ని కార్యక్రమాలు, లేకపోతే హార్ట్ అటాక్ సంబంధించిన కార్యక్రమాలు ఇవి వస్తున్నాయి తప్ప ఈ హార్ట్ అటాక్ కారణాలు ఏంటి? ఎప్పుడైతే మనకు మానసిక ఉల్లాసం ఉంటుందో, పిల్లలకి తల్లిదండ్రుల మధ్య ఎప్పుడైతే గ్యాప్ ఉండదో అప్పుడు వాళ్ళకి హార్ట్ అటాక్లు తగ్గుతాయి, వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్లు తగ్గుతాయి, పారాలసిస్ తగ్గుతాయి. ఇక్కడ నుంచి మీ పిల్లల్ని మీరు రెగ్యులర్ గా మాట్లాడండి. చాలా మంది ఏంటంటే 1-2 సార్లు ఫోన్ చేస్తారు, పిల్లలు ఫోన్ ఎత్తకపోతే డిస్కార్డ్ అయిపోతారు. అటువంటి పరిస్థితి లేకుండా రెగ్యులర్ గా పిల్లలు మీరు ఫోన్ చేయండి. కనీసం వాళ్ళలో ఇప్పటిదాకా ప్రేమ లేకపోయినా ఇక ముందైనా వాళ్ళు ప్రేమించడానికి మొదలు పెడతారు. అట్లాగే పిల్లలు ప్రేమిస్తే తల్లిదండ్రులు ఎక్కువ కాలం బతుకుతారు. పిల్లలు ప్రేమ పొందకపోతే తల్లిదండ్రులు తక్కువ కాలంలో చనిపోయే అవకాశం ప్రమాదంగా ఉంటుంది. అందుకని ఏంటంటే మన మానవ దేహం అంతా కూడా ప్రేమాభిమానాలు కోరుకుంటుందండి. మీరు ఒక చిన్న కుక్క పిల్లని ప్రేమించండి, అదంతా మన తిరిగి ఎంత మన ప్రేమ తిరిగి పిల్లిని ప్రేమించండి, ఎంత ప్రేమ. చాలా విషయాలు మీరు మానవ సంబంధాలను అన్ని కోణాలను స్పృశించడం జరిగింది. మీరు అదేవిధంగా మీ యొక్క స్పృశించడం అన్నది ఇక్కడ సృజనాత్మకతగా మరి రెండింటిని కలగలిపి మరి మీ యొక్క రచనలు కూడా వెలువడడం అభినందనీయమండి. థ్యాంక్ యూ మచ్ అండి శరత్ చంద్ర గారు, థ్యాంక్ యూ మచ్. మరి మొత్తానికి చేదెక్కిన లోకం అంటూ ఏ విధంగా చేదెక్కిన లోకంలో మరి కార్పొరేట్ పాఠశాలల విద్య ఏ విధంగా కొనసాగుతున్నాయి, అందులో చదివిన పిల్లలు మరి విష ఫలాలుగా బయటకు వస్తున్నారా, విష వృక్షాలుగా మారబోతున్నారా? మరి విష వృక్షాల కంటే విష ఫలాలుగా ఉన్న స్థాయిలో దాన్ని అరికడితే మరి ఆ మార్పును మనం అక్కడే అడ్డుకట్ట వేసినట్లుగా అవుతుందంటూ కూడా తన సాహిత్యం ప్రజా సాహిత్యం తరపున మరి ప్రజలలోకి వెళ్ళే సాహిత్యంగా శరత్ చంద్ర గారు కూడా తన యొక్క సాహితీ సేవను కొనసాగిస్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామంటే దాన్ని కీప్ వాచింగ్. ఒకనాడు వంటింటికే పరిమితం అనుకున్న మహిళలు నేడు అంతరిక్షంలోకి సైతం అడుగుపెట్టి అబల కాదు సబల అని నిరూపిస్తున్నారు. కుటుంబ వ్యవస్థను కూడా విజయవంతంగా తీర్చిదిద్దుతున్నారు. రాజకీయాలలో కూడా మహిళలకు అవకాశం కల్పిస్తే దేశాన్ని కూడా విజయపథంలో తప్పక నడిపిస్తారు. జనాభా ప్రాతిపదికన మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వడానికి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి సమర్థిస్తోంది. ఈ ప్రతిపాదనను బలపరుస్తూ 14 కులాలకు చెందిన మేము పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో సభ్యులుగా చేరాము, మీరు చేరండి. సమన్యాయం చేకూర్చి దేశ భవిష్యత్తును కాపాడుదాం రండి, కదిలిరండి. www.ambedkarrajniti.com వెబ్సైట్ ద్వారా ఇప్పుడే మీరు మీ కుటుంబ సభ్యులు చేరండి. ఆత్మ గౌరవ పరిరక్షణే మన లక్ష్యంగా రండి, కదిలిరండి. జై పూలే, జై భీమ్, జై భారత్. నమస్తే, నేను చిత్ర. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్య సమావేశం. ఎస్సీ రిజర్వేషన్ పోరాటాన్ని గల్లీ నుండి ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాలని సూచన. కాంగ్రెస్ ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ సమావేశం. పార్టీకి నష్టం చేసేవారిని ఉపేక్షించబోమని హెచ్చరిక. ఖమ్మం జాతీయ రహదారిపై డీజిల్ ట్యాంకర్ బోల్తా. పరిస్థితిని అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించింది. 10,000 పాఠశాలల రద్దుకు ప్రయత్నాలు చేయడం దారుణం. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్య ఈదుముడి గ్రామ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ పోరాటాన్ని గల్లీ నుండి ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాలని సూచన ఇచ్చిన తనపై మందకృష్ణ అభాండాలు వేయడం సరైన పద్ధతి కాదన్నారు.
అసత్య ప్రచారం చేస్తున్న ఆయనకు ఈదుముడి గ్రామ ఎంఆర్పీఎస్ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని ఆయన మండిపడ్డారు. ఈ సమావేశంలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఏర్పడి 25 సంవత్సరాల సందర్భంలో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను మాదిగల ఆత్మగౌరవ జాతర పేరు మీద ఈదుముడి గ్రామంలో నిర్వహించుకుంటే ఆ గ్రామానికి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు వచ్చిన సందర్భంలో నా గ్రామ పెద్దలు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక సభ్యులు దాదాపు వచ్చిన వాళ్ళందరికీ లక్షల మందికి పైగా భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు వసతులు కల్పించిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అంటే ఎంఆర్పీఎస్ ఉద్యమంలో మా పాత్ర అత్యంత కీలకం ఈదుముడి అన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ ఇదే క్రమంలో ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో మా పాత్ర అద్వితీయమని చెప్పని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఈదుముడి లేకపోతే బ్రహ్మయ్య మాదిగ లేకపోతే ఎంఆర్పీఎస్ అక్కడ లేదు. నా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక సభ్యులు ఈదుముడి గ్రామంలో ఉండబడి లేకపోతే ఎంఆర్పీఎస్ లేదు. ఈదుముడి గ్రామం లేకపోతే ఎంఆర్పీఎస్ లేదు. ఈ స్థాయి మాజీ జాతికి చైతన్యం కూడా లేదన్న విషయం కూడా స్పష్టం చేస్తా ఉన్నాం. ఇదే క్రమంలో ఎంఆర్పీఎస్ ఏర్పడుతున్న మొదటి తరుణంలో మా నాయకులు ఇప్పుడు మందకృష్ణమాది గారు అప్పుడు సమతా వాలంటరీ ఫోర్స్లో కేజీ సత్యమూర్తి గారి దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. ఆయన 1994లో ఆదిజాంబ రద్దతి ఫెడరేషన్ పేరు మీద ఎస్సీ వర్గీకరణ జరగాలని టిఎన్ వెంకటస్వామి గారు, సదాలక్ష్మి గారు, మందా జగన్నాథన్ గారు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టి కోటల భాస్కర్ రెడ్డి గారిని పిలవడం జరిగింది. ఆ మీటింగ్లో కరపత్రాన్ని అందుకోబడినటువంటి కృష్ణమాది గారు ఆ కరపత్రం తీసుకొని అనేక గ్రామాలకి తిరుగుతూ ఉన్నాడు మాదిగ జాతి కోసం ఉద్యమం ఏర్పాటు చేయాలని. అలాంటి తరుణంలో ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే నాకు మందకృష్ణమాది గారితో పరిచయం ఉండడం, ఆయన మా ఈదుముడికి రావడం. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేవారిని ఉపేక్షించబోమని ఆయన అన్నారు. మంచిర్యాల జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలను రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని పలు సర్వేలు చెబుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు అమ్ముడుపోయి ప్రజల్లో, కార్యకర్తల్లో పార్టీ పట్ల నమ్మకం తగ్గేలా కొందరు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పార్టీ చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతమయ్యేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. అంతకుముందు రాకముందు కూడా అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు పార్టీ కోసం ఏమన్నా పనిచేసిన దాఖలు లేదు. పార్టీ కోసం ఒక కట్టె మోసింది లేదు, ఒక మనిషిని తీసుకొచ్చింది లేదు, ఒక మీటింగ్ చేసింది లేదు. ఏ కార్యక్రమం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ లేదు. వీళ్ళు రాలేదు, ఈ లెవెల్ రాకుండా అలాగే ఒకరిద్దరు పాతోళ్ళు అప్పటి నుంచి ఉన్నారు. మిగతా అంతా ఈ గడిచిన 4-5 సంవత్సరాల్లో అచ్చుడు పోడు రాకడా పోవడం జరిగింది. చాలామంది అభ్యర్థులు అంటారు, ఇంకేమంటారు రావడం పోవడం జరిగింది. కొందరు స్థానిక సంస్థల్లో కూడా అది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినామా, కాంగ్రెస్ పార్టీ టికెట్ ద్వారా, లేకపోతే నేను ఓడిపోయిన సింపతి ద్వారా, ఇవన్నీ ద్వారా గెలిచి అప్పటివరకు పార్టీలు లేని వాళ్ళు, పార్టీకి సంబంధం లేని పార్టీ సరే వచ్చింది, పరిస్థితులు వచ్చింది, గెలిచిన తర్వాత ఎవరి కాళ్ళు చాలా పెద్ద లీడర్ అనుకొని గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఏవైతే కార్యక్రమాలు చేసినామో ఏ కార్యక్రమాలు కానీ వారు ఆ చివరికి వాళ్ళ సొంత మండలంలో కూడా వడ్లను రోడ్డు మీద పోసి ధర్నా చేస్తే రోడ్డు మీద కూర్చుంటే అక్కడికి కూడా వచ్చే దాఖలాలు అక్కడికి కూడా రాలేదు. వీళ్ళు పార్టీ గురించి మాట్లాడడం లేదు, వీళ్ళ పార్టీ గురించి మాట్లాడే హక్కు లేదు. వీళ్ళకు సరైన బుద్ధి తప్పకుండా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు అనుకుంటున్నారు ఏదో నేను చేతగా కూర్చొని తప్పకుండా టైం వచ్చినప్పుడు సరైన బుద్ధి చెప్పడం జరుగుతుంది. దీనికన్నా ముందు ఒక 2-3 విషయాలు మిగతా పాత చరిత్ర చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీల ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేనే సీనియర్ ఇవాళ గంట పదంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను 2000 సంవత్సరం ఏప్రిల్ మే జూన్లో అప్పటి పిసిసి అధ్యక్షుడు కీర్తి చేస్తున్న గౌరవ సత్యనారాయణ గారి గౌరవ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం జరిగింది. ఇంకా వేరే నాయకులు మాట్లాడుతున్న రాజకీయాలకు వచ్చి సంపాదించానని ఇచ్చుకోవడం తెలియదు. రాజకీయాలకు రాకుండా 85 నాకు ఇక్కడ క్లాస్ 1 కాంట్రాక్ట్ నేను ఇక్కడ దక్షిణ యాక్సిడెంట్ కూడా నేనే చేసిన. రాజకీయాలకు వచ్చినాక నాశనమైన అన్ని రకాలు వచ్చినాక కడప పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డిపై అబద్ధపు రాతలపై సిబిఐ ఏకపక్ష విచారణ తీరుపై
పులివెందుల వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పులివెందుల పూలంగల్లు సర్కిల్ వద్ద సిబిఐ ఏకపక్ష విచారణ తీరు, అలాగే విషపురాతలు వండి వారిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను దగ్ధం చేసి ఘాటుగా నిరసనలు తెలిపారు. నిజాలను బయటకు తీయాల్సిన సిబిఐ అధికారులే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ జరుగుతున్న విచారణ చాలా అన్యాయమని అన్నారు. అబద్ధపు రాతలు రాస్తున్న పచ్చపత్రికలకు చరమగీతం పాడాలని వారు మండిపడ్డారు. పిల్లల మీద ప్రమాణం నేను చూసిన వ్యక్తిగా, మా దగ్గరగా చూసిన వ్యక్తిగా చెప్తున్నా, పిల్లల మీద ప్రమాణాలు చేసేది చెప్తాం అందరము. ఆయన వర్గాలు కానీ ఎంత దూరం అంటే ఒక చిన్న సమస్య జరిగినా సర్దుకొని పోవాలన్నా, ముందుకెళ్లాలా, భవిష్యత్తులో మంచి భవిష్యత్తు, మనకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. జగనన్న ప్రజల్లోకి వెళ్ళి పని చేయమంటున్నాడు, ఎటువంటి ఆలోచనతో రాకుండా చేయమంటే అలాంటి వ్యక్తిని ఈరోజు మీరు ఒక ఫ్రాక్షన్ ముద్ర వేసి పార్టీలు ఉంటే చూసుకుంటే వ్యక్తిగతంగా అతన్ని చాలా డ్యామేజ్ చేసుకుంటూ పార్టీని దృష్టిలో పెడుతూ పార్టీని డ్యామేజ్ చేస్తూ ఈ మీడియా వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ప్రతి ఒక్కసారి అవినాష్ మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా ఒకటే చెప్తున్నాడు, ఖచ్చితంగా దాంట్లో ఉండే వాస్తవాలను బయటికి తీయండి, ఖచ్చితంగా నాకు నిరూపించండి, నేను చాలా దానికి అన్ని విధాలుగా సహకరిస్తా అంటే ఆయనలో ఉండే ఇంటర్నల్ అంటే ఆయనలో ఉండే మనసు ఎంత కల్మషం లేని మనిషి అర్థం చేసుకోండి. ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, మీడియాలకైనా కూడా ఎవరికైనా మేముంటే ఏమైనా ఆధారం ఉంటే మమ్మల్ని ఏమైనా శిక్షించండి, అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేసి ప్రజల్లోనూ మమ్మల్ని తప్పుదారి పట్టించి ఈ విధమైన పరిస్థితి తీసుకురావద్దండి అని క్లియర్ గా సిబిఐలకు చెప్తున్నాడు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు చెప్తున్నాడు. కానీ ఆ విధంగా పోకోకుండా ఎక్కడెక్కడో వీళ్ళు ఒక వ్యవస్థను అడ్డపెట్టుకొని ఎక్కడికంటే ఎక్కడ ఈ తప్పుదారి పట్టించుకుంటూ ఈ పేపర్ మీడియా వాళ్ళు ఏబిఎన్ కానీ, ఆంధ్రజ్యోతి కానీ, టీవీ5 కానీ వీళ్ళందరూ ఎందుకు ఈ విధంగా మీడియాను వాస్తవాల దగ్గరికి తీయండి, ఎందుకు ప్రజలు నమ్ముతారు? మీరు ఇదే విధంగా చేసుకుంటా పోతే ఈ పేపర్ను ఒక వేస్ట్ పేపర్ కంటే ఎక్కువ దారుణంగా చూస్తారు. లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్తున్నారు, దైవం చెప్తున్నాం, ప్రజాకారి డీజిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో డీజిల్ కోసం స్థానికులు ఏగబడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామం వద్ద అశ్వరావుపేట ఖమ్మం జాతీయ రహదారిపై ఖమ్మం నుంచి వస్తున్న ఓ డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసుల సహాయంతో అందరినీ పక్కకు తప్పించారు. అనంతరం ఘటనా స్థలంలో నెలకొన్న ఉద్రిక్తత వాతావరణాన్ని అదుపు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం మల్లవరం పంచాయతీ పరిధిలోని వరి పంటకు సాగునీరు లేని కారణంగా గత 20 రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అమలాపురం టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ హరీష్ మాథూర్ రైతులను పరామర్శించారు. అనంతరం స్వయంగా పంట భూములు పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న నాయకులు రైతులను పంట విషయంలో నిండా ముంచేశారని అన్నారు.
డిపార్ట్మెంట్ ఎవరికాళ్ళు ఏమైనా వ్యతిరేకంగా ఉంది, నాయకులు అలాగే ఎవరైనా ప్రశ్నించి మాట్లాడితే అందున సమస్య గురించి పరిష్కరించడానికి రావడం జరిగింది. ఈ ఐలాండ్ ప్రాంతాలు ప్రతి ఒక్కరికి, అందరికీ, ప్రభుత్వాలకి అందరికీ తెలుసు, వేసవి కాలంలో సమ్మర్ టైంలోని చాలా మటుకు నీళ్ళు సమస్య అనేది ఉంటుంది. అది మా ప్రభుత్వం హయాంలో కూడా ఆ సమస్యని మేము గమనించి ఇక్కడ మిగతా చోటు నుంచి క్రాస్ ఫండ్స్ అన్నా లేకపోతే మిగతా చోటు నుంచి నీళ్ళ సమస్యని పరిష్కరించడం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చి ఇలాగా ఐలాండ్ ప్రాంతంలో రైతులు పడుతున్న సమస్య మీద కనీసం పట్టింపు కూడా లేకుండా జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్న రైతులు వాళ్ళు 3 ఎకరాల భూమి ఎంతవరకు ఇబ్బంది పడుతున్నారో అది కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి ఎంత ఇబ్బంది పెడతారో దాన్ని ఈరోజు మాట్లాడితే రేపు రాత్రి అరెస్టు చేసి అంత గమనిస్తూ ఉంటారు కదా. ఇక్కడ పడుతున్న రైతులు పడుతున్న సమస్య ప్రతి సంవత్సరం జరుగుతుందని అందరికీ తెలుసు. కానీ వాళ్ళు పడుతున్న సమస్య గురించి మాత్రం పరిష్కారం లేదు. ప్రతిసారి ఇలాగే నిర్లక్ష్యం ఉంటుంది. ఏదైనా అంటే మేము నేరుగా వాళ్ళ అకౌంట్లోకి అన్నీ పంపిస్తున్నాం అంటున్నారు. కానీ ఈరోజు 3 ఎకరాల భూమి ఈరోజు పనికిరాలేని పరిస్థితి. ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం మేము తెలుగుదేశం పార్టీ నుంచి మేము ఒక్కటే డిమాండ్ చేస్తుంది ఏంటంటే, తక్షణంగా ఇక్కడ ఎంఆర్ఓ గారు వచ్చి ఈ రైతులు పడుతున్న సమస్య, వాళ్ళ నీళ్లు ఇబ్బంది పడుతుంది, వాటికి సదుపాయాలు వాళ్ళు చేయాలని, అలాగే ఇప్పుడు పంట భూమి ఎంత నష్టం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలానికి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్వరాజుపల్లి గ్రామానికి చెందిన హట్కార్ తిరుపతి వినూత్నంగా ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో వివాహం చేసుకున్నారు. పెళ్లి సమయానికి వధువుకు అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా ఇరు కుటుంబాలు పేదలు కావడంతో చేసుకున్న పెళ్లి ఏర్పాట్లు ఖర్చు వృధా అవుతాయని భావించారు. దీంతో వధువు కుటుంబ సభ్యులు వరుడు కోరిన మీదట పెళ్లికి అనుమతిచ్చామని వైద్యుడు ఫణికుమార్ తెలిపారు. ఇద్దరు పూలదండలు మార్చుకొని వైద్యుల సమక్షంలోనే దంపతులుగా మారారు. అక్షర దండం పెట్టుకో, దండం పెట్టుకున్న మామూలుగా దగ్గర వాళ్ళు అమ్మాయి భూతపూరన్న దుష్పదం ఓం మాంగళ్యం తంతునానేన పుత్రో జీవనహేతునా కంఠే బధ్నామి శుభగే సమచ్చంత ఆనుకూల్యతా బలసిద్ధిరస్తు. నమస్సతసే నమస్సతస్పతజే నమస్తకేనాం పురోగానాం స్తోత ముహూర్తకాలే నవానాం గ్రహానామచ్చంత ఆనుకూల్యత రాజోదానవేంద్రో మహావలేన తులామి బధ్నామి రక్షాబంధనమాదరే రక్షాబంధన చూడండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు భూషణం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించి వారికి విద్యను దూరం చేసే విధంగా నూతన జాతీయ విద్యా విధానం పేరుతో గ్రామీణ ప్రాంతాల పాఠశాలలను ఎత్తివేసిద్దని ఆరోపించారు. ఇప్పటికే 5,000 పాఠశాలలు రద్దు చేసిన ప్రభుత్వం మరో 10,000 పాఠశాలల రద్దుకు ప్రయత్నాలు చేయడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం డివిజన్ అధ్యక్షులు రమేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేకమైనటువంటి వనరులు పుష్కలంగా ఈ జిల్లాలో ఉన్నారు. అందులో ముఖ్యంగా అందరికి ఉపయోగపడేటువంటి ఏదైతే సహజ సంపద ఈ ప్రాంతంలో, ఆ సంపదల్ని మరి కార్పొరేట్ బడా పెట్టుబడిదారులు ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకి తీసుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేంటంటే ఇక్కడ అనేకమైనటువంటి గ్యాస్ సంపదలు ఉన్నాయి. ఆ
ఆ సంపదల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లి కోట్లాది రూపాయలు అర్జించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ప్రాంతంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు వేలాది మంది చదువుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి కనీసం ఒక ఉన్నతమైనటువంటి పాఠశాలను కేజీ నుంచి పీజీ వరకే ఒక విద్యా సంస్థని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసే విషయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి చమురు సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి చాలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ప్రభుత్వం కూడా ఆ చమురు సంస్థలతో మాట్లాడి మరి ఇక్కడ ఒక ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరికీ కూడా నాణ్యమైన విద్యను అందించడానికి చమురు సంస్థలన్నీ కూడా ముందుకు రావాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వం ద్వారా సంస్థల్ని ప్రశ్నిస్తాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో దళితులపై అగ్రకుల యువకులు దాడి చేస్తున్నారని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఆరోపించారు. కులం పేరుతో దూషిస్తూ గ్రామంపైకి రావడమే గాక కొంతమందిపై దాడి చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఈ విషయంపై గ్రామ యువకులు అంబేద్కర్ యువజన సంఘం నేతలు స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లగా పోలీస్ అధికారులు నిరాకరించారని అన్నారు. కాగా రాష్ట్ర మాలం మహానాడు అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో పిఠాపురం సీఐ శ్రీనివాస్ ను కలవడంతో కంప్లైంట్ తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చినట్టు తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం సీఏ ఆఫీసు వద్దకు సీఏ గారిని కలవడానికి ఆంధ్రప్రదేశ్ మానవ మహానాడు తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా గుండరాజు, జిల్లా అధ్యక్షుడు మరియు రాష్ట్ర హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సీల్వెల్ కార్పొరేషన్, ఆర్ఆర్ ఫౌండేషన్, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో సీల్వెల్ సినీ సుస్వరాలు అనే సినీ స్వర నాట్య విన్యాసాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి మొహమ్మద్ అలీ, మధుసూదనాచారి, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అలీ పలువురిని సన్మానించి అవార్డులను అందించారు. శ్రీమతి భీమా ప్రసన్నలక్ష్మి బంగారాయ గుప్తా గారికి సేవారత్న బిరుదు ప్రదానం. భీమదయ సీల్వెల్ 2023 బిరుదుతో సత్కరిస్తున్నందుకు ఎంతో ఆనందిస్తూ ఆ పార్వతీ పరమేశ్వరుడు సేవారత్న శ్రీమతి భీమా ప్రసన్నలక్ష్మి బంగారాయ గుప్తా గారి ఇరువురికి కూడా హోంమంత్రి గారి చేతుల మీదుగా సన్మానం. అందరికి పేపర్తో శుభాకాంక్షలు చెప్తున్నారు. నేను మీటింగ్ లో ఉన్నానంటే కొంచెం లేట్ వచ్చినా సారీ చెప్తున్నారు. తప్పకుండా ఈరోజు అందరి ఆర్టిస్ట్ కి, ఇంపార్టెంట్ పర్సన్స్ కి అవార్డు ఇచ్చారు. మీ అందరూ కమిటీ మెంబర్స్ కి అందరికి చాలా పేరుతో థ్యాంక్స్ చెప్తున్నారు. ఎంకరేజ్ చేస్తే అంటే డెవలప్మెంట్ వస్తుంది. ఏ సెక్షన్ లో అంటే ఈ చిన్న ఆర్టిస్ట్ అంటే డెవలప్ చేసి అవార్డు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అందరికి చాలా చాలా పేరుతో థ్యాంక్స్ చెప్తున్నారు. మా చైర్మన్ గారికి థ్యాంక్స్ చెప్తున్నారు. అందరూ ఇక్కడ విజిటర్స్ ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ మంచిగా వచ్చిన పిల్లలకు ప్రోగ్రామ్ వచ్చిన మా శర్మ గారు అంటే మా గురువు గారు ఉన్నారు. ఆయనకు థ్యాంక్స్ చెప్తా. చాలా మంచి చాలా సేవ చేస్తున్నారు. అందరి మీడియా మిత్రులకు థ్యాంక్స్ చెప్తున్నారు. అందరికి పేపర్తో శుభాకాంక్షలు చెప్తున్నారు. నేను మీటింగ్ లో ఉన్నానంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్య సమావేశం. ఎస్సీ రిజర్వేషన్ పోరాటాన్ని గల్లీ నుండి ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాలని సూచన. కాంగ్రెస్ ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ సమావేశం. పార్టీకి నష్టం చేసేవారిని ఉపేక్షించబోమని హెచ్చరిక. ఖమ్మం జాతీయ రహదారిపై డీజిల్ ట్యాంకర్ బోల్తా. పరిస్థితిని అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించింది. 10,000 పాఠశాలల రద్దుకు ప్రయత్నాలు చేయడం దారుణం.
ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. రిజర్వేషన్ల కారణంగానే దేశం నాశనమవుతుందని అగ్రకులాల రాజకీయ సంఘాల ప్రతినిధులు బహుజనులపై విషం కక్కుతున్నారు. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ పీఠికలో ప్రతిపాదించిన రాజకీయ సామాజిక న్యాయ సిద్ధాంతం మీ జనాభా ఎంతో మీకంతే అనే ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తే సమన్యాయం జరుగుతుందని పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ప్రతిపాదిస్తోంది. ఈ సుస్థిర ప్రతిపాదనను సమర్థిస్తూ 14 కులాలకు చెందిన మేము పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో సభ్యులుగా చేరాము. మీరు చేరండి. సమన్యాయం చేకూర్చి దేశ భవిష్యత్తును కాపాడుదాం రండి, కదలిరండి. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి .com వెబ్సైట్ ద్వారా ఇప్పుడే మీరు మీ కుటుంబ సభ్యులు చేరండి. ఆత్మగౌరవ పరిరక్షణే మన లక్ష్యంగా. రండి, కదలిరండి. జై పూలే, జై భీమ్, జై భారత్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. మరి మనతో పాటు పంపన సత్యనారాయణ గారు ఉన్నారు. వీరు అడ్వకేట్. మరి భారత రాజ్యాంగంలోని 229 ఆర్టికల్లో గల మరి సెక్షన్లు ఏమైనా వివరిస్తున్నాయి, అదేవిధంగా ఈ యొక్క సెక్షన్ల ప్రకారం మరి ఆ యొక్క ప్రజలు ఏ విధంగా మసలుకోవాలి, మరి న్యాయస్థానాలు ఎలా ఉండాలి అన్న అంశం మీద ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ఎస్ సత్యనారాయణ గారు, నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. నమస్తే అండి. రైట్ సార్, మరి రాజ్యాంగంలోని 229 ఆర్టికల్ గురించి వివరించే ప్రయత్నం చేయండి. నమస్తే ఫర్ ది మేనేజ్మెంట్. థ్యాంక్ యూ. సో నౌ ఐ స్టార్ట్. Constitution is to be understood in a manner which would enable the citizens to enjoy the rights guaranteed by it in the fullest measure, subject to permissible restrictions. So that is the heart of the Constitution, sir. Likewise, freedom of press guaranteed in Article 19(1)(a). Then rule of law. See, rule of law contains absence of arbitrary powers, protection of individuals by judge-made law, and equality before law. Then independence of the judiciary. Independence of the judiciary is the basic feature of the Constitution. It is a social concept of independence, freedom from many pressures, prejudices, fearlessness from economic and political power centers. Okay. Then now come to the Article 229 of the Constitution of India. Reads with the expenses of the High Court. May I audible? Yes, sir. Clear. Yes. Now the point here is Article 229 empowering the Chief Justice of India to exercise unfettered powers. So in this Article 229, three subsections are there. One, rules to be observed, power of CJ, amendment validity. Yes, sir. So Chief Justice has unfettered powers on appointment of employees of High Court. It is the sole power of the Chief Justice to appoint a person on any post in the High Court as per requirement. So it is the autonomy of the Chief Justice of the High Court. So the Chief Justice has the discretionary powers to relax rules even in a case of an individual keeping in view the spirit and the ambit of the Article 229 of the Constitution of India in the administrative matters of the High Court. Then Article 229 appointments. So subject to provisions of any law,
made by the legislature of the state, the conditions of services of officers and servants of the High Court shall be as such may be prescribed by the rules by the Chief Justice of Honorable High Court. Okay. So here there is one simple restriction, provided that the rules made under this clause shall, so far as they relate to salaries, allowances, leave, pension, require the approval of the governor of Andhra Pradesh. Governor of the state. Okay. So section 3, subsection 3 of Article 229, administrative expenses of High Court, including all salaries, allowances, pension payable to or in respect of the officers and servants of the court, shall be charged upon the consolidated fund of the state, and any fees or other monies taken by the court shall form part of the consolidated fund. So this is the heart of the Article 229, so far as exercising the powers of Honorable Chief Justice of High Court. But here one argument is that when Chief Justice of High Court requires to address the governor of the state, it would amount to compromise the independence of judiciary. Okay. That is the comment on this. However, see, the present status is that so far as the salaries, allowances, leave, pension, all are on the approval of governor of the respective state. So this is the spirit of Article 229. Okay. Okay. రైట్ సార్. ఇప్పుడు మరి అదేవిధంగా ఉద్యోగులు కానీ అధికారులు కానీ సంబంధించిన విషయంలో ఉన్నత న్యాయస్థానం తనను రాష్ట్రంగా పరిగణిస్తుంది అన్న కోణంలో మనం మరి తనను రాష్ట్రంగా పరిగణించడం అంటే ఒకసారి విశ్లేషించండి సార్. ఎస్, అన్ఫెటర్డ్ పవర్స్ అంటే రాష్ట్రమే కదండి. రైట్. అంటే ఇప్పుడు అధికారాలు ఉన్నాయి. ఎస్, అంటే దీని ప్రకారం మరి అపాయింట్మెంట్స్ లోను స్టాఫ్ లోను వాళ్ళని అపాయింట్ చేసుకోవటంలోను, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని అపాయింట్ చేసుకోవటంలోను రూల్స్ తనకు తానుగా అమెండ్ చేసుకోవటం సూటబుల్ టు ది పర్సన్ హోల్డింగ్ ది పోస్ట్, ఆ అధికారాలన్నీ ఉన్నాయంటే ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ గవర్నమెంట్. జుడిషియరీకి ఆ ఇండిపెండెన్స్ ఉందండి. రైట్. మరి దాని ప్రకారం ఎందుకని పాటించలేకపోతుంది అంటారు జుడిషియరీ ఇండివిజువాలిటీ? పాటిస్తాం జరుగుతుంది కదండి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సీజే గారు కానీ, సీజే గారు ఆథరైజ్ చేసినటువంటి ఒక రిజిస్ట్రార్ కానీ ఆయన ఎక్సర్సైజ్ చేస్తారు డెలిగేటెడ్ పవర్స్. ఓకే. ఆర్టికల్ 229 ప్రకారంగా. రైట్ సార్. మరి పాటించిన తర్వాత దాన్ని సమీక్షించాలి కదా, మరి సమీక్షించే విషయం ఏంటంటారు? సమీక్ష అంటే డిస్ప్యూట్ అరైజ్ అయితే సమీక్ష ఉందండి. ఓకే. ఇప్పుడు నేను చెప్పినటువంటి 229(1)(2) ప్రకారంగా ఎక్కడా కూడా డిస్ప్యూట్ ఈ రోజు వరకు రాలేదు. ఒకే ఒక పాయింట్ ఏంటంటే సాలరీస్, పెన్షన్, లీవ్ సాలరీ ఇవన్నీ వచ్చేటప్పటికి ఒక కన్సాలిడేటెడ్ ఫండ్ క్రియేట్ చేశారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు ఓటింగ్, సో డ్రా చేసుకోవచ్చు. అది బై ఇంటిమేటింగ్ ది గవర్నర్ ఆఫ్ ది రెస్పెక్టివ్ స్టేట్. ఎక్కడా కూడా ఇక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఆయన పవర్స్. ఓకే. జుడిషియరీ ఈజ్ నాట్ డిపెండెంట్ అపాన్ ఎనీబడి. అంచేతే ఫియర్లెస్నెస్ ఆన్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ పవర్ సెంటర్స్ అని అంటున్నాం కదా. ఓకే. దెన్ చీఫ్ జస్టిస్ అల్టిమేట్ అథారిటీ అండి ఆయన. అన్ఫెటర్డ్ పవర్స్ సో ఫార్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది హై కోర్ట్ స్టాఫ్ ఎక్సెట్రా ఇస్ కన్సర్న్. రైట్ సార్. అంటే కొన్ని విషయాలలో మరి ఆ యొక్క సలహాలు తీసుకునే క్రమంలో కానీ, ఒకవేళ యాక్షన్ తీసుకునే టైంలో కానీ మరి మీరు చెబుతున్నట్లుగా మరి సీజేలు ఒకవేళ రాష్ట్రాలను, ఆ యొక్క రాష్ట్ర అధికారులను,
రాష్ట్రానికి సంబంధించిన సీఎంలను ఏమైనా ఒకవేళ అడిగే అవకాశం ఉందంటారా? లేదు, అవసరం లేదండి. ఓకే, అవసరం లేదండి, ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదు. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తీసుకోవటమే పేమెంట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్. ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ అవైలబుల్గా ఎప్పుడూ ఉంటుంది. అది దట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు ఓటింగ్. ఈ రోజున కొన్ని ల్యాక్స్ కావాలి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు అని అంటే వెంటనే ఇస్తారండి. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ ఫండ్ మెయింటైన్ చేసేది గవర్నమెంట్ కనుక గవర్నర్కి తెలియజేస్తారు అంతే. గవర్నర్ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ మినిస్టర్ అయితే గవర్నర్ కదండి. ఆన్ ది నేమ్ ఆఫ్ గవర్నర్ గవర్నెన్స్ జరుగుతుంది కదా. రైట్ సార్, మీరు ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 15(4) కానీ 16(4) కానీ మరి అదేవిధంగా ఆర్టికల్ 16లో 4 కానీ అంటే మొత్తానికి 15, 16లోని 4 సెక్షన్లు ఏం చెప్తున్నాయి సార్ ఆర్టికల్స్లో? సో మొట్టమొదట మనం ఏంటంటే ఆర్టికల్ 15 తీసుకున్నట్టయితే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండి. ఓకే, సో డిస్క్రిమినేషన్ ఉంది. ఇది ఎంత డిస్క్రిమినేషన్ అంటే డికేడ్స్ ఆఫ్ డిసడ్వాంటేజ్ అండ్ సోషల్ హార్డ్షిప్, డిస్టింక్ట్ డిస్క్రిమినేషన్ ఉన్న ఒక క్లాస్ ఆఫ్ సొసైటీ ఉంది. వాళ్ళ కోసమని ఆర్టికల్ 15 రావటం జరిగిందండి. ఓకే, సో ఆర్టికల్ 15(1) and 2, these articles make there will not be any restriction whatsoever to any person to access and make use of the public facilities, amenities created by state funds. సో ఆర్టికల్ 15(3) ఒకటి ఉందండి. అది చాలా వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. అది ఏం చేస్తుందంటే ఇట్ క్రియేట్స్ ఎ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ప్రొటెక్టింగ్ ది ఇంట్రెస్ట్స్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ స్పెసిఫిక్ గా. దెన్ కమ్ టు ది పాయింట్ ఆర్టికల్ 15(4). 15(4) అనేది ఒక పాజిటివ్ లెజిస్లేషన్ అండి. పాజిటివ్ discrimination, beneficial discrimination, positive and beneficial discrimination. అది ఏంటంటే ఆర్టికల్ 15(4) to create a special arrangement for promoting the interest and welfare of the socially and educationally class of society. సో సోషల్లీ ఎడ్యుకేషనల్లీ క్లాస్ ఆఫ్ సొసైటీ అంటే క్యాస్ట్ బేస్డ్. ఓకే, సో వాళ్ళు ఎవరయ్యా అంటే డికేడ్స్ ఆఫ్ డిసడ్వాంటేజ్, సోషల్ హార్డ్షిప్ సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు. సో వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి ఇట్ ఈజ్ ఏ క్లాస్. దట్ ఈస్ ఆర్టికల్ 15(4). రైట్ సార్, మరి క్లాసిఫికేషన్ చేసి దాన్ని ఎందుకు పాటించట్లేదు అంటారు? ఒకవేళ పాటిస్తున్న క్రమం మీకు ఏమైనా కనిపించిందా సార్? క్లాసిఫికేషన్ అంటే అండి యాక్చువల్గా సార్ క్లాసిఫికేషన్ అనేది ఒక డిసడ్వాంటేజ్ గ్రూప్, సోషల్ హార్డ్షిప్ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు. ఓకే, చేసి అది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఒకట ఎన్లిస్ట్ చేస్తారు ఆ క్యాస్ట్లన్నీ. దట్ ఈస్ ఎన్లిస్టెడ్ క్యాస్ట్ కమ్యూనిటీస్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆర్టికల్ 16(4). క్లియర్ సార్? ఎస్ సార్, మరి అప్పుడు అదేవిధంగా మరి ఆర్టికల్ 16లోనే 4లోనే మరి ఏ కూడా ఉంది సార్, దాన్ని కూడా ఒకసారి వివరించే. అది కూడా చెప్తానండి. ఇంకా ఆర్టికల్ 16కి వెళ్ళలేదు. సో 16 వెళ్ళే ముందు ఈ 15 యొక్క హార్ట్ ఏమిటి? ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ ఎక్కడుంది? ఈ సొసైటీలో డికేడ్స్ ఆఫ్ డిసడ్వాంటేజ్ అండ్ సోషల్ హార్డ్షిప్ తో సఫర్ అవుతున్నటువంటి పర్సన్స్ దరిదరి 40 to 50% ఉన్నారని చెప్తున్నారు. సో వాళ్ళ కోసమని, వాళ్ళ ప్రొటెక్షన్ కోసమని స్పెషల్ లా క్రియేట్ చేయమని ఆర్టికల్ 15(4) చెప్తుంది. క్లియర్? ఓకే, ఓకే. సో ఆర్టికల్ 15 డీల్స్ విత్ డిస్క్రిమినేషన్. దెన్ గో ఫర్ ఆర్టికల్ 16. ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే అండి, దేర్ షల్ బి
equality of opportunities for all citizens in matters relating to employment or appointment to any office under the state. Okay, sir. Okay. There is equality, equal opportunities. So no citizen shall, on grounds of any religion, race, caste or residence, discriminate చేయకూడదు అనేది ఒక అంతర్భాగం. Then Article 16 Clause 4 వచ్చినట్టయితే nothing in this article shall prevent the state from making a provision for the reservation of appointments or posts in favor of any backward class citizens which in the opinion of the state is not adequately represented in the services under the state. Okay. So adequacy అనేది ఇక్కడ పాయింట్. ఓకే, చాలినంత. ఆర్టికల్ 15 లో ఏం చెప్తున్నాడు? బ్యాక్వర్డ్నెస్ ని ఐడెంటిఫై చేయండి, డిసడ్వాంటేజ్ గ్రూప్ ఐడెంటిఫై చేయండి, సోషల్ హార్డ్షిప్ ఫేస్ చేస్తున్నటువంటి డికేట్స్ నుంచి ఫేస్ చేస్తున్నటువంటి ఈ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయండి, లిస్ట్ అవుట్ చేయండి. ఆ లిస్ట్ ని తీసుకొచ్చి ఆర్టికల్ 16(4) లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి అని చెప్తున్నారు. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఓకే, మరి ఇప్పుడు ఆ కోణంలో అంటే ఉపాధి కల్పించే కోణంలో మరి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయంటారా? తప్పనిసరిగా ఫాలో అవుతున్నాయి. టైం టు టైం ఆర్డర్స్, మెనీ ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నారు. ఈ రోజుని రిజర్వేషన్ ఆఫ్ స్లాట్స్ ఐడెంటిఫై చేశారు. ఇన్ 100 వేకెన్సీస్ ఎస్సీస్కి 15% ఇచ్చారు, ఎస్టీకి 7.5% ఇచ్చారు, బీసీసీకి 25% ఇచ్చారు, బీహెచ్కి ఇచ్చారు. సో ఆల్ టుగెదర్ దర్ 49.5 ఇచ్చారు కదండి. Vacancies set apart for them only. Okay. That is as per Article 16(4) appointments. Okay. Okay. Now 16(4)(a) sir. Then 16(4)(a) అనేది ఒక రీసెంట్ అమెండ్మెంట్ అండి. ఓకే. ఆ 16(4)(a) ఏం చెప్తుందనంటే అక్కడ కూడా ఎడక్వసీ ఇన్ఎడక్వసీని కూడా అసర్టైన్ చేసి, ఎవరు అసర్టైన్ చేయాలి? అపాయింటింగ్ అథారిటీ హ్యాస్ టు అసర్టైన్ చేసి ప్రమోషన్ లో కూడా ఇది అపాయింట్మెంట్ లో మనం ఈ స్లాట్స్ రిజర్వ్ చేసాం, అపాయింట్ చేసాం. దట్ ఈస్ థ్రెషోల్డ్ ఎంట్రీ. వన్స్ ఆఫ్టర్ క్రాసింగ్ ది థ్రెషోల్డ్ ఎంట్రీ, appointed and serving in a particular department, a reserved candidate working, and there is a promotional post also in which a reserved candidate has to be occupied. There is a reservation for promotion to the categories identified under appointed under 16(4). That is a reservation in promotions. Okay, sir. ఓకే, మరి దీని గురించి మీ అక్కడ విశ్లేషణ ఏం చెప్తారు సార్? సో ఉండాల్సిందండి, తప్పదు. ఎక్కడైతే ఇన్ఎడక్వసీ ఉందో ఆ ఇన్ఎడక్వసీని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఈ 16(4) లో చెబుతోంది. 16(4) అపాయింట్ చేసుకోమంటుంది. 16(4)(a) ఇన్ఎడక్వసీ ఉన్నప్పుడు మాత్రమే అన్నింటికి. సో ప్రమోషన్ లో కూడా రిజర్వ్ కోటా ఇమ్మనంటుంది. ఒకవేళ ఇన్ఎడక్వసీ ఉన్నప్పటికీ కూడా అవైలబిలిటీ లేకపోయినట్టయితే ఎక్స్క్లూజివ్ గా ఈ రిజర్వ్డ్ కేటగిరీస్ ఒక రిక్రూట్మెంట్ తయారు చేసి ఫిలప్ చేయండి అని క్యారీ ఫార్వర్డ్ నేచర్ ఇచ్చారు ఆర్టికల్ 16(4)(b). ఓకే, రైట్ సార్. మరి మొత్తానికి సత్యనారాయణ గారు మరి వీటికి సంబంధించి చక్కగా వివరించారు. మరి వీటికి సంబంధించి కూడా మరి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎంతవరకు అయితే ఇందులో మరి వారికి ఒక భాగస్వామ్యం ఉంటుందో, మరి ఆ భాగస్వామ్యం అనేది చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది కదా, దాని మీద మీ యొక్క వ్యాఖ్య ఏమిటంటారు? సో గవర్నమెంట్ స్ట్రిక్ట్ ట్రూ రూల్ లో అబ్జర్వ్ చేస్తున్నారండి. అపాయింట్ చేస్తున్నారు, అపాయింట్మెంట్ తర్వాత ప్రమోషన్స్ ఇస్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అవి ఫిలప్ చేస్తున్నారు కూడాను. సో ఇందులో ఎంత మాత్రమో ఎవరు డెఫిషియన్సీ లేదు ఇక్కడ. నోబడీ ఈజ్ అగనైజ్డ్.
రైట్ అండి. మరి ఇప్పుడు అదేవిధంగా ఒక అడ్వకేట్గా మరి దీనికి సంబంధించి ఈ యొక్క 3 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో మరి ఈ ఆర్టికల్స్ యొక్క వివరణ మీరు ఇవ్వడం జరిగింది. మరి వీటికి సంబంధించి సమీక్షలు కూడా జరిగితే ఒకవేళ మన అవకాశం ఉందంటారా? సమీక్షలు జరిగితే ఎలాంటి మరి ఉపయోగాలు ఉంటాయంటారు ఈ యొక్క సమాజానికి? సమస్యలు జరుగుతాయండి. సమస్యలు ఏంటంటే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సమీక్ష అయితే ఇక్కడ ఏమిటంటే ఎలా ఉంటుందంటే అండి, రైట్ ఎప్పుడైతే ఉందో దిస్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. మీకు మొట్టమొదటిసారిగా విన్నవించుకున్నాను. ఏమిటంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ గ్యారంటీ టు ది ఎక్స్టెంట్ గ్యారంటీయింగ్ ది కాన్స్టిట్యూషనల్ రైట్స్ ది సిటిజన్స్ దే మస్ట్ అవైల్ అని. అంటే ఎక్కడైనా ఎకనైజ్ అయితే రెమెడీ రెమెడీ ఉంది. అంటే రైట్ ఎప్పుడైతే ఉందో ఆ రైట్ కి ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమిటంటే అండి, క్లాజ్ 4 ఆఫ్ ఆర్టికల్ 16 అది ఏం చెప్తుందంటే అండి, దిస్ ఈజ్ ఎ బెనిఫిషియల్ అండ్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఐడెంటిఫై చేసాం 15 లో. ఆ క్లాస్ ఆఫ్ పర్సన్స్ కి బెనిఫిట్ ఇవ్వటం కోసం అని డిస్క్రిమినేషన్ ఉంది. ఏది రిజర్వేషన్ ఫాలో అవటంలో కొందరు డిస్క్రిమినేట్ అయ్యాము అని అంటున్నారు కదా. సో దిస్ ఈజ్ ఎ డిస్క్రిమినేషన్, నో డౌట్. It is a positive and beneficial discrimination of the persons identified in Article 15(4). They are persons having been suffered disadvantage and hardship in the society. Clear? Yes, sir. రైట్. ఈ యొక్క 3 ఆర్టికల్స్ మీద మరి అడ్వకేట్గా మరి మీరు అంటే ఇక సాధారణ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటారు ఫైనల్ టు కంక్లూడ్? సో ప్రజలందరికీ చెప్పవలసిన విషయం ఏంటంటే అండి, ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ వెల్ఫేర్ డాక్యుమెంట్. మనకి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేశారు, అపాయింట్మెంట్స్ ప్రొవైడ్ చేశారు. వాటిల్లో పార్టిసిపేట్ చేయడానికి గవర్నమెంట్ ప్రతిసారి లిస్ట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ రివైజ్ అవుతూ ఉంది, అప్డేట్ చేస్తున్నారు. సో అంచేత ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఈ ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి. సో ఫార్ as బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ SCs STs ఆర్ కన్సర్న్, నియర్లీ దగ్గర 49 వేకెన్సీస్ సెటపార్ట్ చేశారు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్స్ కోసం బీసీసీలో 27% పెట్టారు. అయితే ఆ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి బీసీసీ 25% మాత్రమే రిజర్వేషన్ ఉంది. సో అది కూడా ఒక కన్సిడర్ చేయాల్సిన ఇష్యూ. గవర్నమెంట్ కన్సర్న్ రెస్పెక్ట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి అధికారం అండి. తర్వాత ఈ వేకెన్సీస్ ఎప్పుడు కూడా ఐడెంటిఫై చేసి రోస్టర్ ప్రకారంగా ఎప్పటికప్పుడు రిక్రూటింగ్ అథారిటీకి రిపోర్ట్ చేయవలసిన అవసరం ఉందండి. ప్రతి సంవత్సరము కూడా రిపోర్ట్ చేయాలి. ఒకవేళ ఏదైనా ఒక రిక్రూట్మెంట్ కండక్ట్ చేసినప్పుడు ఆ రిక్రూట్మెంట్ లో ది క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SCs STs BCs అండ్ PHC ఇన్ జనరల్ కేటగిరీస్ లో వాళ్ళు జనరల్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేసినప్పుడు సఫిషియంట్ నంబర్ ఆఫ్ candidates with reference to the notified vacancies if not available, immediate ga oka limited recruitment exclusively for these categories conduct చేయాల్సిన అవసరం ఉందండి. అంచేత దీనికి ఎప్పుడు కూడా ఇంచేదంటే ఎప్పుడు కూడా ప్రతి ఉద్యోగానికి ఫైనాన్షియల్ శాంక్షన్ అనేది ఒక పాయింట్. పోస్టులు శాంక్షన్ అవుతాయి, తర్వాత బడ్జెట్ కూడా ఉంటుంది. సో ఒక జనరల్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేసినప్పుడు సపోజ్ 10 వేకెన్సీలు ఉంటే 10 వేకెన్సీలకి బడ్జెట్ క్రియేట్ చేస్తారు. ఆ 10 వేకెన్సీల్లో 2 SC రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి అవకాశం వస్తుంది. అంటే వాళ్ళకు కూడా బడ్జెట్ క్రియేట్ చేశారు. అయితే జనరల్ రిక్రూట్మెంట్ లో నాన్ అవైలబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC క్యాండిడేట్స్ మే బి నోటీస్డ్ ఆర్ సమ్ టైమ్స్ రిజల్ట్ అవుతుంది. అంచేత ఏంటంటే అవుట్ ఆఫ్ 10 వేకెన్సీస్ ఓన్లీ 8 వేకెన్సీస్ పంపిస్తాం. ఇమ్మీడియట్ గా
రెండు మిగిలిన ఎస్సీ వేకెన్సీస్ అన్ఫిల్డ్ వేకెన్సీస్కి ఇమ్మీడియట్గా బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేసేయాలి. ఎంచేతంటే 10 వేకెన్సీస్కి బడ్జెట్ క్రియేట్ అయ్యింది గవర్నమెంట్లో, బట్ యనమండూరునే ఉద్యోగాలు ఇచ్చాం. సో మిగతా ఈ 2 వేకెన్సీలకి అక్కడ బడ్జెట్ ఉంది, అన్యూటిలైజ్డ్ గా ఉండిపోతుంది. అంచేత ఇమీడియట్ గా బడ్జెట్ ప్రివెన్షన్స్ ఉండవు కనుక ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిలప్ చేయాల్సిన అవసరం ఉందండి. దట్ ఈస్ ఆర్టికల్ 16(4)(b). ఎస్ సార్. ఇప్పుడు అదేవిధంగా మరి బ్యాక్లాగ్ పోస్టులని వాటిని నోటిఫై చేయడం కానీ నోటిఫికేషన్ జారీ చేయడం కానీ రిక్రూట్మెంట్ మరి ఆ యొక్క రిక్రూట్మెంట్ చేపట్టడం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా చేపడుతున్నాయంటారు, ఎలా నిర్వహిస్తున్నాయంటారు? తాజాగా కానీ చేస్తున్నారు, బట్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ లో డిలే అవుతుంది ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్. కానీ యాక్చువల్ గా బడ్జెట్ క్రియేట్ అయి ఉన్నప్పుడు వెంటనే దాన్ని ఫిలప్ చేయాల్సిన బాధ్యత రిక్రూటింగ్ ఏజెన్సీ మీద ఉంది, రిక్రూటింగ్ అథారిటీ మీద ఉంది, అపాయింటింగ్ అథారిటీ మీద ఉంది. ఇంచేదంటే బడ్జెట్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది దానికి. ఓకే సార్, రైట్ అండి. పంపన సత్యనారాయణ గారు నమస్తే, థ్యాంక్స్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. మరి పంపన సత్యనారాయణ గారు అడ్వకేట్, మరి ఈ యొక్క అంశం మీద ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క అంశం మీద మనతో పాటు చర్చించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 229 ఆర్టికల్ గురించి, ఇందులో మరి ఉద్యోగులు అధికారులకు సంబంధించిన విషయంలో ఉన్నత న్యాయస్థానం తనను రాష్ట్రంగా పరిగణిస్తున్నట్టు కూడా మరి ఆర్టికల్ 15(4), 16(4), అదేవిధంగా ఆర్టికల్ 16(4)(a) కూడా మరి అవి ఏం చెబుతున్నాయా అన్న అంశాన్ని అడ్వకేట్ సత్యనారాయణ గారు వివరించడం జరిగింది. థ్యాంక్స్ టు హిమ్. రైట్, ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్ మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్కీ టీవీ. పూలే అంబేద్కర్ బ్రతికి ఉంటే ఎలా ఉండేది? దేశ ఆర్థికాభివృద్ధి నూతన పుంతలు తొక్కి అమెరికాను తలదన్ని ఉండేది. ఆధిపత్య రాజకీయ ధోరణి తగ్గి బహుజన నాయకత్వపు బానిసత్వం తొలగిపోయేది. ప్రజల కోసమే పనిచేసే బహుజన నాయకత్వానికి తెరలేచి ఉండేది. పూలే అంబేద్కర్ బ్రతికి ఉంటే ఎలా ఉండేది? మూగబోతున్న బహుజన నాయకుల స్వరం పెచ్చుమీరేది. సాంఘిక దురాచారాలు అడుగంటి సమసమాజం ఆవిర్భవించి ఉండేది. అన్ని రంగాలలో స్త్రీ జనోద్ధరణ జరిగి స్వేచ్ఛా పతాకాలు రెపరెపలాడి ఉండేవి. పూలే అంబేద్కర్ బ్రతికి ఉంటే ఎలా ఉండేది? చట్టసభల్లో బహుజన గొంతుకలు మారుమ్రోగి ఉండేవి. ఆధిపత్య కులాల దోపిడీ దాష్టీకాలకు చరమగీతం మ్రోగి ఉండేది. పూలే అంబేద్కరులే దేశానికి ప్రధానులుగా రాజకీయ, ఆర్థిక, సాంఘిక ముఖచిత్రం మారి ఉండేది. జై పూలే, జై అంబేద్కర్, జై జై బహుజన. నమస్తే, వెల్కమ్ టు ఉద్యోగ ప్రస్థానం. మరి ఉద్యోగులు అనగానే ఆ యొక్క జీతాలకు పనిచేస్తూ ప్రభుత్వానికి విధేయులుగా ఉంటూ మరి వారి యొక్క కార్యకలాపాలను మరి ఆ యొక్క ప్రభుత్వానికి అంకితం చేస్తూ ప్రజలకు అంకితం చేస్తూ ఉంటారు. మరి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కొంతమంది తమ యొక్క జీవితాన్ని ఎస్సీ, ఎస్టీ, ఈ మైనారిటీకి సంబంధించిన వీరి యొక్క ఇష్యూస్ కూడా మరి అంకితం చేస్తుంటారు. అటువంటి కోవలకు వస్తారు మన ఆర్ కృష్ణదాస్ గాంధీ గారు. వీరు ఐఏఎస్ 1977 బ్యాచ్. 1977లో మరి ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆర్ కృష్ణదాస్ గాంధీ గారు మనతో పాటు ఉన్నారు. వారి యొక్క ఉద్యోగ ప్రస్థానం వివరాలను మన ప్రేక్షకులకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే, వెల్కమ్ టు ది ఉద్యోగ ప్రస్థానం ప్రోగ్రామ్. Nice meeting you, all of you. Yes sir, please tell us about your career and your education and childhood to the viewers of Masterkey TV. Please share with us. I was in the IAS for about 35 years, which had given me a lot of opportunity to see the world, especially see the world from the angle of SC and STs, because I had taken care to relate myself to them mostly. Of course, I also belong to a scheduled caste community in Tamil Nadu. Okay. My father was in the police service. He retired as a superintendent of police. More than being an officer, a stiff officer, a uniformed service officer, my father had
brought us up in such a way that we could see humanity as such, a kind of a equal humanity, how to relate to all kinds of people in the same way, and how to get concerned with others. That is the kind of brought up we had from our father, more than the type of education we had and all that. Of course, we had come up very well. It's a big family of 6 people. All of us had come up very well in the education. I was school first in plus 2 and all that. But more than that, my father had brought us up on the lines of Thiruvalluvar and Valalar. Valalar is a great saint of Tamil Nadu. So he has every day, almost every day, he used to tell us one verse from Arulpa, that is Valalar's writings. Evvuir thiralum ennuyir enave. It means in our English. Yeah, I will tell you. Yes. So you treat every other being as your own being. Okay. And then what for? Nal inburach seyyavum. What is the meaning of my being? Is to make others happy. எவ்வுயிர் திரளும் என்னுயிர் எனவே எண்ணினால் இன்புறச் செய்யும் அவ்வுயிர்களுக்கு வரும் இடையூற்றை அகற்றியே அச்ச நீக்கிடவும். So again, what is the purpose of your life? To understand their sufferings, and not only that, don't shed tears over their sufferings, but resolve them. That is the contribution you have to make as a human being here. So that is how the meaning of our life was built upon. Therefore, after I entered this service, though this service is full of authority, power. And stress too, I think. Stress is not that much. We may be giving stress to others, but I don't think that we were under any stress of that kind. So after entering this service also, this essentials of life had provided the kind of a framework for my service. So there I never the priority was not to show off myself, to show that I excel in my service. Of course, we were much better than so many of the other colleagues, and we could perform in our profession much better than others. But then it is not the pride as to how you show yourself off that gives any meaning to your profession. So I entered service in 1977. It was by accident. I don't think I had any deliberate intentions or aspirations that I should become this and that. And it was just like those days. We don't go for so much of coaching as these people do here. Yes. I don't believe in these selection processes or coaching being done, how people get selected for NEET and all that. I absolutely have no faith in that. Because when you go through an education system for 12 years in schools and later on 3 years plus 2 years in colleges, and what other coaching you need? So all the merit or knowledge that you are supposed to imbibe, you do that in these 12 plus 5 is 22 years, 12 plus 5 is 17 years. So that is sufficient knowledge for you to apply yourself to a given job. And thereafter, if you want to test them over kind of an interview as we do now over 5 minutes, and in that 5 minutes, in that narrow space, and how he blatters something is not the kind of skill that has to be determined. Yes. But anyway, so those days we just like that. A few of us gathered together and we thought, why not attempt this? And then we attempted, we came through. And what about our family members? And it's a big family. My father was, as I told you, a police officer.
He was a very great educated man and a very knowledgeable man. He was a very charismatic personality. Okay. But my wife, my mother, his wife, was not so educated. The kind of parenthood that we enjoyed has a lot of, when I look back, I find that they have been very fabulous parents in the sense there was so much of women power in our house. As I told you, my mother, she didn't even finish a 5th standard. But my father, as I told you, was a giant of a man. Okay. Both in his erudition as well as in his stature. But then, my mother had the ultimate control in the family. Okay. So there's so much mother only plays the key role in the family, I think. My father never handled a single pie in his life. His earning he will give to our mother, and my mother used to give us whatever money that we require. And not only that, even the money that my father may require when he goes out for a camp and all that, he used to go and just beg my mother, why not you please give me this much of money, I go with it. So that is how it was. So how was your schooling days and college days during those days? Then I enjoyed my schooling. Of course, it was in the local Tamil medium. Yes. And my college days also. Looking back, what appears, the essence that I have got from my schooling is not so much those letters, the kind of people with whom I grew up. Okay. No school was defined for any particular group of people. We had rich people and we had the poorest of people. We had people like me from high status, and my friend in the 5th standard, I know, is the son of the lady who was selling this Yalande Pallam in front of a school over a spread sack. So we had grown up with all kinds of people where we could naturally pick up the essence of humanity, how you relate to people. That's all. It's not based on stature, based on his figures, based on his religion. And these days, so much is talked about caste and all that. We had nothing. And I was supposed to be a kind of a good student in school. My best friend was supposed to be the rowdiest of that class and all that. Okay. But we had such a good rapport with each other. So therefore, all these things, when I joined the service, that too an IAS where we are supposed to handle a lot of worldly things. We have to handle all kinds of people. So say a few words about Dr. B.R. Ambedkar, in your words. Of course, in our age group, we had no opportunity in the educational institutions to even see the portrait of Ambedkar. That was the system till about 1990, Ambedkar's centenary years. But then after entering service only in 1980s and more intensely after 1990, I started getting to know about Ambedkar, and his ideals define my functioning mostly. And I don't think without Ambedkar anybody can have a very modern kind of an approach to the welfare of SCs for the upliftment of the SCs. I had a great opportunity. Some of the communities saying that Dr. B.R. Ambedkar belongs to the certain communities only, not to the all communities. That is one of their stupidities, and we need not even discuss about that. A leader is a leader, and Dr. Ambedkar was so
essential to not only our people but also to the country, because the country's major requirement is to establish equity. And I don't think anybody else, nobody else in the modern era had taught the essence of equity in the way Ambedkar had expositioned. He had not only provided theories and formulas, he had, in empirical way, he had shown how we can go about implementing these ideals, and that is the greatness of Ambedkar. Of course, the fundamentals of equity we can get from so many other people also. Of course, I got them from our Tirukkural, as I told you about Vallala. You can get a lot of these things from the Bible also, from the Quran also. On top of it, Ambedkar has shown these equity, the implementation of equity in modern times in a very scientific way, in a political way too. Okay. So that is where, without an Ambedkar, we may not be able to apply the fundamentals of equity and equality in actionable programs in the government. Therefore, he is so essential for services like our IAS and IPS, where we are supposed to handle so many people in an equitable way. But without him, I don't think the kind of coaching that we get in our IAS Academy in Missouri would have told us how to go about. In the job, the most of the jobs we are told is for our own kind of an upliftment, for my own sustenance, for accumulation of my wealth. This is how the job is perceived. Therefore, if you want to go to IT, then you have to struggle hard, then you have to study this, you have to equip yourself so much. This is how everywhere the skill training is made. The skill training tries to polish the individual. That's all. But nowhere we are told how to be useful to somebody else. I don't carry on a job for my own self, whether it is a small worker in a factory or a collector of a district. I don't work for myself, do I? Does the fitter work for himself? He has to fix a bolt of the door of a car. And one more question, sir. Do you believe in payback to society? Believe in? Payback to society, as Dr. B.R. Ambedkar said. So that's what I said, that after I studied Ambedkar in an intense way, I had an opportunity to translate some of his writings in Tamil when in the early 1990s, his works got translated in Tamil. There are now about 35 volumes. So I have a lot of satisfaction that I could contribute myself in this way in translating his works in Tamil for a few chapters. So that is where got a lot of insight into Ambedkar's ideals. One of them is, of course, is pay back to your own society. Yeah, pay back to society. That has a lot of meaning. It's not a very ordinary slogan mongering. It doesn't mean that pay 1% of salary or 10% of your earnings to somebody. That is not paying back to somebody else. Paying back to society is, in your own words, what excellence you think you have achieved is what you should provide to somebody else. Okay. Somebody else, it can be pay back to society, can be the society at large, society of the community that you belong to, or the people of your own village from where you hail from. Yes. And this is very essential for
SC/STs who enter services. For example, in Tamil Nadu, there are about 70 IAS officers. Okay, 70. 70. Right. It constitutes about 25%, much more than the 16% at all India level. We have 38 districts. Okay. That means if 2 IAS officers can apply themselves to one district, all 38 districts, they can get the benefit of the wisdom, the knowledge, and the kind of authority these people are exercising. That can be provided to the SCs over there. So this is paying back. Okay. So I earn, as an IAS officer, I earn a lot of money. Therefore, I give about a few thousand of rupees from the Manur, from where I hail, is not the only thing. You pay back what you have earned, not necessarily in monetary terms, but in so many other vistas of life, especially if it is All India services. It is the authority that you imbibe. Okay, it is power that you exercise. It is an empowered status. Yes. So you don't. So what is a public service? The public service is not equipping yourself so that you get so empowered. You should empower such of those people who are still seeking empowerment. That is how you look at the public service. So if you are a disciple of Ambedkar, then you will understand this and you will try to give this. If so many people are saying that they are the disciples of Ambedkar, but they are not. What is your comment on this? Genealogically, we can say that since they are born into an SC community, they are the breed of Ambedkarites. Okay. But then it's only in your deeds that you can prove whether you are an Ambedkarite or not. Even if you are an SC, I have seen a lot of, as I was telling you, if all these 70 IAS officers in Tamil Nadu, they could apply themselves to one district each. Okay. So many of these the people would have found empowerment. Because when I know that one IAS officer is relating to me, I come out of my shells first of all. Okay. Because as you know that the SCs are under several times. They even if they are not in any oppressive kind of a climate, around them they always feel certain inhibitions, affecting them. The problem of SCs I don't see as a lack of intelligence or lack of wealth and all that. The problem being faced by SCs in this country is one of inhibitions. I am much more knowledge seeking people than anybody else. I have a lot of intuitive intelligence also. Most of the artistic skills come from SC people. Okay. So I have to express what I have. Yes. How do I prove that I am a knowledgeable? How many of IAS people are expressing like you? We should not feel very. We have to believe in people. Yes. We have to believe that they will also do something. Most of them do individually. But then doing certain thing individually is entirely different from doing things in an organized way or as a part of an organization. That is where Ambedkar said, you don't stop at the stage of educating others. You educate, then you have to organize. That is the key. That's the key command of Ambedkar. Unless you can be
so great in your intelligence, you can be a very great officer also. But unless you are part of, you can even have sympathies for SCs, empathies for SCs, but unless you are part of an organization, especially for SCs, you won't be able to deliver to the society. And that is where the gap remains. Individually, these SC officers in all kinds of services and in the ordinary people from assistant to officers to chief secretaries, so some SCs are, my certificate is not being given. Yes, you can immediately arrange that and give Actually, that. it is a tiny problem, but it makes a this everybody much does. difference. This everybody does. Yes. But that is not what is required. So we have to systemically do something. There is no point in me, every one of these IAS officers will help at least one AC individual get a college admission. And that is not sufficient. I have to educate so many of them. So that is where we are making contributions in this Ambedkar centenary educational movement that we are doing for the last 10 years, where we are able to put about 35,000 SCs in BE. The number was as low as 10,000 in 2010. And after we took up this initiative, the number has gone up to 35,000. This is what you systemically should do and can do. But you can do it not as an individual Krishnadas Gandhi or an IAS officer, even if you can be an educational secretary or a chief secretary, you won't be able to do that unless you pay attention to the systemic problems of post-matric scholarship, unless you ensure that the post-matric scholarship reaches out to people in letter and spirit, you won't be able to achieve this wholesome result. Okay. So this is where people in SCs in government service, they have their own kind of dilemma. Many of them will say that they are not allowed by the conduct rules to be part of the associations, which is not correct. No service rules prevent you from becoming part of a member of an organization. You can even lead an organization. I was the president of 3-4 associations, including the SC/ST Employee Federation for about 10 years. In Tamil Nadu. Yes. So it doesn't, conduct rule doesn't prevent you from applying yourself to the society, associations. Actually, the only thing it says is you should not make adverse criticism of the governments. That's all. And do you believe in government policies like SC/ST welfare and upliftment like? Whether we believe in the schemes already floated by the several governments or not, we have to rely upon the governments for deliverance. Because no other institution in a country can deliver to the people as much as the governments can do. It's not only for SCs, for everyone. Even a big industrialist and a corporate fellow, he has to again bank on the governments only. So we have to believe in the governments. Whether the government believes in SCs and STs or not, we have to put pressure on them to deliver. And the deliverance should not be merely alleviations and palliatives. Oh, you're okay. You're not able to go to school, so I am giving you a small slate or a paper or a pencil. That is not what is required. They are palliatives. So essentially the governments should apply themselves to the so-called overall, as what Ambedkar has defined. Now my solution is the reclamation of my humanity, my honor, my dignity. This is what he has said. So that is where the governments are not
the governments are yet to apply themselves to these things. They will give you whatever food that you require for your hunger. They may quench your thirst and hunger, but SCs will have to be made empowered people. They have to be provided positions of leadership. They have to come up in their material wealth. This is where the governments are still dragging their feet, introducing very innovative, futuristic schemes. Okay. Though a lot of money is flowing through, under the scheduled caste sub-plan, tribal sub-plan, thousands of crores of money is flowing in. Now, Telugu Desam is providing about 20,000, Tamil Nadu is about 15,000 crores. But then, if you analyze the 210 schemes they float under the coming to the schemes of our government, Telangana government has introduced Dalita Bandhu scheme. Yeah. So you comment on that scheme, sir? The 10 lakh scheme. Yes. Conceptually very fine, but I am not very sure how it is getting implemented. I have heard of it about a year back, I think. Yeah. That is creating an entrepreneur. Okay. So that is what we call a futuristic. And what about scheme. the rest of the castes like BCs and next minorities and OCs? See, as they also demanding for the like Dalita Bandhu, BC Bandhu and OC Bandhu also they are demanding for. A government has to be a friend and what should I say, a friend and a parent of every other community. That's what we are a selecting government them can't be as a saying government. that somebody is more important to me than the other. Yes. He is a more chosen child than other. But then the governments should apply themselves to the social equations that prevail outside. I can't be treating the oppressor and the oppressed on equal footing. This is the kind of a lesson I learned from Ambedkar for my functioning. Because in IAS or in any service for that matter, the first thing that will be taught you, told you, or the way you get trained in Missouri will always be that you have to be neutral everywhere. Neutral everywhere. How can I be neutral to somebody who's inflicting the pain and somebody who's suffering the pain? Yes. Just think for a moment. This is not the kind of an ethos that should prevail. I must apply myself to the suppressed or oppressed or the needy more than somebody else. But whereas you will find that the government is spending such huge crores of money from the banks, you will find how many thousands of crores of money or monies are flowing to a few select people. Yes. They give 10,000 crores, 1 lakh crore just to select people. This is, they will say that I am being neutral. Then how can I help below the poverty line people to run a gold jewelry shop? This is the question they will ask. Okay. But at the same time, I am supposed to provide the necessary things for a gold jeweler. This is what they call neutrality. How can this be true? Of course, whatever the jeweler requires for opening his shop, he can do it without anybody's assistance. But I can help the below poverty line people also to run a gold jewelry shop. Why not? It need not be on Tanishq lines, but it can be on a smaller line. I can get about 10 people together and I can provide them sufficient funds to run a small jewelry shop, and thereafter they will grow. All the gold jewelry people, they had started as a small petty shop only everywhere, but you see the scale of growth they have had, right? So this is what's called empowerment. Okay. This is called empowerment. This empowerment you can't give if you say that you are you are tied to the so-called neutrality. There has to be a
conscious kind of a decision to help who needs to be uplifted. That's an entirely, somebody can ask if I am supposed to be neutral, how can I give a higher scholarship to an SC than a BC? I should also give to BC. This is not neutrality. Whether it's a BC or OBC or so many others, so they have their own support system in the society also. The same kind of an environment is not there for an SC. So therefore, I have to give him certain additional input than what I am supposed to give to somebody else. So this is to your question as to whether the government should not be bandhus to others. Yes, they have